హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నేను మన ఛానల్లో కన్ఫెస్ యువర్ లవ్ అనే చైనీస్ డ్రామా అనే మూవీ లాగా ఫుల్ అండ్ మూవీ లాగా ఒక సింగిల్ సిట్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండానే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఛానల్ వాళ్ళు 3 Day Lovers అనే ప్రోగ్రామ్ కి అడ్మిన్ ఇస్తారు. తర్వాత ఒక పర్సన్ వచ్చి లిన్వాన్ అనే అమ్మాయికి ఒక ఎన్వెలప్ అయితే ఇస్తాడు. అప్పుడే లిన్వాన్ ఫ్రెండ్ లిన్వాన్తో ఇదే నీకు ఈ డేటింగ్ షోలో లాస్ట్ ఛాన్స్, చాలా జాగ్రత్తగా యాక్ట్ చేయాలి అని చెప్తుంది. లిన్వాన్ ఫ్రెండ్ పేరు జియావ్. అప్పుడే అక్కడికి ఇంకొక లేడీ వచ్చి ఆ ఎన్వెలప్ని లిన్వాన్ చేతిలో నుంచి లాకొని ఈ పర్సన్ నాకు కావాలి అని అంటుంది. ఆ లేడీ యొక్క అసిస్టెంట్ ఎన్వెలప్ ఇచ్చిన పర్సన్ని మనం మాట్లాడుకుందాం కొంచెం పక్కకు వెళ్ళి అని డైరెక్టర్ని ఆ ప్లేస్ నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోతుంది. ఎన్వెలప్ ఓపెన్ చేసి చూస్తే లామో హిట్ అయిన ఒక టీవీ డ్రామాలో సెకండ్ మెయిన్ లీడ్ అతను వచ్చుంటాడు లిన్వాన్కి. ఆ ఎన్వెలప్ లాకున్న లేడీ పేరు లియాన్. తను లిన్వాన్తో నాకు ఈ పర్సన్ కావాలి, నువ్వు ఈ షో నుంచి వెళ్ళిపో, ఇతను చాలా ఇంపార్టెంట్ గెస్ట్ అని అంటుంది. లిన్వాన్ బదులుగా జియావ్ మాట్లాడుతూ మీరు షో రూల్స్కి అగెన్స్ట్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటుంది. లియాన్ పొగర్గా మీలాంటి వాళ్ళకి రూల్స్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే లిన్వాన్ లియాన్ని ఆపుతుంది. లియాన్ లిన్వాన్ని చెంప మీద గట్టిగా కొడుతుంది. ఈ సీన్ని ఎవరో వీడియో కూడా రికార్డ్ చేస్తుంటారు. జియావ్ లియాన్ని ఎందుకు కొట్టావు వాన్ని, నువ్వు ఎందుకు రాక్షసులాగా బిహేవ్ చేస్తున్నావు అని అడిగితే లియాన్ వాన్ మీద మీరు ఇన్నోసెంట్గా నటించకండి, నాకు 6 million ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఈ అమ్మాయికి 60,000ఏగా. ఈ ప్రపంచంలో పాపులారిటీనే మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు వెళ్ళి ఎవరికైనా చెప్తే వాళ్ళు నమ్ముతారు అనుకుంటున్నావా? లిన్వాన్, మనం అబ్రాడ్లో ఉన్నప్పుడు నువ్వు డెబ్యూలో నా పొజిషన్ కొట్టేశావు, అందుకే నేను నీ మీద ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాను. ఒక డేటింగ్ షోలోకి రావడం వల్ల మళ్ళీ నువ్వు పాపులర్ అవుతాను అనుకుంటున్నావా? నేను ఇక్కడ ఉండగా నీకు ఛాన్స్ రానివ్వను అని వెనక్కి తిరుగుతుంది. అప్పుడే ఇందాక వీడియో తీసిన పర్సన్ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్వీట్ యాక్ట్రెస్ రెండో సైట్ ఉంది అంటుంది. లియాన్కి ఆ అమ్మాయి లిన్వాన్లా అనిపిస్తుందని వెనక్కి తిరిగి చూస్తే లిన్వాన్ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడే లియాన్కి రివీల్ చేస్తారు ఆ అమ్మాయి లిన్వాన్ యొక్క ట్విన్ సిస్టర్ అని. లిన్వాన్ వాళ్ళ చెల్లి లియాన్ని ఆ వీడియోతో బెదిరించి మర్యాదగా ఎన్వెలప్ నీవు, నేను ఇండస్ట్రీలో లేను కాబట్టి దేనికి భయం లేకుండా చేస్తాను, అందరూ బయట మాట్లాడుకునే సిల్లీ బ్యూటీ నువ్వేనా అంటుంది. ఇంకా నీకు రాని అబ్బాయిని పక్క వాళ్ళకి వచ్చిన అబ్బాయిని కూడా లాక్కుంటున్నావు, సిగ్గుగా లేదా అంటుంది. లియాన్ చాలా కోపంగా నన్నే బెదిరిస్తారా అని ఎన్వెలప్ ని టేబుల్ మీద విసురుతుంది. అప్పుడు లిన్వాన్ కి తన 2 dresses ని రెడీ చేసి వాళ్ళ డిజైనర్ తెచ్చి అక్కడ హ్యాంగ్ చేస్తుంది. లియాన్ వెళ్తూ లిన్వాన్తో నువ్వు పోస్టర్ షూట్ కి రెడ్ డ్రెస్ వేసుకురావద్దు తెలిసిందా అని వార్న్ చేసి వెళ్తుంది. లిన్వాన్ వాళ్ళ చెల్లిని గుద్ది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా లిన్వాన్తో అసలు తను ఎలా బిహేవ్ చేస్తుంది ఇలాగా, మీరిద్దరు 5 years వరకు రూమ్మేట్స్ కదా ఓవర్సీస్ లో, తనకి డెబ్యూలో ఫెయిల్ అయిందని దానికి లిన్వాన్ ని బ్లేమ్ చేయాలా? అసలు అలాంటి వాళ్ళు పాపులర్ అవుతారంటే నేను ఊరుకోను, అసలు అలాంటి వాళ్ళు అలా ఎలా పాపులర్ అవుతారు అంటుంది. లిన్వాన్ వాళ్ళ చెల్లి తనతో నీకు హైపోగ్లైసేమియా ఉంది కదా, నువ్వు క్విట్ అవ్వలేదు అనుకో, నువ్వు పట్టుకుండేదానివి కాదు కదా అంటుంది. లిన్వాన్ వాళ్ళ చెల్లితో లియాన్ ఏమీ అంత రాక్షస్ కాదు, తను జస్ట్ బ్యాడ్ టెంపర్డ్ అంతే, సరే మరి నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, మనం త్వరగా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి రెడ్ డ్రెస్ ని తీసుకోకుండా దాని పక్కనే ఉన్న వైట్ డ్రెస్ తీసుకుని వెళ్తుంది. జియా లిన్వాన్ వాళ్ళ చెల్లితో లక్కీలీ ఈ రోజు నువ్వు వచ్చావు కాబట్టి మనం కొంచెమైనా లియాన్కి బదిలిచ్చాము అంటుంది. అప్పుడే లిన్వాన్ వాళ్ళ చెల్లి కళ్ళు రెడ్ డ్రెస్ మీద పడతాయి. లిన్వాన్ని తను ఎందుకలా బుల్లి చేస్తుంది, నేను అమ్మాయికి కొంచెం సఫర్ అయ్యేలా చేస్తాను అని అంటుంది. సీని షిఫ్ట్ చేస్తే లియాన్కి ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. తన ఫోటోషూట్ కంప్లీట్ అయ్యాక లిన్వాన్ని పిలుస్తాడు ఫోటోగ్రాఫర్. లిన్వాన్ రెడ్ డ్రెస్ వేసుకొని ప్రిన్సెస్ ఎంట్రీ అయితే ఇస్తుంది. ఫోటోగ్రాఫర్ లిన్వాన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పెట్టి ఫోటోషూట్ తీస్తానని వాళ్ళకి చెప్తాడు. లియాన్ లిన్వాన్ దగ్గరికి వెళ్ళి నేను రెడ్ డ్రెస్ లో రావద్దని చెప్పాను కదా అని ఇస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ అని టీమ్ మెంబర్స్ అడిగితే మేము జస్ట్ మాట్లాడుకుంటున్నామని కవర్ చేస్తుంది. వాళ్ళ ఫోటోషూట్ జరుగుతుంది. అప్పుడే మనకి స్టెప్స్ మీద లిన్వాన్ కోసం ఎవరికోసమో వెయిట్ చేస్తూ ఉన్నట్టు చూపిస్తారు. ఒక క్యాప్ వేసుకున్న పర్సన్ వచ్చి లిన్వాన్ని స్టెప్స్ మీద నుంచి తోసేస్తాడు. ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇందాక లిన్వాన్ లాగా ఎంట్రీ ఇచ్చింది లిన్వాన్ వాళ్ళ ట్విన్ సిస్టర్ అయి ఉంటుంది. అప్పుడే లిన్వాన్ వాళ్ళ చెల్లి ఫోటోషూట్ ని కంప్లీట్ చేసుకుని వస్తుంది. అప్పటికే జియా అంబులెన్స్ వాళ్ళని పిలిపించి లిన్వాన్ని వాళ్ళతో పంపిస్తుంది. లిన్వాన్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ చెల్లి ఏమైంది మా అక్కకి అని అడిగితే జియా సమాధానంగా మెట్ల ముందు నుంచి కింద పడిపోయింది అని ఆన్సర్ ఇస్తుంది. లిన్వాన్ తో వాళ్ళ చెల్లి వెళ్తుంటే జియా ఆపి ఆగు, ఇంకా షూటింగ్ మొదలు కాలేదు కదా, ఇప్పుడే అందరికీ లిన్వాన్ కి ఇలా జరిగిందని తెలిస్తే తన కెరీర్ ఆగిపోతుంది, ఇదే లిన్వాన్ యొక్క లాస్ట్ ఛాన్స్, ఇది కానీ మిస్ అయితే తనకి 10 year కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యేదాకా ఏమీ ఉండవు, లేకపోతే తనే హ్యూజ్ కాంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది షోకి. ఒకవేళ లిన్వాన్ ఇప్పుడు లేచినా ఈ విషయాలు తన్ని డిస్ట్రాయ్ చేయడానికి మనకు కుదిరినంత వరకు ట్రై చేద్దాం, ఇప్పటి నుంచి నువ్వే లిన్వాన్ అంటుంది. నిజంగానే ఇది వర్కౌట్ అవుతుందా అని చెల్లి అడిగితే జియా ఏమో తనతో ఖచ్చితంగా అవుతుంది, నీ సెమిస్టర్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా, ఈ డేటింగ్ షో 1 month మాత్రమే, మనం ట్రై చేద్దాం, మనం చేయగలం, నీకు ఇంకో చాయిస్ అయితే లేదు అని చెప్తుంది. లిన్వాన్ వాళ్ళ చెల్లి ఆలోచించుకుంటుంది. అప్పుడే ఒక మేనేజర్ వచ్చి ఒక ఎమర్జెన్సీ మిస్లిన్ అంటే అది లీమో వాళ్ళ క్రూ మెంబర్స్ని మళ్ళీ మీతో యాక్ట్ చేయడం కుదరదన్నారు, మేల్ గెస్ లేకుండా స్టార్టింగ్లో మీరే జాయిన్ అవ్వాలి, సో మిస్లిన్ కెమెరాలో ప్రతిసారి కనిపించరు అని చెప్తాడు. జియా ఏమో దీని వెనక లియానే ఉంది కదా, మీరు మమ్మల్ని క్విట్ అవ్వమంటున్నారు అంతే కదా అంటుంది. లిన్వాన్ పొజిషన్లో ఉన్న వాళ్ళ చెల్లి ఆ మేనేజర్తో అయితే నేను ఈ గేమ్లో పార్ట్నర్ ఉన్నంత వరకు షోలో ఉంటాను కదా అవునా అని అడుగుతుంది. ఆ మేనేజర్ అతనేమో మొహమాట పడుతూ అవును కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని నాంచుతాడు. లిన్వాన్ వాళ్ళ చెల్లిని ఇప్పటి నుంచి లిన్వాన్గా పిలుచుకుందాము. లిన్వాన్ ఆ మేనేజర్తో అయితే ట్రై చేయకుండా ఏదైనా ఎలా తెలుస్తుంది అని అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఒక పెద్ద హోటల్ ముందు కార్ అయితే దిగినట్టు చూపిస్తారు. హీరో పేరు లూషన్. లిన్వాన్ జియాతో కలిసి ఒక కాంట్రాక్ట్ని తీసుకుని 809 రూమ్లో ఉన్న అబ్బాయిని కలవడానికి వెళ్తుంది. లిన్వాన్
809 రూమ్ లో ఉన్న అబ్బాయిని కలవడానికి వెళ్తుంది. ఆ అబ్బాయితో నేను నీకు 1 lakh ఆఫర్ చేస్తున్నాను నాతో ఈ షోలో నటించడానికి, కానీ నువ్వు మాత్రం లియాన్ మాట అయితే వినకూడదు అని చెప్పి కాంట్రాక్ట్ ని టేబుల్ మీద పెడుతుంది. ఆ అబ్బాయి వెనక్కి తిరగగానే లిన్వాన్ షాక్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ చదువుకునేటప్పుడు లూషన్ కి లవ్ లెటర్ ఇచ్చి ఉంటుంది. ప్రెసెంట్ లో లూషన్ లిన్వాన్ తో అది మరీ తక్కువ ప్రైస్ ఏమో అంటాడు. ఈ సీన్ లిన్వాన్ వాళ్ళ చెల్లి పేరు లిన్చెంగ్ అయి ఉంటుంది. ప్రీవియస్ ఎపిసోడ్ లో లిన్వాన్ ప్లేస్ లోకి లిన్చెంగ్ వచ్చి హీరో అయిన లూషన్ తో 1 lakh క్యాన్ కి తనతో యాక్ట్ చేయమని అడిగి ఉంటుంది కదా. ఇప్పుడు లూషన్ లిన్వాన్ తో అది తక్కువ అమౌంట్ కదా, ఏం చూస్తున్నావు అంటాడు. లిన్చెంగ్ లూషన్ ని వింతగా చూస్తుంటుంది అనమాట. లూషన్ లిన్చెంగ్ తో నేను నీకు తెలుసా, నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతాడు. లిన్చెంగ్ తన మొహం కవర్ చేసుకుంటూ లేదు నేను ఎప్పుడు మీట్ అవ్వలేదు అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే మనకి ఆ రూమ్ నెంబర్ 806 అని తెలుస్తుంది. కిందకు వచ్చేసి లిన్చెంగ్ తన లగేజ్ అంతా సర్దుకుంటుంటే జియా తనతో ఏమైంది అని అడుగుతుంది. అప్పుడే లిన్చెంగ్ జియాతో నేను ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటుంది. జియా లిన్చెంగ్ ని ఏమైంది, నువ్వు రాంగ్ పర్సన్ ని మీట్ అయ్యావా అని అడుగుతుంది. లిన్చెంగ్ లూషన్ తో జరిగిన పాస్ట్ అంతా కూడా జియాకి ఎక్స్ప్లెయిన్ చేసి నా లవ్ ని అతను రిజెక్ట్ చేశాడు అని చెప్తుంది. నువ్వు వెళ్ళిపోవడంలో తప్పలేదు అని జియా చెప్తుంటే షో డైరెక్టర్ వచ్చి మిస్ లిన్ కి పార్ట్నర్ లేరు కాబట్టి షో స్టార్టింగ్ కొంచెం మాత్రమే మీరు కనిపిస్తారు, అప్పుడు మీరు చాలా సాడ్ గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, మీరు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వకపోతే మిమ్మల్ని షో నుంచి ఆ వీడియోలో నుంచి కూడా ఎడిట్ చేసేస్తాము అని చెప్పి జియా డైరెక్టర్ తో మాకు కావాల్సింది కూడా అదే. లిన్వాన్ నేను గేట్ దగ్గర రెడీగా ఉంటాను త్వరగా వచ్చేయి అని చెప్తుంది. షో స్టార్ట్ అయ్యాక 2 అమ్మాయిల కోసం 3 అబ్బాయిలు అయితే వచ్చుంటారు. లిన్చెంగ్ ని ఎవరు చూస్ చేయలేదని ఏడుస్తుంటే లూషన్ వచ్చి నేను ఆ అమ్మాయిని చూస్ చేసుకుంటాను, నాకు అమ్మాయి కావాలి అంటాడు. అక్కడ షూటింగ్ వాళ్ళు మిస్టర్లు ఈ షో అయ్యే వరకు మన గెస్ట్ అని చెప్తారు. లూషన్ లిన్చెంగ్ ని హక్ చేసుకుంటాడు. లియాన్ కి కోపం చాలా వస్తుంటుంది, కానీ తను కంట్రోల్ చేసుకుంటుంది. లూషన్ లిన్చెంగ్ తో నేను హక్ చేసుకున్నందుకు నాకు ఇంకా 5000 ఎక్కువ ఇవ్వాలి తెలిసిందా అంటాడు. లిన్చెంగ్ అతనితో నువ్వు ప్రెసిడెంట్వి కదా, 5000 తో ఏంటి నీకు ఇబ్బంది అని అడుగుతుంది. ఆ షాట్ అయ్యాక డైరెక్టర్ లిన్చెంగ్ కి నెక్స్ట్ టాస్క్ లెటర్ ఇచ్చి చదవమంటాడు. నెక్స్ట్ సీన్ ని షూట్ చేయడానికి వెళ్తారనమాట. జియాకి హాస్పిటల్లో ఒక లేడీ కాల్ చేసి లిన్వాన్ అండ్ లిన్చెంగ్ ఒకేలా ఉన్నారు, ఇంకా లిన్వాన్ కోమాలోకి వెళ్ళిపోయింది, ఎవరికి డౌట్ రాదు కదా వీళ్ళిద్దరు ప్లేసెస్ మారారని అని అడిగితే జియా మాట్లాడుతూ వెనక్కి తిరిగి లిన్చెంగ్ షూట్ లో యాక్ట్ చేయడం చూసి స్టన్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఒక పేరుని మించి ఇంకొక పేరు ఓవర్ యాక్ట్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే లిన్యాన్ అండ్ లీమో ఒక పేరు కదా. ప్రెసిడెంట్ లూషన్ అండ్ లిన్చెంగ్ ని గేమ్ ఆ షోలో ఓడించడానికి లిన్యాన్ లూమోని నీకు దోమలు కుడుతున్నాయా, నా దగ్గర మెడిసిన్ ఉంది అని అడుగుతుంది. లీమో అవును అంటే లియాన్ తనకి మెడిసిన్ రాస్తుంది. లిన్చెంగ్ కి కోపం వచ్చి ప్రెసిడెంట్ లూషన్ ని కూడా నీకు దోమలు కుడుతున్నాయా అని అతనికి దగ్గరికి లాగి అడుగుతుంది. షున్నేమో నువ్వు కూడా మెడిసిన్ తెచ్చావా అని అడుగుతాడు. లిన్చెంగ్ ప్రెసిడెంట్ చేతిని కెమెరా చూపించి అతనికి ఇచ్చి ఇలా చేస్తే దురదలు పోతాయి అని చెప్తుంది. సడన్ గా లిన్యాన్ తుమ్ముతుంది. లూమో వెంటనే తన కోట్ ని తీసి లిన్యాన్ కి కప్పి ఇక నీకు చలేయదులే అంటాడు. లిన్చెంగ్ టిష్యూ తీసి హీరోకి నీకు స్వెట్ వస్తుందా అని తుడుస్తుంది. లూషన్ ఏమో ఆపని ఓవర్ యాక్షన్ అంటాడు. తర్వాత లూమోని పిలుస్తుంటే బై మిస్టేక్ లిన్యాన్ అతన్ని కిస్ చేసేస్తుంది. దానికి లూమో మురిసిపోతాడనమాట. లిన్చెంగ్ ఏమో ఇంకా గేమ్ అయిపోయింది నేను ఓడిపోయాను అంటుంది లూషన్ తో. లూషన్ లిన్చెంగ్ ని నువ్వు గెలవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అవునని లిన్చెంగ్ చెప్పగానే వెంటనే ప్రెసిడెంట్ లూషన్ లిన్చెంగ్ కి కిస్ పెడతాడు. లిన్యాన్ అయితే షాక్ అయ్యి జలస్ తో మండిపోతుంటుంది షోలో ఓడిపోవడం వల్ల. మిగతా క్రూ మెంబర్స్ టీమ్ లో షూట్ చేసే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటి మిస్టర్ లూకి ఈ స్క్రిప్ట్ ఎవరు ఇవ్వలేదే అని ఆశ్చర్యపోతారు. వీళ్ళు కిస్ చేసుకుంటుంటే జియా దాన్ని ఫోటో తీస్తుంది. కిస్ చేయడం అయిపోయాక లూషన్ లిన్చెంగ్ ని మైక్ కవర్ చేసి ఈ కిస్ కి 15,000 అంటాడు. లిన్చెంగ్ రెస్టారెంట్ కి వెళ్తాను అని పర్మిషన్ అయితే తీసుకుని జియా దగ్గరికి అయితే వస్తుందన్నమాట. జియా లిన్చెంగ్ తో ఏం చేసావు అసలు, నువ్వు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు ఏంటి, మిస్టర్ లూ ఎందుకని అంత కోఆపరేట్ చేశాడు, నిన్నమైనా గుర్తుపట్టాడా అని అంటే అడుగుతుంది. లిన్చెంగ్ జియాతో నో వే మేము కొంచెమే మాట్లాడుకున్నాం, అది హై స్కూల్లో అని చెప్తుంది. జియా ఏమో అయితే మిస్టర్ లూ నీ వియర్డ్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడా, ఎవరనుకుంటారు సీఈఓస్ ఇలాంటి డీల్స్ నుంచి కూడా డబ్బులు సంపాదిస్తారని అంటుంది. లిన్చెంగ్ ఏమో అమ్మో నేను ఈ రోజు 15,000 ఖర్చు చేసేసాను, నాకు వచ్చేదేమో 1,20,000 అని, అది నేను నా పెట్లిని కోపం చేయడానికి సేవ్ చేసుకుంటున్నాను, నువ్వు నాశనం చేస్తున్నావు అని అరుస్తుంది జియా పైన. జియా టాపిక్ ని చేంజ్ చేస్తూ మనం తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం సరే, కానీ తర్వాత సీన్ కార్ లో జరుగుతుంది. సిగ్గుపడుకో నువ్వు కెమెరాలో ఎక్కువసేపు ఉండలేవు అని చెప్తే లిన్చెంగ్ ఏమో నేను ఎందుకు సిగ్గుపడతాను అంటుంది. సీన్ ని షిఫ్ట్ చేస్తే లిన్చెంగ్ అండ్ లూషన్ కార్ లో వెళ్తుంటారు. అది కూడా షూట్ లో ఒక పార్ట్ అనమాట. కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలనుకుంటుంది లిన్చెంగ్, కానీ పిచ్ గా ఏదో మాట్లాడేస్తుంది. వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయకుండానే హడావిడిగా తాగడానికి ట్రై చేస్తే అవి రావు. లూషన్ వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి తాగాలి అని చెప్తాడు. జియా లిన్చెంగ్ కి కాల్ చేసి ఇది డేటింగ్ షో అమ్మా, కెమెరాకి వీడియోకి ఏమన్నా చెయ్యి అని చెప్తుంది. వియర్డ్ క్వశ్చన్స్ అడుగుతుంది లిన్చెంగ్. తను క్వశ్చన్స్ అడగటం రావట్లేదని లూషునే లిన్ని మీరు ఎక్కడ పెరిగారు అని అడిగి మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను అంటాడు. ఈ లోపే వాళ్ళు హోటల్ కి రీచ్ అయిపోతారు. లియాన్ వాళ్ళ అసిస్టెంట్ లియాన్ తో నేను కనుక్కున్నాను మేడం, లూషన్ షోకి సడన్ గా క్రూకి కూడా ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తుంది. అప్పుడు లియాన్ అసిస్టెంట్ తో లూషన్ తో లిన్వాన్ ఎలా కలిసిపోయింది, తను ఈ రోజు టాస్క్ కార్డ్ ని చదవటమే కాకుండా లూషన్ తో ఇంటరాక్ట్ కూడా అయింది, ఈ ఎపిసోడ్ కూడా తనే హైలైట్ గా ఉంది అని చెప్తుంది. వీళ్ళెవరికి లిన్వాన్ ని లిన్చెంగ్ రీప్లేస్ చేసిందని తెలియదంట. లియాన్ అసిస్టెంట్ లియాన్ తో మీరు కంగారు పడకండి, ఇదే లిన్వాన్ లాస్ట్ షో, నేను మళ్ళీ లీమో వాళ్ళ టీంతో మాట్లాడినా అని అడిగితే లియాన్ ఏమో తన అసిస్టెంట్ తో ఏం అవసరం లేదు, నేను ఇంతవరకు తన కెరీర్ ని ఎస్టాబ్లిష్ అవనివ్వను అంటుంది. సీన్ షిఫ్ట్ చేసి మనకి లేడీస్ అందరూ మేకప్ రూమ్ లో ఉన్నట్టు చూపిస్తారు.
లియాన్ యొక్క అసిస్టెంట్ లియాన్ ఒక మేకప్ పర్స్ లో కదిలిస్తూ దీనిలో స్పాన్సర్స్ ఇచ్చిన బ్రాస్లెట్ ఉండాలి, మిస్ అయింది, నేను ఇందాకే కదా దీన్ని రూమ్ లో పెట్టాను, అందరూ నాకు కొంచెం హెల్ప్ చేయగలరా దీన్ని వెతకడానికి అని అడుగుతుంది. జియా అండ్ లించెంగ్ అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే లియాన్ లించెంగ్ నాపి లిన్వాన్ నాకు హెల్ప్ చేయవా వెతకడానికి అని అంటుంది. లియాన్ అసిస్టెంట్ వచ్చి ప్లీజ్ మిస్ లిన్వాన్ మాకు ఒక ఫేవర్ చేయండి అని అడుగుతుంది. లించెంగ్ కి తెలుసు వీళ్ళు డ్రామా చేస్తున్నారని, మీరు యాక్టింగ్ సరిగా చేయట్లేదండి, ఇక్కడే ఉందిగా చూడండి ఉంటుంది అని అంటుంది. లియాన్ నీ పర్స్ ని చెక్ చేయాలి, ఇది వరకెప్పుడు నువ్వు నాతో ఇంత ధైర్యంగా మాట్లాడలేదే అని లించెంగ్ తో అంటుంది. లించెంగ్ తన పర్సులోంచి చిన్న పౌచ్ ని తీసి విసిరేస్తుంది. లియాన్ అసిస్టెంట్ ఆ పౌచ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న బ్రాస్లెట్ అయితే విరిగిపోయి ఉంటుంది. లియాన్ లించెంగ్ తో ఇది నువ్వే విరక్కొట్టావు, దీన్ని నువ్వే కదా విసిరేసింది, దీనికి నువ్వే పే చేయి అని అంటుంది. హీరో అక్కడికి వచ్చి మిస్లు మీకేం కావాలో చెప్పండి అని అడిగితే లియాన్ ఏమో లిన్వాన్ నాకు స్పాన్సర్ చేసిన స్టఫ్ ని విరక్కొట్టింది, దాని ప్రైస్ తను పే చేయాలి అని చెప్తుంది. లించెంగ్ ఏమో నేను విసిరితేనే విరిగింది నువ్వు ప్రూవ్ చేయగలవా అని అడుగుతుంది. లియాన్ దానికి సమాధానంగా నువ్వు విసిరితేనే విరగలేదని ప్రూఫ్ ఏంటి అని రిటర్న్ లో అడుగుతుంది. ప్రెసిడెంట్లు వాళ్ళతో సో తనే ఆ ప్రైస్ మొత్తాన్ని పే చేయాలి అని చెప్తాడు. లియాన్ వాళ్ళతో దీని ప్రైస్ 70,000, ఇంకా లిన్వాన్ నువ్వే స్పాన్సర్ కి డైరెక్ట్ గా వెళ్లి సారీ చెప్పాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే నిన్ను షోలో ఉంచుతాను అని వెళ్ళిపోతుంటే తన కాలు తగిలి టేబుల్ మీద ఉన్న కాఫీ ఒలిగిపోతుంది. హీరో తన కోట్ ని ఆ కాఫీ మీద పెట్టి నా కోట్ స్టెయిన్ అయింది, ఈ కాఫీ ఎవరిది అని అడుగుతాడు. అది లియాన్ కాఫీ అని లియాన్ అసిస్టెంటే చెప్తుంది. అప్పుడు లూషన్ సారీ మిస్ లివ్, నా కోట్ ని ప్యారిస్ లో స్పెషల్ క్లీనింగ్ కి ఇవ్వాలి అంటాడు. లియాన్ ఏమో నేను అనుకోకుండా తగిలాను, దానివల్లే ఆ కప్ ఒలికిందంటే ఎలాగా అని అడుగుతుంది. కానీ అలా కాదని నువ్వు ప్రూవ్ చేయలేవు కదా, చేస్తారా అని లాజిక్ క్వశ్చన్ అడుగుతాడు ప్రెసిడెంట్. ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ ప్లస్ మెయింటెనెన్స్ కి మొత్తానికి రౌండ్ ఫిగర్ 1,20,000 అవుతుంది. బ్రాస్లెట్ బ్యాలెన్స్ చేస్తే ఇంకా మీరే నాకు 50,000 ఇవ్వాలి. షోకి మేజర్ స్పాన్సర్ గా మిస్ లిన్వాన్ ఈ షోలో ఇంకా ఉంటారు అని నేను చెప్తున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు అని మిస్ లూయాన్ని అడుగుతాడు. సరే నేను పే చేస్తాను, మీ వీచాట్ ఐడిని స్కాన్ చేస్తాను ఇవ్వండి అని అంటే అది మీరు లిన్వాన్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తాడు. సరే అని లియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకంటే తన పరువంతా పోయి ఉంటుంది కాబట్టి. హీరో లించెంగ్ ని వీచాట్ లో యాడ్ చేసి నువ్వు ఈ డబ్బుల్ని జేబులో వేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతాడు. లేదు అని లించెంగ్ చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో జియా అండ్ లించెంగ్ కూర్చొని లిన్వాన్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే వాళ్ళకి లియాన్ 50,000 ట్రాన్స్ఫర్ చేసింది అని మెసేజ్ వస్తుంది. లిన్వాన్ గురించి లించెంగ్ మాట్లాడుతూ పొరపాటున వాయిస్ రికార్డ్ నొక్కేస్తుంది. అది లూషన్ కే వెళ్తుంది. వీళ్ళు అది గెస్ట్ చేసి చూసేసరికి అది డిలీట్ చేద్దాం అనుకునేసరికి ఆ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ రూమ్ అంతా వాళ్ళిద్దరు ఛార్జర్ కోసం వెతుకుతారు, కానీ వాళ్ళకి దొరకదు. లించెంగ్ ని లూషన్ రూమ్ కి పంపి వెళ్లి అతన్ని ఆ వాయిస్ వినకుండా చెయ్యి, ఒకవేళ అతను వింటే మన పని అయిపోతుంది అని చెప్తుంది. లూషన్ డోర్ ఓపెన్ చేస్తాడు తల తుడుచుకుంటూ. పిచ్చి లించెంగ్ ఏమో నువ్వు ఇప్పుడే స్నానం చేసి వచ్చావా, అయితే నేను పంపిన వీచాట్ మెసేజ్ చూడలేగా అని అడుగుతుంది. నువ్వేమైనా పంపావా అని లూషన్ అడుగుతాడు. అప్పుడే అటు ఇద్దరు షోకి సంబంధించిన వాళ్ళు లియాన్ మనుషులు వస్తారు. లూషన్ గమనించి లించెంగ్ రూమ్ లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసేస్తాడు. లించెంగ్ అతని ఫోన్ వెతుకుతూ నా ఫోన్ ఛార్జర్ కనిపించట్లేదు, ఛార్జింగ్ అయిపోయింది, నేను ఒక కాల్ చేసుకోవాలి అని అతని ఫోన్ దగ్గరికి వెళ్తుంది. లూషన్ ఏమో అర్ధరాత్రి 3కి ఫోన్ కాల్ చేయాలా అని తన వెనకాలే వెళ్తాడు. లించెంగ్ ఫోన్ తీసుకుంటే ప్రెసిడెంట్ లూషన్ తన ఫోన్ లాగేసుకుంటాడు. ఫోన్ అందుకోబోతుంటే లించెంగ్ ప్రెసిడెంట్ మీద బెడ్ మీద పడతారన్నమాట ఇద్దరు. ఫోన్ వెళ్లి దీంట్లో మధ్యలో పడిపోతుంది. లించెంగ్ ఫోన్ అందుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. అప్పుడే లూషన్ రూమ్ లోకి లూషన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏదో సోప్ చెప్తూ ఉంటాడు లూషన్ కి. లించెంగ్ కి మంచం కింద ఫోన్ కనిపించిందని తీసుకోబోతుంటే ఆ అబ్బాయి షున్ని నువ్వు లిన్వాన్ నిజంగానే డేటింగ్ చేస్తున్నారా అని అడుగుతాడు. లూషన్ అతన్ని రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోమంటాడు. లించెంగ్ సక్సెస్ఫుల్ గా ఆ వాయిస్ క్లిప్ ని డిలీట్ చేయగలుగుతుంది. డిలీట్ చేశాక పైకి లేస్తుంది. అప్పుడే మళ్ళీ ఆ ఫ్రెండ్ రూమ్ లోకి వచ్చి చూసి షాక్ అయిపోతాడు. ఆ ఫ్రెండ్ లూషన్ ని మీరు ఆల్రెడీ లివింగ్ టుగెదరా అని అడుగుతాడు. లూషన్ ఏమో నువ్వు ఫోన్ కాల్ చేసుకోవా అని అడుగుతుంటే లించెంగ్ వెళ్లి తాగిందంతా వామిట్ చేసేసుకుంటుంది. సీన్ ని షిఫ్ట్ చేస్తే లించెంగ్ రూమ్ లో పట్టుకున్నట్టు చూపిస్తారు. తనకి ఒక పీడకల వచ్చింది తన ఫ్లాష్ బ్యాక్ గురించి. అప్పటికే తెల్లారిపోయి ఉంటుంది. జియా లించెంగ్ దగ్గరికి వచ్చి ఏమైంది నీకు పీడకల వచ్చిందా అని అడిగి లిన్వాన్ అకౌంట్ లో డబ్బులు లేవని చెప్తుంది. లించెంగ్ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి నా సేవింగ్స్ లో 1,20,000 ఉన్నాయి, అది తీసుకోండి అని చెప్పింది. జియా లించెంగ్ తో నువ్వు లించెంగ్ కాదు లిన్వాన్వి, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఈ రోజు జాగ్రత్తగా ఉండు, ఇవాళ ఒక యాడ్ షూట్ ఉంది, వీటిలో ఒక కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసి వేసుకో అని చెప్పి కొన్ని కాస్ట్యూమ్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. సీన్ షిఫ్ట్ చేస్తే లియాన్ యాడ్ లో మాట్లాడుతుంటే లించెంగ్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. యాడ్ షూట్ లో లించెంగ్ అన్నింటినీ తప్పుగా చేస్తుంది. షూట్ కి బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ గురించి ఉన్నట్టు చెప్తుంది. రివ్యూ అంటే అది కొంచెం చేద్దాం అందులేండి. ఇందాక లించెంగ్ ఇచ్చిన రివ్యూని కన్నింగ్ గా ఆలోచించి లియాన్ ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటుంది. మళ్ళీ షూట్ రెడీ అయినప్పుడు ఆ ఆడియోని అందరి ముందు వినిపిస్తుంది. ఆ ప్రొడక్ట్ ఓనర్ మిస్టర్ వాంగ్ కూడా అక్కడే ఉంటాడు. యాడ్ డైరెక్టర్ ఆ ప్రొడక్ట్ ఓనర్ అండ్ లించెంగ్ ని రూమ్ లోకి తీసుకువెళ్తాడు. ఆ ఓనర్ ని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు అనమాట. ప్రొడక్ట్ ఓనర్ అయిన మిస్టర్ వాంగ్ వాళ్ళతో చాలా కోపంగా మీరు నా ప్రొడక్ట్ ని తక్కువ చేస్తారా, మీరు నాకు అసలు రెస్పెక్ట్ ఇస్తున్నారా, ఈ అమ్మాయిని షో నుంచి వెంటనే తీసేయండి లేకపోతే నేను తీసేస్తాను, అసలు ఇలాంటి వాళ్ళని ఎలా యాక్టింగ్ లోకి తీసుకుంటారని అరుస్తాడు. లించెంగ్ మిస్టర్ వాంగ్ కి సారీ చెప్పి ఇది క్రూ ఫాల్ట్ కాదు నా ఫాల్ట్, నేను షో నుంచి తక్కువ, కావాలంటే మీకు అపాలజీ ఫార్మల్ గా చెప్తాను అని బౌ చేసి సారీ చెప్తుంది. ఓనర్ ఏమో సారీ చెప్తే ఎలా సరిపోతుంది, చాలా మంది విన్నారు నువ్వు అన్న మాటల్ని, దాన్ని ఎలా ఫిక్స్ చేస్తావు నువ్వు మా రెప్యుటేషన్ ని, నీ అపాలజీ ఏం పనికి వస్తుంది, నువ్వు ఈ షో నుంచి తప్పుకోవాల్సిందే లేకపోతే మేము పబ్లిక్ గా అనౌన్స్ చేయాల్సి వస్తుంది అని అరుస్తాడు లించెంగ్ పైన.
లూషన్ అక్కడికి వచ్చి మీరు పబ్లిక్గా అనౌన్స్ చేస్తే మీ ప్రోడక్ట్స్ రెప్యుటేషనే పోతుంది, నెటిజన్స్ అందరికీ తెలిసిపోద్ది మీ ప్రోడక్ట్ బాలేదని, నేను ఈ షోకి మేజర్ స్పాన్సర్ని, SW గ్రూప్కి ఓనర్ని అని చెప్తాడు. అయితే నాకేంటి అని మిస్టర్ వాంగ్ అంటే, ఓహో మీరు ఇందాక షూట్ చేసిన యాడ్ నా గార్డెన్లో చేశారు, నా గార్డెన్లో షూట్ చేస్తారని మీరు నా దగ్గర పర్మిషన్ తీసుకోలేదుగా, మీరు వెంటనే లాయర్ని తీసుకొచ్చి మాట్లాడాలి అని చెప్తాడు. ఆ ఓనర్ పేరు మిస్టర్ వాంగ్. మిస్టర్ వాంగ్ హీరోతో, మిస్టర్ లూ ఈరోజు వెదర్ చాలా బాగుంది, మేము అందుకే సీన్ని బయటకు షిఫ్ట్ చేశాం, మీ స్టాఫ్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం కూడా అంటే హీరో మిస్టర్ వాంగ్తో. అయితే ఆ విషయం కాంట్రాక్ట్లో లేదు కదా అంటాడు. మిస్టర్ వాంగ్ లేచి, మీరు నన్ను బెదిరిస్తున్నారా? చూడండి మన ఇద్దరం బిజినెస్లోనే ఉన్నాం, ఏదో ఒక రోజు మనం కొలాబరేట్ అవ్వాల్సి వస్తుంది, మీరు నన్ను రెచ్చగొట్టకండి, ఈ స్మాల్ టైమ్ ఆర్టిస్ట్ కోసం మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన నాతో గొడవ పెట్టుకుంటారా అంటాడు. ప్రెసిడెంట్ మిస్టర్ లూషన్ అతనితో, సారీ సార్ మీలాగా బిహేవ్ చేసే వాళ్ళతో నేను ఎప్పటికీ కొలాబరేట్ అవ్వను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. లించన్ కూడా లూషన్ వెనకాలే వస్తుంది. అతనితో, ఈరోజు మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ అని చెప్తే లూషన్ ఏమో, నో మెన్షన్, నీకేమన్నా అయితే నా డబ్బులు నాకు రావు కదా అందుకే నీకు హెల్ప్ చేశాను అని చెప్తాడు. లించంగ్ హీరోతో, నేనేమి మాట తప్పను, ఈ రోజు షూటింగ్ అవగానే మీకు ఇవ్వాల్సిన వాటిలో ఒక పోర్షన్ ఇచ్చేస్తాను, మిగతావి అప్పుడప్పుడు టర్మ్స్గా ఇస్తాను అని చెప్తుంది. లూషన్, ఇవాళ ఎందుకు అని అడిగితే, 3 days అయిపోయింది కదా, నేను మీకు ముందే చెప్పాను ఈ షోలో నన్ను ఉంచినంత వరకు అని, ఈ రోజు నైట్ పార్ట్నర్స్ని మార్చుకోవాలి, మీరు నన్ను ఎప్పుడైనా మార్చొచ్చు అంటే హీరో లించంగ్తో, నేను నిన్ను మార్చుకుంటానని చెప్పానా నీతో అంటాను. చెప్పానా అంటే లించంగ్ ఏమో, అంటే నేను నీకు వద్దా అని అడుగుతుంది అనమాట. అప్పుడే లియాన్ అక్కడికి వచ్చి, నీతో మాట్లాడాలి లిన్వాన్, పక్కకు వస్తావా అని లించంగ్ని పక్కకు తీసుకెళ్తుంది. పక్కకి వెళ్ళాక లిన్వాన్ అయిన లించంగ్తో లియాన్ ఇలా మాట్లాడుతుంది, ఈ ఎపిసోడ్కి నాకు లూషన్ కావాలి, లాస్ట్ ఎపిసోడ్లో నీకు బాగానే స్క్రీన్ టైం ఉంది కదా, అతను మన షోలో మేజర్ స్పాన్సర్ కదా, అతను చాలా పాపులర్ కూడా కదా, ఈ ఎపిసోడ్లో నేను పాపులర్ అవుతాను, నువ్వు పేరు స్విచ్ చేసుకో అని లించంగ్తో చెప్తుంది. లించంగ్ ఏమో, నేను మార్చుకోను అంటుంది. లియాన్ లించంగ్కి డబ్బులు ఆశ చూపిస్తుంది, నీకు 2 lakhs ఇస్తాను అంటే లించంగ్ ఒప్పుకోదు. సరే 5 lakhs ఇస్తాను అన్నా కూడా ఒప్పుకోదు. ఒక్కసారి నీకు 1 million ఇస్తాను అనగానే లించంగ్ ఒప్పేసుకుంటుంది. సీన్ని అక్కడ నుంచి షూటింగ్కి షిఫ్ట్ చేస్తారు. షూటింగ్ డైరెక్టర్తో లూషన్, నేను లిన్వాన్ని చూస్ చేసుకుంటాను అని చెప్తాడు. కర్టెన్ తెరిచి బయటకు వచ్చి చూస్తే లించంగ్ వేరే అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. హీరోకి కోపం వచ్చి తన తమ్ముతో, మనం ఈ షూటింగ్ వెంటనే ఆపేయాలి అని చెప్తాడు. ఆ అబ్బాయి ఏమో షాక్ అయిపోయి, షూటింగ్ ఆపేద్దామా, టీజర్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి, కంపెనీ ఆల్రెడీ ప్రమోట్ చేసింది నీ పార్టిసిపేషన్, ఇప్పుడు నువ్వు షూటింగ్ ఆపేయమంటావా, లిన్వాన్ వేరే అబ్బాయిని చూస్ చేసుకుందని నువ్వు షూట్ ఆపేయమంటున్నావా అని అడుగుతాడు టీజింగ్గా. సీన్ని అక్కడికి కట్ చేసి జియా అండ్ లించంగ్ని చూపిస్తారు. జియా లించంగ్తో, నీకైనా మర్చిపోయిందా ఏంటి, నీ పార్ట్నర్ ఎందుకు మార్చుకున్నావు, నేను ఒక రోజు నీ పక్కన లేకపోయేసరికి నువ్వు అంతా గజ్బీచ్ చేసేసావే, ఒకవేళ లియాన్ అండ్ లూషన్ పేరు అయితే లియాన్ చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తుంది అంటుంది. లించంగ్ ఏమో, కానీ నాకు 1 million వస్తాయిగా, నేను కాంట్రాక్ట్ రెన్యూవల్ చేసుకోవాలంటే నాకు 1,15,000 కావాలి, అవైనా కూడా ఇంకా నాకే 8,85,000 ఉంటాయి కదా అని లియాన్ ట్రాన్స్ఫర్ చేసిన మనీని చూపిస్తుంది. జియా అవి చూసి, తను నిజంగానే నీకు ట్రాన్స్ఫర్ చేసిందా, అయితే మనం లిన్వాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్కి దిగులు పడక్కర్లేదు, 3 రోజులకి లూషన్ని తనకి ఇచ్చేయచ్చులే అంటుంది. సీన్ని మళ్ళీ లూషన్ అండ్ తన తమ్ముడు రూమ్కి షిఫ్ట్ చేస్తారు. లూషన్కి తన స్కూల్ డేస్లో లించంగ్ ప్రపోజ్ చేసిన ఇంకా తనకు గుర్తుంది, తను ఇంకా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. లూషన్ లీమోకి చాలా డబ్బులు ఆశ చూపించి లించంగ్తో యాక్ట్ చేయను అని చెప్పిస్తాడు. లీమో సడన్ గా రాను అనేసరికి స్టాఫ్ ఐడియాని మార్చేస్తారు. లూషన్ అండ్ లియాన్ బేకింగ్ ఎపిసోడ్లో లించంగ్ని కూడా యాడ్ చేయాలన్నంట. లూషన్ లియాన్తో యాక్ట్ చేయడం నచ్చదు. షూట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి కేక్ని ప్రిపేర్ చేయమని టాస్క్ కార్డులో చెప్పుకుంటారు. అప్పుడే లించంగ్ అక్కడికి వస్తుంది లిన్వాన్ లాగా. లించంగ్ రాగానే జంగ్ జియాన్ అనే హ్యాండ్సమ్ అబ్బాయి కూడా వస్తాడు అక్కడికి. అతను లూషన్ అండ్ లించంగ్ ఇద్దరికి తెలుసు, కానీ ఆ విషయం షో అండ్ క్రూ మెంబర్స్ కి ఇప్పుడే తెలుస్తుంది. జంగ్ జియాన్ అక్కడికి వచ్చినప్పుడు లించంగ్ వెళ్లి అతన్ని రిసీవ్ చేసుకుంటుంది చాలా హ్యాపీగా. హీరో లూషన్ కి అది మాత్రం నచ్చదు. తన ఫేస్ లోనే జల్సీ కనిపిస్తుంది. క్రూలో ఒక లేడీ డైరెక్టర్ దగ్గరికి వచ్చి, సార్ ఇలా దారిని వాళ్ళందరినీ షూట్ లోకి రాణించడం ఏంటి సార్ అని అడిగితే డైరెక్టర్ ఆ లేడీతో, నువ్వు లూషన్ మొహం చూడు, ఇలా ఉంటే చాలా డ్రామా మనకి క్యాప్చర్ అవుతుంది, వెళ్ళి అతన్ని కూడా ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పు అని చెప్తాడు. ఆ లేడీ కూడా అదే వెళ్లి జంగ్ జియాన్ కి చెప్తుంది. డైరెక్టర్ వాళ్ళ దగ్గర టైమర్ ని 1 hour కి సెట్ చేసి పెట్టి, మీరు ఈ 1 hour లో కేక్ ని రెడీ చేయాలి అని చెప్తాడు. అందరూ ఆ 4 members కూడా కేక్ ని రెడీ చేస్తూ ఉంటారు. ఒక పేర్ కి కేక్ కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఇచ్చి ఇంకొక పేరుకేమో వేరే అలా ఇచ్చారనమాట ట్విస్ట్స్ తో పాటు. అబ్బాయిలిద్దరూ జెల్సీగానే కేక్ ని అయితే రెడీ చేస్తారు. ఫైనల్లీ టైం అయిపోయాక డైరెక్టర్ ఒక పేర్ చేసిన కేక్ ని ఇంకొక పేర్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి అని చెప్తాడు. లూషన్ అండ్ లియాన్ చేసింది చాక్లెట్ కేక్ అయి ఉంటుంది. లియాన్ అది లించంగ్ కి నచ్చదనమాట. లిన్వాన్ కేమో కేక్ అంటే చాలా ఇష్టమై ఉంటుంది. లియాన్ ఆ కేక్ ని లించంగ్ కి ఇచ్చి, లిన్వాన్ మా కేక్ టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతుంది. జంగ్ జియాన్ లించంగ్తో, నీ చాక్లెట్ అంటే అలర్జీ కదా, నేనే టేస్ట్ చేస్తాలే అని చెప్పి ఆ కేక్ ని లాక్కొని తింటాడు. లియాన్కి అది లించంగ్ అని తెలియదు కాబట్టి తన్ని ఆ చాక్లెట్ కేక్ టేస్ట్ చేయమని ఆఫర్ చేస్తుంది. యాక్చువల్గా లిన్వాన్కి చాక్లెట్స్ అంటే ఫేవరెట్ అనమాట. లియాన్ లించంగ్కి ఒక స్పూన్తో కేక్ ని తెస్తూ, లిన్వాన్ టేస్ట్ ఇది నీ ఫేవరెట్ చాక్లెట్ ఫ్లేవర్ అని తినిపిస్తుంటే ప్రెసిడెంట్ లూషన్ వచ్చి లించంగ్కి తినిపిస్తున్న కేక్ తిని లించంగ్ని కిస్ చేస్తారు. షాక్ అయిపోతారు ఈ సడన్ యాక్షన్ చూసి. లించంగ్ మళ్ళీ వెళ్ళి నాకేమొద్దు అని నీ కేక్ అని చెప్పి లూషన్ కిస్ చేస్తుంది. జంగ్ జియాన్ అండ్ లియాన్కి అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదనమాట. ట్రైలర్లో ఈ సీన్ అయితే చూపిస్తారు. ఆడియన్స్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా నిజంగానే దీన్ని బ్రాడ్కాస్ట్ చేస్తారా అని షాక్ అవుతూ కామెంట్స్ చేస్తారనమాట. లియాన్కి కోపం వచ్చి లించంగ్కి కాల్ చేసి, లిన్వాన్ నా డబ్బులు నాకు పే చేసేయి అని అడుగుతుంది. నెక్స్ట్ సీన్లో లించంగ్ అండ్ జంగ్ జియాంగ్ బయట ఉన్నట్టు చూపిస్తారు నైట్ టైంలో. లించంగ్కి తన ఫైనల్ పేమెంట్ క్యాన్సిల్ అని మెసేజ్ అయితే వస్తుంది. తను ఏడుస్తూ జంగ్ జియాన్కి
ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తుంది. జియాన్ లించెంగ్ని మీ ఇద్దరు అంత ధైర్యంగా ఎలా ప్లేసెస్ స్వాప్ అయ్యారు, మరి నీ స్కూల్ ఏం చేస్తావు అని అడుగుతాడు. లించెంగ్ జియాన్తో ఇప్పుడు సెమిస్టర్స్ ఏం లేవు కదా, ఇంటర్న్షిప్పే కదా, నేను చేస్తున్నాను అని ఆన్సర్ చేస్తుంది. జియాన్ లించెంగ్ని సడన్గా లూషన్ ఎందుకు వచ్చాడు, వచ్చి షోలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు, నువ్వు ఇంకా అతన్ని ఇష్టపడుతున్నావా అని క్వశ్చన్ చేస్తాడు. అంత లేదు, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు లూషన్ని ఇష్టపడేదాన్ని, ఇప్పుడు కాదు అని సమాధానం ఇస్తుంది లించెంగ్. దానికి జియాన్ లించెంగ్తో వాడెవరికి చెప్పకుండా వెళ్ళిపోయి 6 years అవుతుంది, మన ఇద్దరం కలిసి ఉన్నాం కదా, నేను డెంటల్ క్లినిక్ ఓపెన్ చేసుకుంటాను, దాని పక్కనే నువ్వు కూడా పెట్ క్లినిక్ ఓపెన్ చేయొచ్చు, మన ఇద్దరం కలిసి ఈ సిటీలో పేషెంట్స్ అండ్ పెట్స్ని ట్రీట్ చేద్దాం, నేనే వాడికన్నా హ్యాండ్సమ్ ఉన్నాను కదా అని అంటాడు. మళ్ళీ తర్వాత నేను జస్ట్ జోక్ చేశాను అంటాడు. లించెంగ్కి కోపం వచ్చి నువ్వు ఇప్పటికే ఆ మాట చాలా సార్లు చెప్పావు, నేను నీకు పడతాను అనుకుంటున్నావా అంటుంది. సీన్ని ఒక హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. హీరో డాక్టర్ని మీట్ అయ్యి తన ప్రాబ్లం గురించి తెలుసుకుంటుంటే హీరో వాళ్ళ తమ్ముడు లూఫెంగ్ లూషన్కి లించెంగ్ మీద వచ్చిన మీమ్స్ని చూపిస్తాడు. హీరో లూషన్ వాళ్ళ తమ్ముడితో ఎక్స్ట్రాస్ చేస్తున్నాడని చెప్పి తన క్రెడిట్ కార్డ్స్ని బ్లాక్ చేసేస్తాడు. ఏంట్రా అన్నయ్య నా కార్డ్స్ని బ్లాక్ చేసావు అంటే నిన్ను పనిష్ చేయడానికి అదొకటే దారి అని చెప్తాడు హీరో. అదే సేమ్ హాస్పిటల్లో లిన్వాన్ని అడ్మిట్ చేసి ఉంటుంది జియో. లిన్వాన్ రూమ్లోకి ఎవరో మిస్టీరియస్ పర్సన్ వచ్చి తనని చంపడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. అప్పుడే జియో ఆ రూమ్లోకి వచ్చి చూస్తే ఆ పర్సన్ కనిపిస్తాడు. ఎవరు నువ్వు డాక్టర్ వేనా, నీతోనే కదా మాట్లాడేది, ఆగు అని అంటే ఆ పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకుండా. ఆ పర్సన్ చేతికి బ్లాక్ గ్లౌస్ ఉండడం జియో అబ్జర్వ్ చేస్తుంది. లూషన్ కనిపించగానే వెంటనే లిన్వాన్ రూమ్లోకి జియో పరిగెత్తేస్తుంది. ఆ పర్సన్ హీరోని క్రాస్ చేసుకుని వెళ్తాడు. జియో లించెంగ్కి కాల్ చేసి ఈ విషయం అంతా చెప్పేస్తుంది. వెంటనే లించెంగ్ అండ్ జియాన్ హాస్పిటల్కి అయితే వచ్చేస్తారు. జియో బ్లాక్ గ్లౌస్ గురించి చెప్పింది కదా, ఆ గ్లౌస్ లించెంగ్కి హాస్పిటల్ బయట ఉన్న గార్బేజ్ మీద కనిపించాయని చెప్పేసి ఆ నైట్ టైంలో వర్షం పడుతున్నా కూడా అటువైపు వెళ్తుంది. జియాన్ ఏమో మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పేసి హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు. వర్షం పడుతుంది కాబట్టి లించెంగ్ గొడిగేసుకుని ఆ గ్లౌస్ని పిక్స్ తీయడానికి వెళ్తుంది. ఉరుములు రావడం వల్ల పిల్ల భయపడిపోయి ఫోన్ని కింద పడేస్తుంది. తను కూడా కింద పడిపోతుంది. తనకి మళ్ళీ ఆ పీడకలలో ఆ సీన్ గుర్తొస్తుంది. అందులో తన్ని ఒక పర్సన్ చంపడానికి వస్తుంటాడు. ఇప్పుడు కూడా అలానే అనిపించి కర్ర తీసుకుని వెనక ఎవరున్నారో అని కూడా చూసుకోకుండా హీరోని కొట్టేస్తుంది. కొట్టాక లూషున్నా అని షాక్ అయిపోతుంది. మళ్ళీ లూషన్ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సేఫ్గానే ఉందిలే బోన్ అని చెప్పి ఆ డాక్టర్ వాళ్ళిద్దరిని డేటింగ్ షో గురించి క్వశ్చన్స్ అడుగుతుంది. హీరో లించెంగ్ని నువ్వు అసలు హాస్పిటల్లో ఏం చేస్తున్నావు అని అడిగితే లించెంగ్ ఏమో జియాకి హెల్త్ బాగాలేదు, తను చూడటానికి ఇక్కడికి వచ్చాను అని కవర్ చేస్తుంది. లించెంగ్ మళ్ళీ హీరోని మరి నువ్వు ఇందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది. హీరో ఏమో తన హెల్త్ కండిషన్ గురించి చెప్పకుండా లూఫెంగ్కి అంటే వాళ్ళ తమ్ముడు సిగ్గా ఉన్నాడని చెప్పి అబద్ధం చెప్తాడు. లించెంగ్కి హీరో చేతి మీద ఒక స్కార్ కనిపిస్తుంది. ఈ కొత్త స్కార్ ఎక్కడి నుంచి వచ్చింది అని లించెంగ్ హీరోని అడుగుతుంది. కొత్తదా, నా స్కార్ లేదని నీకు తెలుసా అని అంటాడు హీరో. లించెంగ్కి జియాన్ కాల్ చేస్తూ ఉంటాడు. పక్కెళ్ళి మాట్లాడదామని వెళ్తుంటే హీరో తనతో నువ్వు అంత బిజీగా ఉంటే వెళ్ళిపో, నా గురించి నేనే కేర్ తీసుకుంటాను అంటాడు. అంటే లించెంగ్ని తనతో ఉండమని ఇండైరెక్ట్గా చెప్తాడనమాట. నేను అంత బిజీ కాదులే అని లించెంగ్ సమాధానం ఇచ్చి అక్కడే ఉంటుంది. జియాన్ లించెంగ్ దగ్గరికి వచ్చి ఏంటి కాల్స్ పిక్ చేయవు, నేను నిన్నే వెతుకుతున్నా అని లూషన్ని చూసి షాక్ అవుతాడు. తర్వాత లించెంగ్ చెవిలో ఇలా చెప్తాడు, నేను ఇన్వెస్టిగేట్ చేశాను, ఆ పర్సన్ ఈ హాస్పిటల్లో వ్యక్తి కాదంట, అతను ఎవరో కూడా వాళ్ళకి తెలియదంట, జియా ఆల్రెడీ లిన్వాన్ని VIP రూమ్కి ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్తాడు. హీరో ఆ మాటలు వినడానికి ట్రై చేస్తాడు. జియాన్ హీరోతో మిస్టర్ లూ మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, మేము వెళ్ళాలి అని చెప్తాడు. హీరో ఏమో వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి ఏంట్రా నువ్వు అప్పుడే వెళ్ళిపోయావా, సర్లే నేనే ఎలాగలా వస్తా అని చెప్పి ఆ కాల్ కట్ చేస్తాడు. లించెంగ్ లూషన్ని నీ చేయి బాగాలేదు కదా, మీ తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు అంటున్నావు, మరి ఎలా వెళ్తావు అని అడుగుతుంది. లూషన్ ఏమో ఏం పర్లేదులే అని చెప్తాడు. తన గురించి లించెంగ్ కేర్ తీసుకుంటుందని చెప్పేసి తన స్మర్క్ అయితే ఇస్తాడు ఇటువైపు నుంచి. లూఫాంగ్ ఏమో అసలు అన్నయ్య ఏమనుకుంటున్నాడు, వాడే కదా నాకు కాల్ చేసింది అని మళ్ళీ కాల్ చేయబోతాడు. హీరో ఏమో ఆ కాల్ పిక్ చేయడు. అప్పుడే జియా లిన్వాన్ని వీల్ చైర్లో రూమ్కి షిఫ్ట్ చేస్తుంటాం అతన్ని చూస్తాడు. లిన్ఫెంగ్ దాన్ని చూసి అది లిన్వాన్ కదా, తను సడన్గా కోమాలోకి ఎప్పుడు వెళ్ళింది అని అరుస్తాడు. జియా లూఫెంగ్ నోరు మూసేసి ఎవరు నువ్వు, స్టాక్ చేసే ఫ్యాన్వా అని అడుగుతుంది. లూఫెంగ్ ఏమో విడిపించుకుని నేను నీకు అలా కనిపిస్తున్నానా, నేను లూషన్ చిన్న తమ్ముడిని అని చెప్తాడు. అయితే ఏంటి నువ్వు నీ టైంని వేస్ట్ చేస్తావా ఇలాంటి యూస్లెస్ థింగ్స్కి అని అరుస్తుంది జియా అతని పైన. యూస్లెస్సా అంటుంటే లూఫెంగ్ ముక్కులోంచి రక్తం కారుతూ ఉంటుంది. జియా అతనికి నువ్వు రూమర్స్ ఏమైనా స్ప్రెడ్ చేసావు అనుకో, నువ్వు అక్కడ కనిపిస్తే నేను అక్కడ కొట్టేస్తా అని వాన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం లూఫెంగ్కి ఏమీ అర్థం కాదు. సీని షిఫ్ట్ చేసి లూషన్ అండ్ జెంగ్జియాన్ అండ్ లించెంగ్ హాస్పిటల్ బయట ఉన్నట్టు చూపిస్తారు. లించెంగ్ కార్ తేయడానికి వెళ్ళినప్పుడు జియాన్ హీరోని లూషన్ నీకు తనెవరో తెలుసు కదా అని అడుగుతాడు. నాకు తెలుసు అని లూషన్ సమాధానం ఇస్తాడు. నువ్వు చాలా లేట్ చేసావు, 6 years ఎటో వెళ్ళిపోయావు తనకి చెప్పకుండా, ఈ 6 years నేనే తనతో ఉన్నాను, తనకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో కూడా నీకు తెలియదు, నేను తన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాను, కానీ నువ్వు మాత్రం జస్ట్ ఒక హై స్కూల్ క్లాస్మేట్వే అంటాడు. లూషన్ జియాన్తో మీరు కలిసి లేరని నేను విన్నానే అని రివర్స్లో జియాన్తో అంటాడు. జియాన్ హీరోతో సరే నేను నన్ను ఒప్పుకుంటాను, నువ్వు తను అసలు గుర్తుపట్టినా కూడా గుర్తుపట్టినట్టు ఎందుకు నటిస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, నేను గెస్ట్ చేస్తాను నాకు, తను నేను హై స్కూల్లో ఇష్టపడిందో లేదో నీకు క్లారిటీ లేదు, కానీ ఈ 6 yearsలో తనకి నీ మీద ఏర్పడిన ఫీలింగ్స్ అయితే పోయాయి, తను ఏం ఆన్సర్ ఇచ్చిద్దా అని నువ్వు భయపడుతున్నావు అంతే కదా అంటాడు. లూషన్ జియాన్తో అసలు ఆ లెటర్లో ఏం రాసింది అని అడుగుతాడు. జియాన్ ఏమో ఏం లేదు నేను నీకు చెప్పను అంటాడు. ఈ లోపు లించెంగ్ కార్ తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ ఆ కార్ ఎక్కుతారు. ఫస్ట్ లించెంగ్ హీరోని దింపేస్తుంది. హీరో దిగిపోయాక జియాన్ లించెంగ్తో ఏమైంది నీకు, హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి అలా ఉన్నావు అని అడగడంతో లించెంగ్ తనకు గుర్తొచ్చిన దాని గురించి చెప్తుంది. తర్వాత లూఫెంగ్ హీరోకి హాస్పిటల్లో చూసిన దాని గురించి చెప్తాడు. లూఫెంగ్ వచ్చే ముందు హీరో లించెంగ్ వస్తువుల్ని తన బ్రీఫ్ కేసులో దాచుకున్న వాటిని చూసుకుంటూ ఉంటాడు. లూఫెంగ్ రాగానే వాటిని క్లోజ్ చేసేస్తాడు. లూఫెంగ్ హీరోకి ఆ మాట చెప్పాక హీరో అతనితో అందుకే లించెంగ్ లిన్వాన్లా మారిందా, మన హోటల్లో ఫస్ట్ డే CC ఫుటేజ్ చెక్ చేయించు, ఈ షో స్టార్ట్ అయ్యాక లిన్వాన్ టీంలో ఎవరికో యాక్సిడెంట్ అయింది, కానీ అది యాక్సిడెంట్ కాదు, అసలు వాళ్ళకి ఎలా
ఎలా యాక్సెస్ చేశారో అని అంటుంటే లూఫెంగ్ అక్కడ నుంచి వెళ్ళి హీరో సూట్ పట్టుకుని అన్నయ్య నేను ఈ సూట్లో సీఓ లా కనిపిస్తున్నానా అని అడుగుతాడు సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా. నెక్స్ట్ సీన్ లో లించెంగ్ అండ్ జియా హోటల్ నుంచి బయటకు వస్తుంటే ఫ్యాన్స్ అందరూ లిన్వాన్ ఆటోగ్రాఫ్ అండ్ ఫోటో కోసం అరుస్తూ ఉంటారు. జియా లించెంగ్ ని అక్కడ నుంచి కార్లోకి తీసుకెళ్లిపోతుంది. కార్ కొంత దూరం వెళ్ళాక వీళ్ళిద్దరూ ఫ్యాన్స్ నమ్మేశారని హ్యాపీగా ఫీల్ అవుతూ అరుస్తూ ఉంటారు. లియాన్ అసిస్టెంట్ లియాన్తో మ్యామ్ ఈ మధ్యన ఆ లిన్వాన్ చాలా పాపులర్ అయిపోతుంది, నా ఫ్రెండ్స్ అందరూ తన రిలేషన్షిప్ నిజమేనా అని అడుగుతున్నారు అని లియాన్కి చెప్తుంది. లియాన్కి చాలా కోపం వచ్చి తన అసిస్టెంట్తో ఇలా అంటుంది అనమాట, మేము ఓవర్సీస్లో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా అందరికీ లిన్వాన్ అంటేనే ఇష్టం, నేను స్టార్ అవ్వలేను అని అందరూ అన్నారు, కానీ నేను వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటో చూపిస్తాను, ఆ లిన్వాన్కి కెరీరే లేకుండా చేస్తాను అంటుంది. అసిస్టెంట్ లియాన్తో తను చాలా ఆడ్గా బిహేవ్ చేస్తుంది మ్యామ్, ఫస్ట్లో చాలా క్వైట్గా ఉండేది కానీ ఇప్పుడు ఒక టోటల్ డిఫరెంట్ పర్సన్ లాగా ఉంది అని అంటుంది. అప్పుడు లిన్వాన్కి వెలుగుతుంది లిన్వాన్ అండ్ లించెంగ్ ట్విన్స్ అని. షూటింగ్ ఫస్ట్ రోజు లిన్వాన్ లించెంగ్ని జియాకి పరిచయం చేసింది కదా, అది గుర్తొస్తుంది లియాన్కి. లిన్వాన్కి లో బీపీ ఉంది కదా, అందుకనే తను ఇప్పుడు తన బ్యాగ్లో చాక్లెట్ ఉంచుకుంటుంది. ఈ అమ్మాయి చాక్లెట్ తింటాం నేను ఎప్పుడు చూడలేదే, మన కేక్ తినిపించేటప్పుడు కూడా చాలా వింతగా బిహేవ్ చేసింది అని తన అసిస్టెంట్తో అంటుంది. అంటే అసిస్టెంట్ ఏమో తనతో నాకేమీ అంత అబ్జర్వ్ చేయలేదు మ్యామ్, తనకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయా అని అడుగుతుంది. లియాన్ తన అసిస్టెంట్తో ఇలా అంటుంది, నేను 4 yearsలో తనతో ఒకే డామ్లో ఉన్నాను, నాకు తెలిసినంత వరకు లిన్వాన్కి అయితే అలర్జీస్ లేవు, కానీ తనకి ఒక ట్విన్ సిస్టర్ ఉంది, మరి ఆ అమ్మాయికి అలర్జీస్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, ఈ రోజు లిన్వాన్ షెడ్యూల్ ఏంటి అని అడుగుతుంది. సీన్ అక్కడితో కట్ చేస్తారు. కట్ చేస్తే లూసూన్ అండ్ లించెంగ్కి షూట్ ఇంటర్వ్యూ జరుగుతున్నా చూపిస్తారు. లించెంగ్కి వచ్చే టీలో లియాన్ అసిస్టెంట్ అందులో చాక్లెట్ ఐటమ్ కలుపుతుందన్నమాట. ఆ టీని తెచ్చి హీరో అండ్ లించెంగ్కి ఇస్తారు. లించెంగ్ అది తాగ్గానే చేతి మీద అలర్జీ స్టార్ట్ అయిపోతుంది. ఇచ్చి వచ్చిందని చెప్పేసి వాష్రూమ్కి పరిగెత్తుకెళ్తుంది. తన వెనకాలే జియా కూడా వెళ్తుంది. వాష్రూమ్కి వెళ్ళాక లించెంగ్ తన మెడ మీద కూడా అలర్జీని అబ్జర్వ్ చేస్తుంది. జియాకి తన మెడ మీద కాన్సీలర్ అప్లై చేయమని చెప్తుంది. అది అప్లై చేయడం అయిపోయాక వాళ్ళు రిటర్న్ అవుతుంటే లియాన్ అండ్ తన అసిస్టెంట్ అయితే అక్కడికి వస్తారు. లియాన్ లించెంగ్తో హే లిన్వాన్, ఈ రోజు నాకు షూట్ లేదు, లిన్వాన్ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చాను అని చెప్తుంది. అవును లిన్వాన్, నీకు ఒక ట్విన్ సిస్టర్ ఉంది కదా అని కూడా అంటుంది. లియాన్ అసిస్టెంట్ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది లించెంగ్ది. లియాన్ లిన్వాన్ ప్లేస్లో ఉన్న లించెంగ్ని హే లిన్వాన్, నువ్వు నాతో 4 years ఓవర్సీస్లో ఉన్నావు, నీకు లో బ్లడ్ షుగర్ ఉంది కాబట్టి నువ్వు ప్రతిసారి నీ బ్యాగ్లో ఒక చాక్లెట్ని అయితే క్యారీ చేస్తావు కదా, నువ్వు ఈ చాక్లెట్ని తిని చూపించు, నువ్వు నిజమైన లిన్వాన్ అనేసి ఆ చాక్లెట్ని ఇస్తుంది లించెంగ్కి. జియా కంగారుగా అక్కడి నుంచి బయటికి పరిగెడుతూ షూట్ స్పాట్ నుంచి వస్తుంది. హీరో ఏమైందో అని కంగారుగా లోపలికి పరిగెత్తాడు. లియాన్ లించెంగ్ పక్కకెళ్ళి నుంచుని నువ్వు నీ ఐడెంటిటీని లియాన్ అని చెప్పి మార్చుతున్నావు కదా, ఎందుకు నీ ఐడెంటిటీని దాస్తున్నావు, ఇప్పుడు నువ్వు మాట్లాడేదంతా లైవ్లో రికార్డ్ అయింది, నువ్వు ఈ చాక్లెట్ తిను అని చెప్పి ఆ చాక్లెట్ ఇస్తుంది. లించెంగ్ లియాన్తో సరే నేను దీన్ని తింటే నువ్వు నన్ను ఎప్పుడు విసిగించకూడదు అండ్ ఇంకా నా వెనకాల నువ్వు చెత్త ప్లాన్స్ కూడా వేయకూడదు, దానికి సరేనంటేనే నేను తింటాను అని అంటుంది. లియాన్ ఓకే అంటే లించెంగ్ ఆ చాక్లెట్ని తింటుంది. లియాన్ అండ్ అసిస్టెంట్ షాక్ అయిపోతారు. అదేంటి నువ్వు చాక్లెట్ ఎలా తిన్నావు అని అంటుంది లియాన్. లించెంగ్ త్వరగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. తన వెనకాలే లియాన్ కూడా వస్తుంది. లించెంగ్ పడిపోబోతుంటే లూషన్ సడన్ గా వచ్చి తనని పడుకోకుండా పట్టుకుంటాడు. హీరో లించెన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. కట్ చేస్తే లించెన్ హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది. జియా తన దగ్గర కూర్చొని ఉంటుంది. లించెన్కి సెలైన్స్ ఎక్కిస్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరూ లూషన్ గురించి కొంతసేపు మాట్లాడుకుంటారు. జియా లించెన్తో లిన్వాన్కి ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది, ఫీమేల్ సపోర్టింగ్ రోల్లో యాక్ట్ చేయడం లిన్వాన్ డ్రీమ్ అని అంటుంది లించెన్తో. నువ్వు నన్ను ఒక్క షోకే కదా యాక్ట్ చేయమంది, మళ్ళీ ఇంకో వెబ్ సిరీస్ అంటావేంటి అని లించెన్ జియాతో అంటుంది. దానికి సమాధానంగా జియా లించెన్తో షూట్ ఇప్పుడే కాదు, మేబీ 1 year or 2 years తర్వాత ఉంటుందిలే, ఈలోపు లిన్వాన్ కూడా పర్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇంకా ఈరోజు నైట్ మనం ఆ ఇన్వెస్టర్ని మీట్ అవ్వాలి డిన్నర్లో అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో లించెన్ని జియా మోడల్ అంటే సెలబ్రిటీ లాగా రెడీ చేసి ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. ఆ ప్లేస్ ఎక్కడో కాదు, వీళ్ళుండే ఆ SW హోటలే. ఆ ఛాన్స్ని లియాన్కి కూడా ఇస్తామని చెప్పి ఆ ఇన్వెస్టర్ లియాన్ని కూడా ఇన్వైట్ చేసి ఉంటాడు ఆ డిన్నర్కి. ఆ ఇన్వెస్టర్తో పాటు తన అసిస్టెంట్ కూడా వచ్చాడు అక్కడికి. ఆ అసిస్టెంట్ లేడీస్ అందరి దగ్గర మొబైల్స్ కలెక్ట్ చేసుకుంటూ ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కదా, ఎవరికి లీక్ అవ్వకుండా ఉండటానికి నేను మొబైల్స్ని కలెక్ట్ చేస్తున్నాను అని చెప్తాడు. అవన్నీ కలెక్ట్ చేసి తన దగ్గర పెట్టుకుంటాడు ఆ ఇన్వెస్టర్ అసిస్టెంట్. తర్వాత ఆ ఇన్వెస్టర్ మిస్టర్ లియూ అమ్మాయిలందరితో వైన్ని తాగిస్తాడు. జియా అండ్ లియాన్ అసిస్టెంట్స్ వామిట్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. వాళ్ళతో ఆ ఇన్వెస్టర్ మిస్టర్ లియూ మిస్బిహేవ్ చేస్తుంటాడు. ఆ వీడియోస్ని అతని అసిస్టెంట్ అయితే రికార్డ్ చేస్తుంటాడు. ఇంకా వాళ్ళ ఫొటోస్ కూడా తీసుంటాడు. లించెన్కి కొంచెం స్పృహ ఉంది. అమ్మాయితో ఇన్వెస్టర్ మిస్బిహేవ్ చేస్తుంటే వాడి మొహం మీద ఆల్కహాల్ పోసి లియాన్కి ఎవరినైనా పిలుచుకురా అని సైగ చేసి చూపిస్తుంది. హీరో లూషన్ వచ్చి ఆ ఇన్వెస్టర్తో ఫైట్ చేసి లించెన్ని కాపాడతాడు. లించెన్ ప్రెసిడెంట్తో నేను లిన్వాన్ని కాదు లించెన్ని అని అంటుంది. హీరో ఏమో నాకు తెలుసులే అని చెప్తాడు. నీకెప్పుడు తెలుసు నేను లించెన్ని అని అమ్మాయి అడుగుతుంది. ప్రెసిడెంట్ ఏమో నాకు బిగినింగ్ నుంచే తెలుసు నువ్వు లించెన్వి అని చెప్పి సమాధానం ఇస్తాడు. తర్వాత సీన్లో 1 month బిఫోర్ డేటింగ్ షో అది చూపిస్తారు. లూషన్ ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ లించెన్ యొక్క వేబో పిక్స్ని చూస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ప్రెసిడెంట్ లూషన్ చూసి ఆ ఎంప్లాయ్ దగ్గరికి వస్తాడు. ఆ ఎంప్లాయ్ని నీకు లించెన్ తెలుసా అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఏమో ది జస్ట్ పబ్లిక్ అకౌంట్స్ అని అంటుంది. ఆ తర్వాత 10 days బిఫోర్ షూటింగ్ అని చూపిస్తారు. ఆ లేడీ ఎంప్లాయ్ కొంతమందికి ఆ డేటింగ్ షో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అని చెప్తూ ఉంటుంది. వాళ్ళలో లూషన్ అండ్ లూఫెన్ కూడా ఉంటారు.
ఆ లేడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంతా లూఫెంగ్ జాగ్రత్తగా వింటాడు. లూషన్ ఏమో తన మొబైల్ చూస్తుంటూ ఉంటాడు. లిన్వాన్ వాయిస్ వినేసరికి హీరో స్క్రీన్ ని చూస్తాడు. లిన్వాన్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎవరీ యాక్ట్రెస్ ఏం పేరు ఈవిడ పేరు అని లూఫెంగ్ అడిగితే లూఫెంగ్ ఏమో లిన్వాన్ అని చెప్పేసి ఆన్సర్ ఇస్తాడు. లిన్వానా అని హీరో లోపల అనుకుంటాడు. మళ్ళీ ద డే ఆఫ్ షూటింగ్ రోజు లించెన్ హీరోకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మాట్లాడటం చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో ప్రెసెంట్ కి షిఫ్ట్ చేసి ఆ వెబ్ సిరీస్ లో ఇన్వెస్టర్ ఫ్లోర్ మీద పడుంటాడు లూషన్ కొట్టిన దెబ్బలకి. అతని హీరోతో సారీ మిస్టర్ లూ, మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది, ఎక్కడో ఏదో తప్పు జరిగింది అంటాడు. ప్రెసిడెంట్ లూషన్ అతనితో ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇంకోసారి నా కళ్ళకి కనిపించద్దు అని అరిసి లించెన్ ఎత్తుకుని లించెన్ రూమ్ లోకి తీసుకెళ్లి వదులుతాడు. నెక్స్ట్ మార్నింగ్ లించెన్ చాలా తలనొప్పి అని చెప్పేసి లెగుస్తుంది. జియా కూడా తన దగ్గరికి వచ్చి నాకు కూడా అలానే ఉంది, నిన్న ముసలాడు ఎందుకు మనతో అలా తాగించాడు అని లించెన్ అడుగుతుంది. లించెన్ జియాతో ఆ ముసలేదవా మనల్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాడు, నేను కాబట్టి సరిపోయింది, అదే లిన్వాన్ ఉండుంటే అని అంటుంది. జియా లించెన్తో అసలు వాడు మన ఫోన్స్ ఎందుకు తీసుకున్నాడు, కావాలని తీసుకున్నాడు, ఆ వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ కూడా వాడుతూనే ఉన్నాడు, నువ్వు బానే ఉన్నావుగా, నీకేమన్నా అయిందా అని లించెన్ అడుగుతుంది కన్సర్న్ గా. లించెన్ జియాతో నేను బానే ఉంటాను అని రాత్రి తన్ని లూషన్ సేవ్ చేశాడని గుర్తొచ్చి అదే జియాకు చెప్తుంది. తర్వాత ఏమైంది అని జియా అడుగుతుంది. లించెన్ కి ఎంత ఆలోచించినా గుర్తు రాపోవడంతో గుర్తులేదు, కానీ నా లైఫ్ లో నేను ఎప్పుడూ అంత ఆల్కహాల్ ని తాగలేదు అని చెప్తుంది. గుర్తులేదా అని జియా అంటుంటే వాళ్ళ రూమ్ డోర్ ని ఎవరో దబదబా బాధిస్తూ ఉంటారు. జియా వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే లియాన్ అక్కడికి నుంచుని ఉంటుంది. ఆ అమ్మాయి ఒక పేపర్ లో థ్యాంక్ యూ అని రాసి దాన్ని లించెన్కి ఇస్తుంది. లించెన్ ఏమో నువ్వు పైకి చెప్తేనే బాగుంటది కదా అని అంటుంది. దానికి సమాధానంగా లియాన్ తనతో లిన్వాన్ పాస్ట్ లో ఏదైతే అయిందో అదంతా వదిలే, జరిగిందేదో జరిగిపోయింది, నేను ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టను, కానీ నేను ఇంకా చాలా హైట్ చేస్తున్నా, నేను ఇది బయటికి చెప్పాననుకో నువ్వు నన్ను జీవితాంతం నీ కాళ్ళ కింద ఉంచినట్టు ఫీల్ అవుతావు, అందుకే అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత మేకప్ అసిస్టెంట్ వచ్చి మిస్ లిన్కి మేకప్ వేయాలి లాస్ట్ ఇంటర్వ్యూని కంటిన్యూ చేయడానికి అని అంటుంది. జియాకి మళ్ళీ వామిట్ వచ్చేలా ఉందనేసి నేను వెళ్తున్నాను, వెళ్ళి మేకప్ వేయించుకో అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. తర్వాత లించెన్ రెడీ అయ్యి లిఫ్ట్ దగ్గరికి వస్తే హీరో అందులో ఉంటాడు. లిఫ్ట్ లో లించెన్కి వామిట్ సెన్సేషన్ వస్తుంది. కక్కుకుంటావా ఏంటి అని హీరో అడిగితే లించెన్ అతనితో మిస్టర్ లూ మీరు ఇక్కడ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని అంటుంది. లూషన్ ఏమో ఇది నా హోటల్, అందులోనూ మనం డేటింగ్ షోని షూట్ చేస్తున్నాం, నేను ఇక్కడ ఉంటాం కోఇన్సిడెన్స్ అని ఎలా అనుకుంటావు, అండ్ నిన్న జరిగింది అని అంటాడు. పిచ్చి లించెన్ ఏమో నిన్న మీరు చేసిన హెల్ప్కి ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు కదా, థ్యాంక్స్ మిస్టర్లు, దీనికి మీరు డబ్బులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడుగుతుంది పిచ్చి దానిలాగా. అంతేనా, నీకు ఇంకేం గుర్తులేదా అని హీరో అంటాడు. మీరు చెప్తేనన్నా నాకు గుర్తొస్తుందేమో, చెప్పండి ప్లీజ్, నేను ఏం మర్చిపోయాను అంటుంటే వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చేసి హీరో బయటకు వెళ్ళిపోతాడు లిఫ్ట్ నుంచి. తర్వాత ఒక ఓల్డ్ ఏజ్డ్ లేడీ ఆ హోటల్కి వచ్చి లిన్వాన్ ఇక్కడే షూట్ చేస్తుందా అనే స్టాఫ్ అడిగి డైరెక్ట్ గా మేకప్ రూమ్ లో పరిగెత్తేసింది. మేకప్ రూమ్ లో లించెన్ కి మేకప్ వేసే లేడీ స్టాఫ్ కి మాత్రమే ఇక్కడికి ఎలా ఉంది అంటుంటే ఆ ఓల్డ్ ఏజ్ లేడీ ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ అండ్ వాళ్ళు మీడియా వాళ్ళు అనుకుంటా వాళ్ళని తనతో పాటు తీసుకొచ్చి వీడియోస్ అండ్ ఫొటోస్ ఆన్ చేస్తుంది. తను వచ్చి లించెన్ ని లాల్ పెట్టి కొడుతుంది. లించెన్ కూడా ఆ లేడీని పడేసి కొడుతుంది. అసలు ఎవరు మీరు ఏం చేస్తున్నారు అని అంటుంది. ఆ లేడీ లించెన్ తో నీకెంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ తోనే అఫైర్ పెట్టుకుంటావు మిస్సెస్ లిన్వాన్ అని అరుస్తూ లాస్ట్ నైట్ ఆ ఇన్వెస్టర్ లించెన్ తో మిస్బిహేవ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫొటోస్ తీశాడు కదా, ఆ ఫోటోని చూపిస్తుంది. దీన్ని బట్టి ఈవిడే ఆ ఇన్వెస్టర్ మిస్టర్ లియూ ఒక వైఫ్ అని మనకు తెలుస్తుంది. ఆ పిక్స్ ని చూసి లించెన్ జరిగిందంతా మిస్సెస్ లియూకి చెప్తుంది. అయినా ఆమె అది వినకుండా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, నీ దగ్గర నీ మాటలు కాకుండా ప్రూఫ్స్ ఇంకేమున్నాయి అని అంటుంది. లించెన్ ఏమో మీ హస్బెండ్ మా ఫోన్స్ అన్నింటినీ లాగేస్తున్నాడు, నా దగ్గర ప్రూఫ్ ఎలా ఉంటుంది చూపించడానికి అని అంటుంది. ఆ లేడీ ఏమో మీడియా వాళ్ళ ఫొటోస్ చూపిస్తూ చూసారా ఈ ఫొటోస్ లో లిన్వాన్ ఇందులో ఏమీ రిలక్టెంట్ గా బిహేవ్ చేయలేదు కదా అని అంటుంది. లించెన్ ఏమో వెళ్లి లియాన్ అడుగు అని అంటుంది. లియాన్ కి చాలా హెడ్ఏక్ గా ఉండి తను రాలేనని చెప్పి క్రూని పంపేస్తుంది. తర్వాత నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంది. 4 years నుంచే తను పిల్స్ వేసుకుంటుందని దాన్ని ఆత్మని అసిస్టెంట్ తన్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మేకప్ రూమ్ లో చాలా మంది మీడియా వాళ్ళు వచ్చేసి ఉంటారు. ఇంకా ఆ షో డైరెక్టర్ ని కూడా అక్కడికి రప్పించుంటుంది మిసెస్ లియూ. ఒక క్రూ మెంబర్ వచ్చి డైరెక్టర్ తో ఇలా అంటుందన్నమాట, సార్ లియాన్ కి హెల్త్ బాగాలేదంట, లాస్ట్ నైట్ ఏం జరిగిందో తన షూర్ గా లేదని చెప్పింది అని చెప్పేసి. ఆ షో డైరెక్టర్ అదే మాట ఇన్వెస్టర్ మిస్టర్ లియూ వాళ్ళ వైఫ్ మిస్సెస్ లియూకి చెప్తాడు. ఈ లోపు మీడియాలో ఒక పర్సన్ వెళ్లి మిగతా మీడియా వాళ్ళతో లిన్వాన్ ఈజ్ ఎ మిస్ట్రెస్ అనే ట్యాగ్ ని క్రియేట్ చేస్తాడు. మిస్సెస్ లియూ లిన్వాన్ ని మిస్ట్రెస్ అని ఒప్పుకోమంటుంది. నేను ఎందుకు ఒప్పుకోవాలి, నేను అసలు ఒప్పుకోను అని లించెన్ అరుస్తుంది. జియా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి లించెన్ తో నువ్వు మ్యాటర్ వదిలే నేను చూసుకుంటా, ఆల్రెడీ లిన్వాన్ మిస్ట్రెస్ అనే ట్యాగ్ ట్రెండింగ్ లో సెర్చ్ అయిపోయింది అని అంటుంది. లించెన్ ఏమో నేను వదలను, ఇప్పుడు నేను ఈ మ్యాటర్ వదిలేస్తే నేనేదో తప్పు చేసిన దానిలాగా కనిపిస్తాను అంటుంది. జియా వాళ్ళతో మీ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మిస్ లిన్ కి వర్క్ ఉంది, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి అంటుంది. మిస్ లియూ లించెన్ తో నువ్వు మిస్ట్రెస్ అని ఎవరు ప్రూవ్ చేయనంత వరకు నువ్వు ఇక్కడ నుంచి కదలటానికి లేదు అని అంటుంది. హీరో అక్కడికి వచ్చి నేను ప్రూవ్ చేస్తాను అంటాడు. మీరు ఎలా ప్రూవ్ చేస్తారు మిస్టర్లు అని మిసెస్ లియూ హీరోని అడుగుతుంది. హీరో ఆమెతో ఇలా చెప్తాడు, నేను ఇక్కడే ఉన్నాను, అఫ్ కోర్స్ నేను ప్రూవ్ చేయగలను. ఫస్ట్ నార్మల్ గానే తాగారు, కానీ మిస్టర్ లియో ఎక్కువ తాగేశాడు, తర్వాత మిస్ లిన్ మీద చేతులేశారు అని హీరో చెప్తుంటే మిసెస్ లియూ నాన్ సెన్స్, నిన్న మీరు ఆ డిన్నర్కే జాయిన్ అవ్వలేదని మా హస్బెండ్ చెప్పారు అని అంటుంది. సో ఇప్పుడైతే నా మాటలు మీరు నమ్మరా, మరి అక్కడ నేను లేనని ఎవరు ప్రూవ్ చేస్తారు అని లూషన్ లాజిక్ క్వశ్చన్ వేస్తాడు ఆ లేడీని. దానికి మిస్సెస్ లియూ నేను మీ షోలో కొన్ని ఎపిసోడ్స్ చూశాను, మీరు కపుల్ కదా అందులో, ఇంకా అది జరిగింది మీ హోటల్లోనే, ఈ విషయం బయటకు వస్తే మీ హోటల్ రెప్యుటేషన్ ఎక్కడ పోతుందో అని భయపడుతున్నారు మీరు, అది కాకపోతే మీరు క్రూ కానప్పుడు ఆ డిన్నర్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు అని అడుగుతుంది హీరోని.
లూషన్ 2 seconds ఆలోచించి లించెన్ ని దగ్గరికి లాగి తన నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అంటాడు. మిసెస్ లియో తడబడుతూ ఆ షో ఫేక్ కదా అని అరుస్తుంది. వాళ్ళకి ప్రూవ్ చేయడానికి హీరో లించెన్ ని కిస్ చేస్తాడు. ఈ సీన్ మిసెస్ లియోకి ప్రూవ్ చేయడానికి హీరో లించెన్ ని కిస్ చేశాడు కదా. ఆ తర్వాత మిసెస్ లియోతో నేను నా గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాను, ఇది నా హోటల్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటాడు. మిసెస్ లియో లూషన్ తో నేను నమ్మను, నువ్వు నీ హోటల్ ని కాపాడుకోవడానికి అలా చెప్తున్నావు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని మళ్ళీ ఇందాక మీడియా వాళ్ళకి చూపించిన ఆ ఫొటోస్ ని హీరోకి ఇస్తుంది. ప్రెసిడెంట్ లూషన్ వాటిని చూసి ఇవి ఫొటోసా, ఈ ఫొటోస్ ని చూసి మీరు నమ్మేస్తారా, చాలా ఫొటోస్ నుంచి ఈ మిస్లీడింగ్ ఫొటోస్ ని సెలెక్ట్ చేశారు, కావాలంటే మీరు వెళ్ళి మిస్టర్ లియోని అన్ని ఫొటోస్ పంపించమని అడగండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవేళ మిస్టర్ లియో నుంచి లిన్వాన్కి ఏమైనా కావాలనుకుంటే అందరి ముందు ఎలా అడుగుతుంది, ప్రైవేట్ గా అడుగుతుంది కదా, ఇంకా దాని ప్రూఫ్ అని కూడా అందు మిసెస్ లియో. ఆల్ రైట్, మిస్టర్ లియో చాలా ఎక్కువగా తాగేసి లిన్వాన్తో మిస్బిహేవ్ చేశారు, నేను ఆయన్ని రైట్ షోల్డర్ మీద తన్నాను కూడా, మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి, అంత డౌట్గా ఉండే అంటాడు. మిసెస్ లియో తన మొహాన్ని దాచుకోవడానికి ట్రై చేస్తుంది తను పిలిచిన మీడియా వాళ్ళ ముందే. ఆ మీడియా వాళ్ళందరూ లిన్లు కపుల్ అంట, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అని న్యూస్ని పబ్లిష్ చేశారు. అది చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోతుంది. హీరో మిసెస్ లియోతో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెళ్ళి మీ ఆయన్ని తీసుకురండి, లాస్ట్ నైట్ ఏమైందో నా దగ్గరికి వచ్చి అడగండి, ఒకవేళ అతను రావడానికి ఒప్పుకోపోతే అతనే మిస్టర్ లియోనే అబద్ధాలు చెప్పినట్టు ప్రూవ్ అవుతుంది అంటాడు. ప్రెసిడెంట్ కి ఆ మీడియా వాళ్ళలో బ్లాక్ గ్లౌస్ వేసుకుని ఒక పర్సన్ విలన్ ఫొటోస్ తీస్తూ చాలా మిస్టీరియస్ గా కనిపిస్తాడు. ఇంకా హీరో మీడియా వాళ్ళతో మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా నా హోటల్లోకి ఎంటర్ అయ్యి మా గెస్ట్ ని ఇబ్బంది పెట్టారు, మీ అందరి మీద లీగల్ కేసెస్ ఫైల్ చేస్తాను అంటాడు. మీడియా పర్సన్స్ అందరూ హీరోకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరో ఆ బ్లాక్ గ్లౌస్ పర్సన్ ని ఫాలో అవుతూ పరిగెత్తుతూ కంగారుగా బయటకు వెళ్ళి చూస్తాడు, కానీ ఆ పర్సన్ మిస్ అయిపోతాడు. తర్వాత లించెన్ ని జియా కూర్చోబెట్టి షూటింగ్ కొంచెం ఆపేశారు, ప్రొడక్షన్ టీం ఇన్ఫార్మ్ చేసేంత వరకు మనం బయటకు కూడా వెళ్ళకూడదంట, మిస్టర్ లూషన్కి మనం థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు, అండ్ లేకపోతే అసలు ఏదో అని అంటుంది. లించెన్ హీరో తన్ని కిస్ చేసిందే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట జియా మాట్లాడినంతసేపు. నెక్స్ట్ సీన్ లో మనకి జంగ్ జియాన్ని చూపిస్తారు. అతను క్లినిక్ లో ఉండి వైరల్ అవుతున్న లూషన్ అండ్ లించెన్ పిక్స్ ని చూస్తాడు. ముందు షాక్ అయ్యి తర్వాత కొద్దిగా డిసప్పాయింట్ అవుతాడు జియాన్. వెంటనే జియాన్ లించెన్ రూమ్ కి వచ్చేస్తాడు. వచ్చాక ఆ న్యూస్ ని చూపించి ఏంటిది మీ ఇద్దరు నిజంగానే డేట్ చేస్తున్నారా అని అడుగుతాడు. లించెన్ ఏమో అలా ఏం లేదు, నువ్వు మ్యాటర్ మొత్తం చదవలేదా, ఏమైందో, అయినా నువ్వు అంత సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది జియాన్ని. జియాన్ తడబడుతూ అదేం లేదు, నేను ఈ రోడ్ పక్కనే వెళ్తున్నాను, న్యూస్ చూసి నీతో మాట్లాడదామని వచ్చాను అని కవర్ చేసుకుంటాడు. తర్వాత హీరో కూడా లించెన్ రూమ్ కి వస్తాడు. లించెన్, లూషన్ అండ్ జంగ్ జియాన్ ముగ్గురు సోఫాలో కూర్చుంటారు. జియాన్ హీరోని ఇలా అడుగుతాడనమాట, నువ్వు బాస్వి హలో చెప్పడానికి వెళ్ళానని చెప్పుండొచ్చుగా, బాయ్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. హీరో ఆన్సర్ గా ఓ అలా చెప్పాలా, నాకు తెలియదులే అంటాడు. ఇంకా జియాన్ హీరోని నువ్వు తనని కిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, హగ్గిచ్చినా సరిపోయేది కదా అంటాడు. అయినా మిస్టర్ లు నువ్వు ఇందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేవు కదా, కానీ నీకు హెల్ప్ చేయాలని ఎందుకంటారండి అంటాడు. హీరో అతనికి ఆన్సర్ గా మిస్టర్ లీ హ్యూమెన్ కి బాగా తెలిసిన పర్సన్, హ్యూమెన్ దగ్గర టాప్ హోటల్స్ అన్నిటి యొక్క నేషనల్ చైన్స్ ఉన్నాయి, ఆ కాంట్రవర్సీ జరిగింది SW కార్పొరేషన్ లో, అంటే నా హోటల్లో. నేను లిన్వాన్ ఒక్కదాన్ని వదిలేస్తే హ్యూమెన్ డెఫినెట్ గా మా కార్పొరేషన్ తప్పని చెప్తాడు, అందుకే నేను అలా చేశాను అని చెప్తాడు. లించెన్ ఏమో ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి నువ్వు ఆ డిన్నర్ కి రాలేదు అని చెప్తే ఏం చేసేవాడి అని లూషన్ క్వశ్చన్ చేసింది. ప్రెసిడెంట్ లించెన్ తో నువ్వేం కంగారు పడుకు, ఎవరు అంత ధైర్యం చేయలేరు, SW కి ఎవరు ఎదురు చెప్పలేరు, మిస్టర్ లియో నీ తప్పని అనౌన్స్ చేసినా జనాలకు తెలిసిపోయింది ఎవరు అబద్ధాలు చెప్తున్నారో అంటాడు. తర్వాత అందరికీ ఆకలిస్తుందని చెప్తే లూషన్ వాళ్ళని నేను మిమ్మల్ని బయటికి డిన్నర్ కి తీసుకెళ్తాను అని చెప్తాడు. ముగ్గురు కిందకు వచ్చాక చూస్తే వర్షం పడుతూ ఉంటుంది. జియాన్ని అంబ్రెల్లాస్ తీసుకురమ్మంటే నేను మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్ళను అని చెప్తాడు. లించెన్ కి అర్థమై సర్లే మళ్ళీ నేనే వెళ్ళాలా, నాకు తప్పుతుందా అని పైకి వెళ్ళి అంబ్రెల్లాస్ కోసం అని వెళ్తుందన్నమాట. లించెన్ పైకి వెళ్ళాక జియాన్ హీరోని నీకంత ధైర్యం ఉంటే నువ్వే వెళ్ళి లించెన్ ని ఆ లెటర్ లో ఏముందో అడగకపోయావా అంటాడు. హీరో ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళి లించెన్ రెయిన్ ట్రామా జరిగిన డేని గుర్తు తెచ్చుకుంటాడు. మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తాడు త్వరగానే. లించెన్ వాళ్ళందరికీ అంబ్రెల్లాస్ తెచ్చి ఇస్తుంది. హీరోకి మళ్ళీ ఎవరో మిస్టీరియస్ గా పర్సన్ పొదల్లో దాక్కుని వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. హీరో వెంటనే అలర్ట్ అయ్యి జియాన్ వెంటనే లించెన్ ని పైకి తీసుకుని జాగ్రత్తగా ఉండండి, ఏ పరిస్థితుల్లోనూ తన ఒక్కదాన్ని వదలకు అని చెప్పి అంబ్రెల్లా వేసుకుని బయటికి ఆ పర్సన్ ని వెతకడానికని వెళ్తాడనమాట. కొంత దూరం వెళ్ళాక హీరోకి ఒక పర్సన్ అయితే కాల్ చేసి నేను నీకు గుర్తున్నాను లూషన్ అని అడుగుతాడు. సీన్ ని మనకి ఫ్లాష్ బ్యాక్ కి చూపిస్తారు. లించెన్ ట్రామా జరిగినప్పటికీ షిఫ్ట్ చేస్తారనమాట. ఎవరో ఒక పర్సన్ లించెన్ ని గట్టిగా ఒక ఐరన్ రాడ్స్ ఉన్న వాల్ మీదకి అయితే విసురుతాడు. హీరో వెనక నుంచి వెళ్లి ఆ పర్సన్ ఆపడానికి ట్రై చేస్తాడు. ఆ పర్సన్ ని ఆపేంత బలం హీరోకి ఆ ఏజ్ లో లేదు కాబట్టి హీరో తన చేతుల్లో తన్నులు తింటాడు, చాలా తన్నులు తింటాడు అనమాట. ఆ పర్సన్ లూషన్ ని బ్లడ్ వచ్చేలాగా రాడ్ తో కొడతాడు. తన హిప్ మీద కూడా చాలా బాగా దెబ్బలు కొడతాడనమాట. లూషన్ అంత బాధలో కూడా నువ్వు ఈ రోజు ఎంత ఎక్కువ హింసిస్తే రేపు నీకు అన్ని ఇయర్స్ ప్రిజన్ లో శిక్ష పడుతుంది అంటాడు. ఆ పర్సన్ లూషన్ ని ఇంకా గట్టిగా కొడతాడు. లూషన్ ఆ పర్సన్ కాళ్ళు పట్టుకుని అతన్ని వెళ్ళనీకుండా ఆపి నేను ఆల్రెడీ పోలీసులకి కాల్ చేశాను అంటాడు. ఆ పర్సన్ లూషన్ ని తలమే కొట్టేస్తాడు అనే టైంకి పోలీసులు వచ్చి ఆ పర్సన్ ఆపుతారు. ఆ పర్సన్ వెళ్తూ లూషన్ తో నిన్ను వెంటాడు మరీ చంపుతాను అని అంటాడు. అంతటితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో పాస్ట్ లో హీరోని కొట్టిన ఆ పర్సనే లూషన్ కళ్ళ ముందుకైతే వస్తాడు. అతను హీరోకి తన చేయిని చూపించి నీ వల్ల నేను నా ఫింగర్ ని కోల్పోయాను, నీ వల్లనే నేను 5 years ప్రిజన్ లో గడిపాను, ఆ 5 years లో చాలా జరిగిపోయింది, మా అమ్మ ఇల్నెస్ వల్ల చనిపోయింది, మా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, నా వైఫ్ ఎవరితోనో వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు, అది నీ వల్లే నాకు జరిగిన నష్టం, ఒకవేళ ఆ రోజు నువ్వు రాకపోయి ఉంటే అంటాడు. లూషన్ ఆ పర్సన్ తో నువ్వు క్రైమ్ చేసే ముందు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించాల్సింది కదా, నేను నీకు ముందే చెప్పాను కదా అంటాడు.
ఆ పర్సన్ హీరోతో, నన్ను తప్పు పట్టుకో, నేను ఆ రోజు డ్రింక్ చేసి ఉన్నాను కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. ఆ రోజు అలా జరగడానికి రీజన్ నువ్వే. ఆ రోజు నువ్వు రాకపోతే నేను ప్రిజన్కి వెళ్ళేవాడినే కాదు. నువ్వు నా మీద రేప్ కేసు కూడా పెట్టించావంటగా. ఆ పిల్లే నా మీద కేసు వేయలేదు. నేను రిలీజ్ అయ్యాక జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేద్దాం అనుకున్నా, కానీ నేను వదలలేకపోయాను అంటాడు. లూషన్ అతన్ని నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి ఆ పర్సన్, నేను ఆ విషయాన్ని వదిలేద్దాం అనుకున్నప్పుడు అదే పిల్ల టీవీలో కనిపించింది, అందుకే నేను అమ్మాయిని చంపుదామని వెళ్ళాను. కానీ హాస్పిటల్లో టీవీలో చూసి నేను రాంగ్ పర్సన్ని టార్గెట్ చేశానని తెలుసుకున్నాను. అప్పుడే టీవీలో మీ ఇద్దరిని చూశాను. నాకు లైఫ్ లేకుండా చేసిన ఆ స్టూడెంట్స్ ఇద్దరు ఒకళ్ళు యాక్ట్రెస్ లైఫ్ అండ్ ఒకళ్ళు CEO లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. లూషన్ నేనేం చేస్తానో ఎవరూ గెస్ చేయలేరు అని చెప్తాడు. లూషన్ అతనితో, నేను బతుకుండగా నువ్వు లించన్ని ఏమీ చేయలేవు అని వార్నింగ్ ఇస్తాడు. హీరో ఒక్కసారిగా తన బాడీలో ఏదో పెయిన్ వచ్చినట్టు అవుతుంది. ఆ పర్సన్ హీరోతో, కంగారు పడుకు లూషన్, నేను నిన్ను చంపనులే, నీ హోటల్ రెప్యుటేషన్ నాశనం చేశాను, తర్వాత అందరూ నిన్ను అసహించుకునేలా చేస్తాను, నువ్వేవేవైతే నన్ను ఎక్స్పీరియన్స్ చేసావో నువ్వు కూడా ఆ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తాను, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అని తన పాకెట్ లోంచి ఏదో ఒక పేపర్ లాంటిది విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూషన్ ముందు కదలలేక కిందనే పడిపోతాడు. అతను అలానే ఆ పేపర్ ని తన చేతిలోకి తీసుకుని చూస్తాడు. అందులో లూషన్ అండ్ లించన్ ఫేసెస్ మీద క్రాస్ మార్క్ వేసి ఉంటుంది. లూషన్ లించన్ కి కాల్ చేస్తాడు, కానీ ఆ అమ్మాయి తన ఫోన్ ని తనతో తెచ్చుకుని ఉండదు. తర్వాత జియాన్ అండ్ లించన్ డిన్నర్ చేస్తున్నట్టు మనకు చూపిస్తారు. ఒక లేడీ పొరపాటున కాలు జారి కింద పడుతుంది. తన చేతిలో హాట్ వాటర్ గ్లాస్ ఉంటుంది. అది లించన్ మీద పడతాయేమో అని జియాన్ తన చేతిని అడ్డు పెడతాడు. ఆ అమ్మాయి వాళ్ళకి సారీ చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది. జియాన్ చేయిని చూస్తే చాలా రెడ్గా అయి ఉంటుంది. నువ్వు బానే ఉన్నావు కదా అని లించన్ జియాన్ అడిగితే అతనేమో స్మైల్ చేస్తూ, నాకేం కాలేదులే, బానే ఉన్నాను అంటాడు. లించన్ అతను చేయి పట్టుకుని, నువ్వు ఎలా స్మైల్ చేయగలుగుతున్నావు, అంత రెడ్గా అయిందో నీ చెయ్యి, పెయిన్ ని హైడ్ చేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతుంది. జియాన్ లించన్తో, నాకేం కాదులే, నా చేయి మీద వాత పడినా అంత ప్రాబ్లం ఉండదు, కానీ నువ్వు ఒక అమ్మాయి కదా, నీ చేయి మీద వాత పడితే నువ్వు పెళ్లి చేసుకోలేవు, నా చేతి మీద ఉంటే నేను ఇంకా కూల్గా కనిపిస్తాను అంటాడు. లించన్ జియాన్తో, హ్యారీ పాటర్ మాత్రమే స్కార్తో అందంగా ఉంటాడు, నువ్వు కాదు అని అంటుంది. ఇంతలో హీరో అక్కడికి ఫుల్గా తడిచిపోయి వస్తాడు. ఇంకా హీరో ఫుడ్ కూడా తినకుండా హాట్ వాటర్ని తీసుకుంటాడు. వాళ్ళ దగ్గరికి ఒక ఫ్యాన్ వచ్చి, నేను లిన్లు కపుల్కి పెద్ద ఫ్యాన్ని, నన్ను వీళ్ళతో ఫోటో తీస్తారా అని జియాన్కి ఫోన్ ఇస్తుంది. ఫొటోస్ దిగటం అయిపోయాక హీరో లించన్ రూమ్ దాకా డ్రాప్ చేస్తాడు. జియాన్కి తోడుగా ఉందా అని అడుగుతాడు లూషన్ లించన్ని. లించన్ సమాధానంగా, తన ఆఫీస్లో ఉంటుంది, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అని చెప్పి డోర్ క్లోజ్ చేయబోతుంటే హీరో ఆపి రూమ్లోకి వెళ్ళి, ఈ ఒక్క నైట్ నేను ఇక్కడ స్టే చేస్తాను, ఇది చాలా లేట్ అయిపోయింది కదా, అంత దూరం నేను ట్రావెల్ చేయలేను అంటాడు. లించన్ డోర్ క్లోజ్ చేసి వచ్చి, ఎందుకు, అయినా నా దగ్గర ఒక బెడ్రూమే ఉంది అంటుంది. లూషన్ లోపలికి వచ్చి ఆ రూమ్ లో ఇంకెవరైనా ఉన్నారా అని చెక్ చేసి విండోస్ అండ్ కర్టెన్స్ అన్ని క్లోజ్ చేస్తాడు. ఎందుకంటే ఆ పర్సన్ హీరోకి వార్నింగ్ ఇచ్చాడు కదా, అందుకని. లించన్ ని కాపాడటానికి లించన్ వద్దనేసరికి హీరో, నువ్వు నాకు 115,000 యాన్ ఇవ్వాలనుకుంటా అంటాడు. లించన్ అతనితో, మీరు టైర్డ్ గా ఉన్నారా మిస్టర్లు, నేను వెళ్ళి టీ చేసుకొని వస్తా అని కిచెన్ లోకి వెళ్తుంది. లించన్ కి టీ చేస్తున్నప్పుడు లిన్వాన్తో కలిసి దిగిన ఫొటోస్ ని హాల్లో తగిలించినట్టు గుర్తొస్తుంది. వెంటనే అక్కడికి పరిగెత్తుకొని వస్తుంది. హీరో అప్పటికే ఆ ఫొటోస్ అన్ని చూసేసి ఉంటాడు. ఇంకా లించన్ ని, నీకు ట్విన్ సిస్టర్ ఉందా, నిజంగా మీ ఇద్దరు చూడటానికి ఒకేలా ఉన్నారు అని అంటాడు. లించన్ లూషన్ ని ఒక ఫోటో చూడకుండా అడ్డుంటుంది. ఇంకా హీరోతో, ఒక్కసారి మా అమ్మ కూడా మమ్మల్ని గుర్తుపట్టలేదు మిస్టర్లు, నేను టీ పెట్టాను రండి తాగుతురు గానీ అంటుంది. హీరో అక్కడ నుంచి కదలేపోతాడు. పక్కకి లించన్ మీద చేసి పడకుండా నిలబడగలుగుతాడు. లించన్ అతన్ని టచ్ చేసి చూస్తే ఫుల్ ఫీవర్ గా ఉంటుంది హీరోకి. అమ్మాయి అతనికి హెల్ప్ చేస్తానని చెప్పి తలని గోడకి చాలా సార్లు కొడుతుంది. ఫైనల్లీ అలాగలా హీరోని సోఫాలో కూర్చోబెట్టగలుగుతుంది. హీరో సోఫాలో పడుకున్నాక తను కూడా వెళ్లి తన బెడ్రూమ్ లో పడుకుంటుంది. బయట వర్షం పడుతూ ఉరుములు వస్తున్నాయి. ఆ సౌండ్స్ కి లించన్ భయం వేసి నిద్రపోలేకపోతుంది. బయటకు వచ్చి హీరో సోఫా దగ్గర కూర్చుని, లూషన్ నువ్వు ఎందుకు నన్ను వదిలేసి 6 years దూరంగా వెళ్ళిపోయావు, సడన్ గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయావు అని సాడ్ గా అడుగుతుంది. ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరోకి చాలా సీరియస్ ఇంజురీస్ అయ్యాంట ఆ పర్సన్ కొట్టడం వల్ల. ఇంకా హీరోకి హిప్ జాయింట్ సర్జరీ కూడా చేయాలంట. అది చాలా రిస్కీ సర్జరీ అని డాక్టర్ వాళ్ళ అమ్మకి చెప్తుంది. ఇంకా అది జరిగాక అతను లేచి నిలబడతాడో లేదో కూడా గ్యారంటీ లేదంట. చైనా హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అమెరికాలో అవైలబుల్ గా ఉందని లూషన్ ని అమెరికన్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలని డాక్టర్ హీరో వాళ్ళ మమ్మీతో డిస్కస్ చేస్తుంది. డాక్టర్ ఇదంతా చెప్పేటప్పుడు లూషన్ వాళ్ళ మమ్మీ చాలా అంటే చాలా బాధగా ఏడుస్తుంది తన కొడుక్కి ఇలా అయినందుకు. వాళ్ళ మమ్మీ లూషన్ కి స్పృహ వచ్చాక అతన్ని అమెరికాకైతే ఒప్పిస్తుంది. ఎలా అంటే వాళ్ళ డాడీ అక్కడ ఒక హోటల్ నడుపుతున్నాడంట, ఇంకా వాళ్ళ బ్రదర్ అమెరికాలోనే చదువుకుంటున్నాడంట. అది చెప్పాక ఇంకా లించన్ గురించి చెప్తుంది. అప్పుడు అతను ఒప్పుకుంటాడు. దీంతో ఫ్లాష్ బ్యాక్ ని ఏం చేసి మళ్ళీ ప్రెసెంట్ కి షిఫ్ట్ చేస్తారు. లించన్ లూషన్ ఫేస్ దగ్గరికి తన చైన్ తీసుకెళ్తుంది. ప్రెసిడెంట్ సడన్ గా లించన్ చైన్ పట్టుకుంటాడు. లూషన్ ని టచ్ చేయడానికి తన చైన్ లూషన్ ఫేస్ దగ్గరికి తీసుకెళ్తుంది కదా. లూషన్ వెంటనే లించన్ చైన్ పట్టుకుని, మిస్ లిన్ అర్ధరాత్రి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతాడు. లించన్ ఏమో, దోమలు కొడుతున్నాను, ఈ రోజు మీరు నా గెస్ట్ కదా, మిమ్మల్ని దోమలు కొట్టకుండా నేను వాటిని కొడుతున్నాను అని చెప్తుంది. గాల్లో క్లాప్స్ కొడుతుంది. ప్రెసిడెంట్ కి అక్కడ ఉన్న టేబుల్ మీద దోమల బ్యాట్ కనిపిస్తుంది. లూషన్ నవ్వుకుంటూ నిద్రపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ జియా అక్కడికి వచ్చి సోఫా మీద ఉన్నది లించన్ అనుకుని దిండుతో కొట్టి, ఏ లేకు ఎంతసేపు పడుకుంటావు, షూటింగ్కి వెళ్ళాలి అని అరుస్తుంది. కానీ అక్కడ లూషన్ ఉండడం చూసి దడుచుకొని అరుస్తుంది. ఆ దెబ్బకి లించన్ రూమ్ లోంచి బయటికి లేచి వస్తుంది. జియా లించన్ ని పక్కకు తీసుకెళ్లి, ఏం జరుగుతుంది ఇక్కడ, మీ ఇద్దరు కలిసి ఉంటున్నారా అని అడుగుతుంది. లించన్ నిద్రమత్తులు, అలా ఏం లేదు, అతను నిన్న ఒక నైట్ ఇక్కడ ఉంటానని చెప్పాడు అని అరుస్తుంది. జియా మొహమాటంగా వాళ్ళతో, ఏం పర్లేదు, నేను ఇద్దరిని సెట్ కి ఒకే టైంకి పంపేస్తాను, మీరు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన షూట్ చేసే ఫస్ట్ ఎపిసోడ్ ఇది, డేటింగ్ స్పెషల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
తర్వాత లియాన్ హోటల్ నుంచి బయటకు వస్తుంటే మీడియా వాళ్ళందరూ లియాని చుట్టుముట్టేసి లిన్వాన్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ఆ నైట్ మిస్టర్లు డిన్నర్ కి జాయిన్ అయ్యారా లేదా, మీరు లిన్వాన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా కాదా అని అడుగుతూ ఇబ్బంది పెట్టేస్తారు. లియాన్ మీడియా వాళ్ళతో సారీ నేను మాట్లాడాల్సిన ప్లేస్ ఇది కాదు అని చెప్పి కార్లో వెళ్ళిపోతుంది. తనతో పాటు లియాన్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. కార్ ఎక్కాక లియాన్ తన అసిస్టెంట్ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నన్నే ఆ లిన్వాన్ గురించి అడుగుతారు, అది కూడా లూషన్ రిలేషన్ అనౌన్స్ చేసిన తర్వాత, ఇప్పుడు స్పాట్ లైట్ లో కూడా అదే ఉంటుంది అని అంటుంది. లియాన్ అసిస్టెంట్ లియాన్ తో నిన్న వాళ్ళు అనౌన్స్ చేసినాక నుంచి 200,000 ఫాలోవర్స్ పెరిగారు, ఇంకా 12 ప్లేసెస్ లో మీకన్నా ఎక్కువ స్టార్డమ్ వచ్చింది అని ఫొటోస్ చూపిస్తుంది. లియాన్ అసిస్టెంట్ తో అసలు ఇదివరకు నేనే స్టార్ని, ఇప్పుడు నా ప్లేస్ ఆ లిన్వాన్ కొట్టేసింది, లీమోతో మాట్లాడావా అని తన అసిస్టెంట్ని అడుగుతుంది. తన అసిస్టెంట్ మాట్లాడాను మేడం అని చెప్తుంది. సరే లిన్వాన్ని కిందకి నెట్టి నా ప్లేస్ని నేను మళ్ళీ తెచ్చుకుంటాను అని లియాన్ అంటుంది. అప్పుడే లియాన్ ఫోన్కి జాంబే హాస్పిటల్ VIP రూమ్ 1008 నువ్వు వస్తే బాగుంటుంది అని మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చేసింది నిన్న హీరోకి వార్నింగ్ ఇచ్చిన పర్సన్ అని మనకు తెలుస్తుంది. దాన్ని లియాన్ అంతగా పట్టించుకోదనమాట. నెక్స్ట్ సీన్ లో షూటింగ్ డబుల్ డేట్ కాన్సెప్ట్ అని చెప్తారు. అందులో లూషన్ అండ్ లించన్ మాల్లో డేట్కి వస్తారంట. సడన్ గా అనుకోకుండా లీమో అండ్ లియాన్లు లించన్ కపుల్ ని కలుస్తారు. అది ఈ రోజు రాసిన స్క్రిప్ట్ అని డైరెక్టర్ లియాన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత షూట్ స్టార్ట్ అయ్యాక లూమో అండ్ లూయాన్ వాళ్ళు డేటింగ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. డైరెక్టర్ వాళ్ళని మీరు నిజంగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారా అని అడుగుతాడు. ఎస్ అని లీమో అండ్ లియాన్ ఇద్దరు అంటారు. మేము షూట్స్ ద్వారానే కలిసాము, సో అనౌన్స్మెంట్ కూడా ఇక్కడే ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్తారు. డైరెక్టర్ మాట్లాడుతూ సో మనకి ఈ రోజు షూట్ లో ఇద్దరు రియల్ లైఫ్ కపుల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటాడు. షూట్ లో క్లా మెషిన్ దగ్గర లీమో లియాన్ కోసం బొమ్మల్ని తీస్తూ ఉంటాడు. లియాన్ చాలా హ్యాపీగా వాటిని తీసుకుని లించన్ కి చూపిస్తుంది. ఇటు చూస్తే హీరో ఒక బొమ్మ కూడా తీయడనమాట. ఏంటి నువ్వు వాళ్ళని బొమ్మలు తీసాను, ఒక బొమ్మ కూడా తీయలేవా అని లించన్ లూషన్ అడుగుతుంది. లూషన్ ఏమో ఇది నా ఫస్ట్ టైం క్లా మెషిన్ గేమ్ ఆడటం, నీకు బొమ్మలు కావాలా అని లించన్ అడుగుతాడు. కావాలి అని లించన్ అనగానే లియాన్ ఏమో లించన్ దగ్గర ఒక బొమ్మ కూడా లేదు అని ఎక్కిరిస్తుంది. లూషన్ ఒక లేడీకి సైగ చేయగానే ఆ లేడీ క్లా మెషిన్స్ అన్నిటి కీస్ ని లించన్ కి ఇచ్చి మీకోసం మిస్టర్లు అన్ని బొమ్మల్ని ఎప్పుడో కొనేశారు మిస్లిన్ అని చెప్తుంది. లించన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోకి థ్యాంక్స్ చెప్పి దీనికి నేను డబ్బులు పే చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూషన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత బట్టల దగ్గరికి వెళ్తారు. ఇద్దరు ఒకే డ్రెస్ ని చూసి లాక్కుంటూ ఉంటారు, లియాన్ అండ్ లించన్. ఫైనలీ అది లియాన్ చేతిలో ఉంటుంది. లియాన్ లూషన్ తో మిస్టర్లు మీరు ఆ బొమ్మలు కొన్నట్టు లిన్వాన్ కి ఈ డ్రెస్సులు కొనకండి బాగోదు అని చెప్పి ఆ డ్రెస్ ని లీమోకి చూపించి డార్లింగ్ నేను ఈ డ్రెస్ కొనుక్కోనా అని అడుగుతుంది. లీమో కూడా అఫ్ కోర్స్ హనీ నీకోసం ఏదైనా తీస్తాను అని తన క్రెడిట్ కార్డ్ ని లియాన్ కి ఇస్తాడు. లియాన్ డ్రెస్ ట్రై చేయడానికి వెళ్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు అని లించన్ లూషన్ అడిగితే లూషన్ ఏమో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటాడు. లియాన్ ఆ డ్రెస్ వేసుకొచ్చి లీమోని ఎలా ఉన్నాను అని అడుగుతుంది. లీమో ఏమో ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది, నీకు యూనిక్ లుక్ వచ్చింది ఈ డ్రెస్ వల్ల అంటాడు. అప్పుడే పక్క నుంచి ఇద్దరు లేడీస్ సేమ్ అదే డ్రెస్ వేసుకొచ్చి థ్యాంక్ యూ మిస్టర్లు అని చెప్తారు. ప్రెసిడెంట్ అండ్ లించన్ నవ్వుకుంటారు. లీమో అండ్ లియాన్ ఏమో షాక్ అయిపోతారు. లియాన్ లించన్ తో హే లిన్వాన్ నువ్వు కావాలని చేసావు కదా ఇదంతా అంటుంది. ప్రెసిడెంట్ లూషన్ లియాన్తో నువ్వు లిన్వాన్ కి కొనలేనన్నావు కానీ బయట వాళ్ళకి కాదుగా అంటాడు. ఇప్పటి వరకు జరిగిన 2 సీన్స్ లో కూడా లిన్వాన్ అండ్ లూషన్ ఎక్కువ కెమిస్ట్రీని స్క్రీన్ మీద చూపించారు. సో నెక్స్ట్ నలుగురు లంచ్ కి వెళ్తారనమాట. లంచ్ చేస్తున్నప్పుడు లీమో లియాన్ కి ఒక చైన్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. లించన్ ప్రెసిడెంట్ కి సైగ చేసి కింద కొంగమని పక్కనున్న షాప్ కి వెళ్లి 10 యాన్ రింగ్ కి తీసుకురా నేను పే చేస్తాను అని చెప్తుంది. హీరో ఏమో నా దగ్గర ఆల్రెడీ ఉంది అను తను ప్రీవియస్ ఎపిసోడ్ లో పట్టుకున్న రింగ్ లించన్ కి ఇచ్చి నా దగ్గర ఆల్రెడీ ఉంది అని చెప్తాడు. లించన్ ఏమో ఎందుకని పద్దాక ఈ రింగ్ ని నీతో తిప్పుకుంటావు అని అంటుంది. దాని కాస్ట్ 90 అని అంట. అయినా పర్లేదు నేనే పే చేస్తాలే అని ఆ రింగ్ పెట్టుకుని లించన్ అందరికి మిస్టర్లు నాకు ఈ రింగ్ ఇచ్చారు అని చూపిస్తుంది. లియాన్ లించన్ కి #5 ట్రెండింగ్ టాపిక్ ని చూపిస్తుంది. అందులో లీ కపుల్ అని ఉంటుంది. అసలు మీరు ఎప్పటి నుంచి డేటింగ్ చేస్తున్నారు అని లించన్ అడుగుతుంది లియాన్ ని. లియాన్ ఏమో నిన్నటి నుంచి అని చెప్తుంది. ఒక్కరోజేనా మేము 2 వీక్స్ నుంచి డేట్ చేస్తున్నాము అని లించన్ అంటుంది. వీళ్ళిద్దరు వాదించుకుంటారనమాట. మేము పేరెంట్స్ ని మీట్ అవడానికి రెడీగా ఉన్నాం అని లియాన్ అంటే లించన్ ఏమో మేము ఆల్రెడీ మీట్ అయ్యామంటుంది. మేము లివింగ్ టుగెదర్ లో ఉండాలి అని అనుకుంటున్నాం అని లియాన్ అంటే లించన్ ఏమో మేము ఆల్రెడీ ఉంటున్నాం అని పొరపాటున చెప్పేస్తుంది. జియాతో పాటు లూషన్ లియాన్ లీమో అండ్ షూట్ క్రూ అందరూ షాక్ అయిపోతారు. షో డైరెక్టర్ జియాని వీళ్ళు నిజంగానే కలిసి ఉంటున్నారా అని అడుగుతాడు. జియా అవును అంటుంది. లూషన్ కూడా స్మైల్ ఇస్తాడు. పైకి లేచి లించన్ పక్కకు వచ్చి నుంచుని లిన్వాన్ చెప్పింది కరెక్టే మేము కలిసి ఉంటున్నాము అని అనౌన్స్ చేస్తాడు. అందరూ క్రూ జియాతో సహా క్లాప్స్ కొడతారు. లియాన్ షాక్ అయిపోతుంది. తర్వాత లియాన్ అండ్ లీమో పక్కకు వచ్చాక లియాన్ లీమోతో వాళ్ళు లివింగ్ టుగెదర్ లో ఉన్నారు, మనం ఇంకా దాన్ని దాటి ఎలా వెళ్ళగలం అంటుంది. దానికి లీమో హానెస్ట్ గా చెప్పాలంటే నిజంగానే నువ్వు నాకంటే ఇష్టం, లియాన్ విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్ అని లియాన్ కి ప్రపోజ్ చేస్తాడు. కానీ లియాన్ లీమోతో ఏంటి లీమో మనం జస్ట్ షోలో యాక్ట్ చేస్తున్నామంటే పబ్లిసిటీ కోసం, నీతో గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే నేను ఇంకా ఎక్కువ పాపులర్ అవుతానా అని హార్ష్ గా అంటుంది. పాపం లీమో మనసు ముక్కలైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మిస్టీరియస్ పర్సన్ లియాన్ కి కావాలని టచ్ అయ్యి తన్ని క్రాస్ చేసి వెళ్తాడు. తర్వాత లియాన్ కి హాస్పిటల్ VIP రూమ్ అని మళ్ళీ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ సీన్ లో ముగ్గురు రిపోర్టర్స్ లించన్ లూషన్ అండ్ జాని ఫాలో అవుతూ ఇంటికి కూడా వచ్చేస్తుంటారు. జియా అండ్ లించన్ లూషన్ కి ఫేక్ కపుల్ లివింగ్ టుగెదర్ అనే కాంట్రాక్ట్ ఇచ్చి చదవమంటారు. లూషన్ ఏమో దీనికి కూడా కాంట్రాక్టా అని
అని షాక్ అవుతాడు. లించన్ ప్రెసిడెంట్ తో, మిస్టర్ లూ నేను ప్రామిస్ చేస్తున్నాను మీ లైఫ్ ని నేను డిస్టర్బ్ చేయను, ఈ కాంట్రాక్ట్ జరిగినంత టైంలో మనం సెపరేట్ గానే ఉందాం అంటుంది. జియా హీరోతో, మిస్టర్ లూ 15 days మాత్రమే ఈ కాంట్రాక్ట్, ఆ తర్వాత జనాలు కొంచెం డైవర్ట్ అవుతారు కదా, ఆ 15 days తర్వాత మీరు బ్రేకప్ చేసుకున్నారు అని అనౌన్స్ చేసేద్దాము అని చెప్తుంది. దానికి ప్రెసిడెంట్ లూషన్, ఈ 15 days యాక్ట్ చేసినందుకు మీరు నాకు ఎంత పే చేస్తారు అని అడుగుతాడు. లించన్ లూషన్ కాలు పట్టుకుని ఏడుస్తూ, మిస్టర్ లూ నాకున్నవి 115,000 మాత్రమే, ఇంకా నేను ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టుకోవాలి అని అంటుంది. ప్రెసిడెంట్ లించన్ తో మాట్లాడుతూ, నువ్వు ఒక కండిషన్ ఒప్పుకుంటే నేను 115,000 తీసుకోను అని చెప్తాడు. ఏంటది అని లించన్ అడుగుతుంది. సరే విను, నువ్వు షూట్ కి తప్ప అసలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ వెళ్లాల్సి వస్తే నాకు ఇన్ఫార్మ్ చేసి ఎవరో ఒకరిని నీకు తోడుగా తీసుకెళ్ళాలి, నీ పని అయ్యే వరకు వాళ్ళు నీ పక్కనే ఉంటారు, లేకపోతే నాకు నా 115 పే చేసే అని చెప్తాడు ఫైన్ గా. లించన్ డీల్ ఓకే అంటుంది. కానీ కొన్ని రోజుల్లో లించన్ కి యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయంట. జియా లించన్ ని పక్కకు తీసుకెళ్లి, నీ ఎగ్జామ్స్ ఎప్పుడు అని అడుగుతుంది. వీళ్ళు షూట్ చేసేది లించన్ చదువుకునే యూనివర్సిటీలోనే అంట. కొన్ని రోజుల తర్వాత షూట్ గ్యాప్ అప్పుడల్లా లించన్ ని ఎగ్జామ్ కి తీసుకెళ్తానని జియా ప్రామిస్ చేస్తుంది. ఇంకా తర్వాత రోజు లించన్ కి షెడ్యూల్ లేదు, అంతా ఫ్రీ అంట. లించన్ జియాతో, రేపు నేను ఫ్రీయే కదా, నేను లిన్వాన్ని విజిట్ చేయడానికి వెళ్తాను అని అంటుంది. జియా సమాధానంగా, సరే వెళ్దు కానీ లూషన్ కి తెలియకుండా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది. నెక్స్ట్ మార్నింగ్ లించన్ రెడీ అయ్యి మెల్లగా పైనుంచి కిందకు వస్తుంది. లూషన్ ఆ అమ్మాయిని చూసి, ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పకుండా అని అడుగుతాడు. లించన్ ఏమో, నాకు బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్తుంది. ప్రెసిడెంట్ తనతో, ఏం పర్లేదు నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్తాడు. ఎందుకు నేనే వెళ్ళిపోతానుగా అని లించన్ అంటుంది. హీరో ఆ అమ్మాయితో, రూల్స్ ప్రకారం నువ్వు ఒక్కదాన్ని బయటకు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే ఫైన్ కట్టాలి, క్యాషా బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తావా అని అడుగుతాడు. సరే నేను మీతోనే వస్తాలే అని లించన్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లూషన్ బయట, ఆ రిపోర్టర్స్ ఉన్నారు మర్చిపోయావా అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో జాంగ్బై హాస్పిటల్ కి లూషన్ లించన్ ని తీసుకొచ్చినట్టు చూపిస్తారు. లించన్ ఒకటే లోపలికి వెళ్తుంది, హీరో బయట నా కార్ లోనే ఉంటాడు. లించన్ వెళ్ళాక లూ ఫెంగ్ ల్యాప్టాప్ తో ఆ కార్ లోకి వస్తాడు. వాడు లూషన్ తో, ఒరే అన్నయ్య నువ్వు నిజంగానే లిన్వాన్తో ఉంటున్నావా అని అడుగుతాడు. లూషన్ ఏమీ మాట్లాడకుండా, నేను అడిగింది దొరికిందా ఫుటేజ్ అని అడుగుతాడు. లూఫెంగ్ కూడా ఎంట్రన్స్ సీసీటీవీ ఫుటేజ్ ని హీరోకి చూపిస్తాడు. అందులో 6 years బ్యాక్ హీరోని కొట్టిన ఆ పర్సన్ ని చూసి ఇద్దరు షాక్ అవుతారు. లూఫెంగ్ లూషన్ తో, మరి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేద్దామా అని అడుగుతాడు. సీన్ ని అక్కడితో కట్ చేసి హాస్పిటల్లోకి లిన్వాన్ రూమ్ కి షిఫ్ట్ చేస్తారు. లించెంగ్ జియాతో, మేబీ టార్గెట్ నేనేనేమో, వాళ్ళు పొరపాటున లిన్వాన్ ని చూస్ చేసుకున్నారేమో అని అంటుంది. జియా ఏమో, నువ్వు చిన్నప్పటి నుంచే ఎవరితోనైనా గొడవ పడ్డావా అని లించెన్ అడిగితే, తను 5 years నుంచి చేసిన ప్రతి పని జియాకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. జియాకి చిరాకు వచ్చేసి, ఆపమ్మ నువ్వు ఇన్ని గొడవలు పెట్టుకుంటే నీకు ఏ రోజు రెస్ట్ ఉండదు, రోజు నేను ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారంటుంది. హీరోకి లియాన్ అండ్ తన అసిస్టెంట్ హాస్పిటల్ కి వెళ్లడం కనిపిస్తుంది. అది లించెన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి లూషన్ అండ్ లూఫెంగ్ ఇద్దరు హాస్పిటల్ లోపలికి వెళ్తారు. లియాన్ రూమ్ 1008 కి రాబోతుంటే లించెన్ బయటకు వస్తుంది. లూషన్ వెంటనే అక్కడికి వచ్చి లించెన్ తో, లియాన్ బయట ఉంది అని చెప్తాడు. జియా బయటకు వెళ్లి లియాన్ అండ్ తన అసిస్టెంట్ ని డిస్ట్రాక్ట్ చేయాలి అని అనుకుంటుంది. లియాన్, అసిస్టెంట్ అండ్ లూఫెంగ్ సేమ్ టైం కి అక్కడికి వస్తారు. లూఫెంగ్ జియాతో మాట్లాడుతుంటే జియాకి ఏం చేయాలో అర్థం కాక లూఫెంగ్ ని కిస్ చేస్తుంది. లియాన్, అసిస్టెంట్, లియాన్ అండ్ లూఫెంగ్ ముగ్గురు షాక్ అయిపోతారు జియా చేసిన ఈ సడన్ యాక్షన్ కి. లియాన్ జియాని, మేం జియా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. జియా ఆన్సర్ గా, నేను ఇక్కడికి నా బాయ్ ఫ్రెండ్ ని చూడటానికి వచ్చాను, వాడికి లోవర్ బాడీ త్వరలో ప్యారలైజ్ అయిపోతుంది అని చెప్తుంది. లియాన్ షాక్ అయ్యి, ఏంటి నీ బాయ్ ఫ్రెండా పారాలసిస్తా అని అడుగుతుంది. జియా ఆ మాట చెప్పాక లూఫెంగ్ జియా భుజం మీద పడతాడు. జియా మాట్లాడుతూ, అవును బాయ్ ఫ్రెండే, నన్ను జీవితాంతం లవ్ చేస్తాడు, అతన్ని కేరింగ్ గా చూసుకోవటం నా డ్యూటీనే కదా అని చెప్తుంది. వీళ్ళు మాట్లాడుకునేది లోపల నుంచి లూషన్ అండ్ లించెంగ్ వింటూ ఉంటారనమాట. జియా ఎంత చెప్పినా వినకుండా లియాన్ అండ్ తన అసిస్టెంట్ వాళ్ళని తోసుకుని లోపలికి వచ్చేస్తారు. హీరోకి ఏం చేయాలో తోచక లించెన్ జడకున్న రబ్బర్ బ్యాండ్ ని పీకేస్తాడు. లించెన్ ఏమో తన కళ్ళను వింతగా లాగుతుంది. లియాన్ వాళ్ళని చూసి, మిస్టర్ లూ అండ్ లిన్వాన్ మీరెందుకున్నారు ఇక్కడ అని అడుగుతుంది. లించెన్ లియాన్ వైపు వింతగా చూస్తూ, నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అని అంటుంది. లించెన్ హీరో వెనకాల దాక్కుంటుంది లియాన్ ఫోటో తీయబోతే. లియాన్ షాక్ అయ్యి, ప్లాస్టిక్ సర్జరీనా అని అడుగుతుంది. లియాన్ హీరోతో, మిస్టర్ లూ ఈ పిల్ల సర్జరీకి వచ్చింది, మరి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. హీరో తనకు ఆన్సర్ గా, నేను బిల్ పే చేయడానికి వచ్చాను, నీకు ఇక్కడ పనేంటి అని లియాన్ అడుగుతాడు. ఏమీ లేదని లియాన్ చెప్పి తన అసిస్టెంట్ ని బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత లూఫెంగ్ అండ్ లూషన్ ని లిన్వాన్ ని చూపించడానికి తీసుకెళ్తారనమాట జియా అండ్ లించెన్. లూఫెంగ్ షాక్ అయ్యి, లిన్వాన్ కి నిజంగానే ట్విన్ సిస్టర్ ఉందా అని అడుగుతాడు. జియా అతన్ని, నువ్వు నిజంగానే మిస్టర్ లూకి తమ్ముడువా అని అడుగుతుంది. లించెన్ మాట్లాడుతూ, తన నా ట్విన్ సిస్టర్, నా చెల్లి లించెన్ అని అంటుంటే నర్స్ వచ్చి, లిన్వాన్ ని విజిట్ చేయడానికి టైం అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రెసిడెంట్ లించెన్ తో, తిను లిన్వాన్ అయితే మరి నువ్వు అంటాడు. లించెన్ అండ్ జియా ఒకసారిగా షాక్ అయిపోతారు. లూషన్ వాళ్ళతో, నేను హై స్కూల్లో చదివేటప్పుడు సేమ్ నీ పేరుతోనే ఒక అమ్మాయి ఉండేది అని చెప్తాడు. లూఫెంగ్ షాక్ అయ్యి, అవునా అంటాడు. తర్వాత వాళ్ళ ఇంటికి రిటర్న్ అయ్యాక లించెన్ లూషన్ ని ఆ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దని ప్రెసిడెంట్ ఎటు వెళ్తే అటు వెళ్ళి అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత లించెన్ చదువుకుంటుంటే జియా లించెన్ కి వాళ్ళిద్దరి మీద వచ్చిన ఫ్యాన్ ఫిక్షన్ ని తనకి షేర్ చేస్తుంది. ఆ ఫిక్షన్ తమ్నెయిల్ లో ద బాసీ ప్రెసిడెంట్స్ లవ్లీ వైఫ్ అని ఉంటుందన్నమాట. ఆ తమ్నెయిల్ చూసి లించెన్ చేతిలోంచి బుక్ జారిపోతుంది. ఈ పిల్లకేమన్నా అయిందేమో అని లూషన్ పరిగెత్తుకుంటూ పైకి వస్తాడు. అప్పటికే లించెన్ పాజ్ చేస్తుంది ఆ ఫ్యాన్ ఫిక్షన్ ని. లూషన్ లించెన్ ని, ఏమైంది బానే ఉన్నావు కదా, ఎవరైనా ఎలాంటి అనానిమస్ కాలర్ మెసేజ్ ఏమన్నా చేశారా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు అని లించెన్ చెప్తే లూషన్, నాకు నీ ఫోన్ చూపించు అంటాడు. అలా వాదించుకుంటూ వైపు తగిలి లూషన్ లించెన్ మీద పడతాడు పొరపాటున.
పాజ్ అయిన ఫిక్షన్ కూడా వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో చెప్తుంది ఇక్కడ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. లూషన్ వెంటనే లేచి ఇదే నన్ను ఎగ్జామ్స్ కి చదువుకునేది అని అడిగి లించెన్ చెప్పేది కూడా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లించెన్ గట్టిగా అరుస్తుంది. నెక్స్ట్ డే లించెన్ చదువుకునే యూనివర్సిటీలో జరుగుతుంది. డైరెక్ట్ అని 2 hours హాస్పిటల్ కి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతుంది జియా. లూషన్ దాన్ని చూస్తాడు. జియా లించెన్ ఎగ్జామ్ హాల్ కి పంపించి తన ఎగ్జామ్స్ రాయిస్తుంది. అదైపోయాక త్వరగా రిటర్న్ అవుతుంటే లించెన్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి లించెన్ మీ అక్క వాళ్ళు ఇక్కడే షూట్ చేస్తున్నారు కదా, మా అందరికి ఒక ఫోటో దింపవా అని అడుగుతారు. లించెన్ కి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక తన ఫ్రెండ్ బ్యాగ్ లో చాక్లెట్ కనిపిస్తుంది. వాళ్ళతో నేను వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి వచ్చి ఆ చాక్లెట్ ని తినేస్తుంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి నాకు ఎలర్జీ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకోసారి చూద్దాంలే అని చెప్తుంది. లించెన్ బ్యాగ్ ఏమో తన ఫ్రెండ్ చేతిలోనే ఉండిపోతుంది. వాళ్ళందరి నుంచి తప్పించుకొని పారిపోతుంటే లించెన్ కి లియాన్ కనిపిస్తుంది. లియాన్ ని చూడగానే వేరే రూమ్ లోకి పరిగెత్తుకెళ్లి దాక్కుంటుంది. లించెన్ ఫ్రెండ్ ఏమో బ్యాగ్ పట్టుకుని లించెన్ వెనకాలే తిరుగుతుంది. లించెన్ ఒక క్లాస్ లోకి వెళ్ళింది కదా, తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి లించెన్ డోర్ ఓపెన్ చేయి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు దాక్కున్నావు అని అరుస్తుంది. లించెన్ తన ఫ్రెండ్ తో ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా పేరు అరవకు అని అంటుంది. లించెన్ అనే పేరు లియాన్ కి వినిపిస్తుంది. ఆ వాయిస్ లిన్వాన్ లాగా ఉందేంటి అని తన అసిస్టెంట్ తో అని ఆ రూమ్ వైపు వస్తుంది. అసిస్టెంట్ ఏమో లిన్వాన్ హాస్పిటల్లో ఉండాలి కదా అని లియాన్ తో అంటుంది. లియాన్ ఆ రూమ్ దగ్గరకు వచ్చి లిన్వాన్ ఏంటి నువ్వు ఇక్కడ దాక్కున్నా, హాస్పిటల్ కి వెళ్ళలేదా అని అడిగితే లించెన్ ఏమో నేను మేకప్ వేసుకుంటున్నానని చెప్తుంది. లియాన్ సర్లే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లించెన్ ఫ్రెండ్ ఆ రూమ్ కి తెచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళాక లించెన్ అని గట్టిగా అరుస్తుంది. లించెన్ అని వినపడగానే లియాన్ ఆగిపోయి లించెన్ అనుకుని తన అసిస్టెంట్ కి చెవిలో ఏదో చెప్తుంది. అలా చెప్పగానే లియాన్ అసిస్టెంట్ అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఇక లియాన్ ఆ రూమ్ వైపు చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వస్తుంది. లించెన్ తన ఫ్రెండ్ ని బ్యాగ్ లో పిల్స్ ఉన్న ఇవ్వు అని అడుగుతూ కళ్ళు తిరిగి పడిపోబోతుంది. కరెక్ట్ టైం కి వచ్చిన లూషన్ లించెన్ డ్రెస్ బయటికి కనిపించకుండా తన కోట్ ని కప్పి లించెన్ ని ఎత్తుకుంటాడు. లించెన్ ఫ్రెండ్ షాక్ అయ్యి లూషన్ అంటుంది. అప్పుడు ప్రెసిడెంట్ ఆ అమ్మాయితో ఈ పిల్లకి అలర్జీ అంట, వీళ్ళ అక్క నన్ను తినని పిక్ చేసుకోమని పంపింది అని చెప్తాడు. ఆ అమ్మాయి లించెన్ బ్యాగ్ ని లించెన్ మీద పెడుతుంది. లూషన్ లించెన్ ఎత్తుకొస్తుంటే లియాన్ ఆ కోట్ ని రిమూవ్ చేయాలనుకుంటుంది. కానీ లూషన్ తనని టచ్ చేయనివ్వడు. లిన్వాన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. లియాన్ ఏమో వాట్ ఏ కోఇన్సిడెన్స్ మిస్టర్లు అని అనుకుంటుంది. హీరో లించెన్ ని గ్రౌండ్ లో తీసుకెళ్లి టేబుల్ మీద కూర్చోబెడతాడు. లించెన్ ప్రెసిడెంట్ తో 2 pills ఈ బ్యాగ్ లో ఉన్నాయి అని చెప్తుంది. ప్రెసిడెంట్ ఆ పిల్స్ ని తీస్తాడు. నా దగ్గర వాటర్ లేవు అని చెప్తాడు. పర్లేదని లించెన్ ఒక పిల్ని చీకి మింగుతుంది. ఇంతలో లియాన్ అక్కడికి వచ్చి మిస్టర్లు ఎవరిది, లించెనా లిన్వానా అని అడుగుతుంది. ఇంకో పిల్ని లూషన్ వేసుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి లించెన్ ని కిస్ చేస్తూ ఆ పిల్ని లించెన్ కి వేస్తాడు, కోట్ తో కవర్ చేస్తూ. తర్వాత లూషన్ లియాన్ ని ఇప్పుడైనా నమ్ముతావా అని అడుగుతాడు. లించెన్ కోట్ ని తీసేసి ఏంటి నీకు ఎలాంటి పని లేదా, పద్ధతిగా నా చుట్టూనే తిరుగుతావు అంటుంది. లియాన్ లించెన్ ని మీ ఇద్దరు సిస్టర్స్ కదా, ఈ స్కూల్లోనే ఉన్నారా ఇద్దరు అని అంటుంది. పోయినసారి అది నీకు ఎలాంటి షాక్ ఇచ్చిందో మర్చిపోయావా లియాన్ అని లించెన్ అండ్ లూషన్ అక్కడి నుంచి వచ్చేస్తారు. పక్కకు వచ్చాక లూషన్ లించెన్ తో నీకు ఎలర్జీ ఉందని తెలుసు కూడా ఎందుకు వాడు జోలికి వెళ్ళావు, పద వెళ్దాం అని అంటాడు. లించెన్ ఏమో నాకు ఇంకా ఎగ్జామ్ ఉంది, నన్ను జియా వచ్చి తీసుకెళ్తుందిలే అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. తర్వాత సీన్ లో జియా అండ్ లించెన్ కూర్చొని మాట్లాడుకోవడం చూపిస్తారు. జియా మాట్లాడుతుంటే లించెన్ మైండ్ ఆబ్సెంట్ లాగా కూర్చొని ఉంటుంది. జియా లించెన్ ని కలిసి ఏమైంది నీకు, షూట్ లో కూడా ఇలానే ఉన్నావు, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ లాగా అని అడుగుతుంది. లించెన్ జియాతో మేబీ నేను లూషన్ ని లవ్ చేస్తున్నానేమో అంటుంది. జియా లించెన్ తో అరే ఏంటిది, రేపు నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఇంకా రేపు డ్రెస్ ఏంటో కూడా డిసైడ్ అవ్వలేదు, నువ్వేమో మళ్ళీ అదే అబ్బాయితో లవ్ లో పడ్డానని చెప్తున్నావు చిన్నప్పటి క్రష్ గురించి అని అంటుంది. లించెన్ ఏడుస్తూ 6 years అయిపోయింది, నేను మళ్ళీ వాడితోనే ఎందుకు లవ్ లో పడ్డాను అని అరుస్తుంది. జియా ఏమో మరైతే వెళ్ళి లూషన్ కి చెప్పచ్చు కదా అని సలహా ఇస్తుంది. లించెన్ తనతో ఎలా చెప్పను, నేను ఆల్రెడీ ఒకసారి కన్ఫెస్ చేశాను, తను మళ్ళీ నన్ను రిజెక్ట్ చేస్తే నేను ఇంకా ఎంబారస్ అయిపోతాను, ఇంకా మా కాంట్రాక్ట్ కూడా అవ్వలేదు, నేను తనతోనే ఇంకా కొన్ని రోజులు ఉండాలి కదా అంటుంది. జియా లించెన్ తో ఫ్యాన్ ఫిక్షన్ గురించి చెప్తుంది, ఇంకా వాటిని చూపిస్తుంది కూడా. అదేలా సేమ్ టైం కి లూషన్ లూఫెంగ్ ని ఫ్యాన్ ఫిక్షన్ అంటే ఏంటి అని అడుగుతాడు. లూఫెంగ్ ప్రెసిడెంట్ కి జియా పంపిన ఫిక్షన్ ని చూపించి మీ ఇద్దరి మీద ఫ్యాన్స్ రాసిన ఆర్టికల్స్ అండ్ స్టోరీస్ అని చెప్తాడు. లూషన్ ఆ ఫోన్ ని తీసుకుని వాటిని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు లించెన్ అండ్ లూషన్ ఇద్దరు అవి చదువుతారనమాట. జియా లించెన్ తో ఇదిగో ఈ ఫిక్షన్ చూడు అంటూ తన ఫోన్ ని లించెన్ కి ఇస్తుంది. లించెన్ ఏమో నువ్వు వాటిని తేవద్దు, నేను అసలు తల ఎత్తుకోలేకపోయాను అని అంటుంది. జియా తనతో చూడు, నువ్వు తనకి కన్ఫెస్ చేయాలి అనుకుంటే ముందు అతనికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేవో కనుక్కో, మన లవ్ ని కన్ఫెస్ చేయడం అంటే ఫైటింగ్ చేయడం లాంటిది అని మోటివేట్ చేస్తుంది. లించెన్ కూడా సరే బానే ఉంది చూద్దాంలే అంటుంది. ఇద్దరు చదువుకుంటారు. ఇంటికి రీచ్ అయ్యాక ఎఫ్ఎఫ్ లో క్యారెక్టర్స్ లో లీనమైపోతారు లించెన్ అండ్ లూషన్. లించెన్ చదివిన ఎఫ్ఎఫ్ ని ఫాలో అవుతుంది అండ్ లూషన్ కూడా తను చదివిన ఎఫ్ఎఫ్ ని ఫాలో అవుతాడు. ఇద్దరు డిఫరెంట్ వి చదివారు కాబట్టి జియా వేసిన ప్లాన్ అయితే ఫ్లాప్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతారు. ముందు డబ్ల్యూ కపుల్ అంటే లీమో అండ్ లియాన్ ని ఇన్వైట్ చేస్తారు. జియా లించెన్ ని ప్లాన్ సక్సెస్ అని అడిగితే లించెన్ ఏమో ఫెయిల్ అని చెప్తుంది. తర్వాత లిన్లో కపుల్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు. లించెన్ అందరికి హాయ్ నేను లిన్వాన్ అని విష్ చేసి కూర్చుంటుంటే లియాన్ లేసి నాకు ఒక క్వశ్చన్ ఉంది లిన్వాన్ అడగాలి అని అంటుంది అందరి ముందు. లిన్వాన్ నువ్వు నిజంగానే లిన్వాన్ వా అని అడుగుతుంది చాలా కాన్ఫిడెంట్ గా. ఏం జరిగిందో ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇందాక లియాన్ కాలేజ్ లో ఉన్నప్పుడు తన అసిస్టెంట్ కి చెవులో ఏదో చెప్పి పంపించింది కదా, తన్ని జాంగ్బై హాస్పిటల్ VIP రూమ్ 1008 అంటే లిన్వాన్ అడ్మిట్ అయి ఉన్న రూమ్ లోకి పంపుతుంది. అసిస్టెంట్ అక్కడికి వెళ్లి లిన్వాన్ ని చూసి షాక్ అయ్యి లియాన్ కి వీడియో కాల్ చేసి చూపిస్తుంది. తన కళ్ళ ముందే లిన్ లో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా వీడియో కాల్ లో తన అసిస్టెంట్ ఇంకో లిన్ ని చూపిస్తుందని లియాన్ షాక్ అయిపోతుంది. ఇప్పుడు లియాన్ కి అయితే అర్థమవుతుంది లిన్వాన్ అసలు అంత సాఫ్ట్ గా ఉండే అమ్మాయి నాతో ఇంత హార్ష్ గా ఎందుకు మాట్లాడుతున్నా అని. దీంతో ఫ్లాష్ బ్యాక్ ని ఎండ్ చేస్తారు.
లించెన్, జియా అండ్ లూషన్ షాకింగ్ ఫేస్ ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ ని ఎండ్. నిజంగా లిన్వానా అని అడుగుతుంది. నేనే లిన్వాన్ కాదనడానికి ప్రూఫ్ ఏంటి అని లించెన్ అంటుంది. అప్పుడు లియాన్ అందరి వైపు తిరిగి, సో మీ అందరికీ ఈ విషయం తెలియకపోవచ్చు, లిన్వాన్ కి ఒక ట్విన్ సిస్టర్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ డే షూట్ అప్పుడే వీళ్ళ టీంలో ఒక పర్సన్ కింద పట్టడం వల్ల ఆ హాస్పిటల్లో ఉన్నారంట. నేనైతే అది లిన్వాన్ అనే అనుకుంటున్నాను. షూట్ ని కంటిన్యూ చేయడానికే లించెన్ లిన్వాన్ ని రీప్లేస్ చేసింది, మీ అందరినీ మోసం చేసింది అని చెప్తుంది. మీడియా వాళ్ళందరూ దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ప్రెసిడెంట్ లెక్సీ, మిస్ లివ్ పబ్లిక్ లో ఒకరిని డిఫేమ్ చేయడం అంటే ఏంటో తెలుసా మీకు అని అడుగుతాడు. దానికి లియాన్ మిస్టర్ లూతో, లూ ఎవిడెన్స్ లేకుండా నేను ఇంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిజాలు మాట్లాడతానా అంటూ అసిస్టెంట్ తీసిన లిన్వాన్ హాస్పిటల్ ఫొటోస్ ని ఆ పెద్ద స్క్రీన్ మీద ప్లే చేస్తుంది. మీడియా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. సీన్ ని అక్కడికి కట్ చేస్తారు. లూఫెంగ్ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటుంటే ఒక ఎంప్లాయ్ వచ్చి, మిస్టర్ లూ ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఏదో తప్పు జరిగిందంట, మన పబ్లిక్ రియాక్టర్ టీం అక్కడికి వెళ్లి కాల్ చేశారు, మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని చెప్తుంది. అలా చెప్పగానే లూఫెంగ్ తన ల్యాప్టాప్ ని షట్ డౌన్ చేయకుండా వదిలేసి అలానే వెళ్ళిపోతాడు. ఆ రూమ్ కి ప్రెసిడెంట్ ఎన్మి అదే ఆ మిస్టీరియస్ పర్సన్ వచ్చి ఆ ల్యాప్టాప్ మొత్తం వెతికి లించెన్ అండ్ లూషన్ ఫేక్ కపుల్ కాంట్రాక్ట్ అని ఉన్న ఫొటోస్ ని తీసుకుని ఉంటాడు. సీన్ ని అక్కడికి కట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ కి షిఫ్ట్ చేస్తారు. అక్కడ యాంకర్ మాట్లాడబోతుంటే లియాన్ అతన్ని మాట్లాడకుండా, లిన్వాన్ అయితే నువ్వు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, లేకపోతే నువ్వు ఎంటర్టైన్మెంట్ వాళ్ళని వదిలేస్తున్నట్టు అఫీషియల్ గా అయినా అనౌన్స్ చేయి అంటుంది. లించెన్ మాట్లాడుతూ, నువ్వు ప్లే చేసిన వీడియో జస్ట్ మేము ట్విన్స్ అనే కదా ప్రూవ్ చేస్తుంది, నేనే లించెన్ అని నువ్వెలా ప్రూవ్ చేయగలవు అంటుంది లియాన్తో. దానికి లియాన్ మాట్లాడుతూ, నిన్న యూనివర్సిటీలో లించెన్ కి ఎగ్జామ్స్ అయినాయి, అమ్మాయి దానికి కూడా అటెండ్ అయింది, అది నాకు తెలుసు. సో నీకు డెఫినెట్ గా ట్విన్ సిస్టర్ ఉందా లేదా, అది కూడా నీలా కనిపించే అమ్మాయి బట్ కోమా పేషెంట్ అని అంటుంది. లించెన్ కి ఏం చేయాలో తోచగా లూషన్ ని చూస్తుంది. లిన్వాన్ ప్లేస్ లో ఉన్న లించెన్ ని, సో నీలాగా కనిపించే అమ్మాయి వీడియో కాల్, అదే మీ ట్విన్ సిస్టర్ కి వీడియో కాల్ చేయి, తన కోమాలో లేదని ప్రూవ్ చేయడానికి అని లించెన్ తో చెప్తుంది. లించెన్ ఏమీ తగ్గకుండా, ఒకవేళ నువ్వు రాంగ్ అని ప్రూవ్ అయితే ఏం చేస్తావు అని లియాన్ అడుగుతుంది. నువ్వు క్వశ్చన్స్ అడిగి టాపిక్ ని డైవర్ట్ చేయకమ్మా, ముందు ట్విన్ కి వీడియో కాల్ చేయి అంటుంది. మీడియా వాళ్ళందరూ కూడా వీడియో కాల్ చేయి అని అరుస్తారు. ఇంకా ఆ కాల్ ని బిగ్ స్క్రీన్ కి కూడా కనెక్ట్ చేయమని అంటారు. లించెన్ కూడా ఆ కాల్ ని బిగ్ స్క్రీన్ కి కనెక్ట్ చేసి తనకు కాల్ చేస్తుంది. ఆ కాల్ ని తన ట్విన్ సిస్టర్ అయితే ఆన్సర్ చేస్తుంది. ట్విన్ సిస్టర్ ఆన్సర్ వేసి, ఏమైంది, ఎందుకంతమంది జనాలు ఉన్నారు నీ వెనకాల అని అడుగుతుంది. లించెన్ ఆన్సర్ గా, వీళ్ళందరూ మనం ఐడెంటిటీస్ ని స్విచ్ చేసుకున్నాం అని అనుకుంటున్నారు అని చెప్తుంది. అక్కడే మనకి లాస్ట్ నైట్ ఏం జరిగిందో చూపిస్తారు. లించెన్ డ్రెస్సెస్ ని ట్రై చేసి లూషన్ కి చూపించి వెళ్ళిపోతుంటే లూషన్ లించెన్ నాపి, లియాన్ నీ ఐడెంటిటీ గురించి ఏమన్నా అడిగిందా అని అడుగుతాడు. లేదని చెప్పి లించెన్ పైకి వెళ్ళిపోతుంటే ప్రెసిడెంట్, ఏదో రాంగ్ జరిగింది, నువ్వు ఇవాళ చాలా తప్పులు చేశావు, తనకి నీ ఐడెంటిటీ మీద డౌట్ వచ్చుండొచ్చు, లేకపోతే తనకి నీ రియల్ ఐడెంటిటీ అయినా తెలిసిపోయి ఉండాలి అంటాడు. లించెన్ కిందకు వచ్చి లూషన్ పక్కన కూర్చుని, తనకు తెలిసిపోయింది అనుకుంటున్నారా అంటుంది. ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఒకవేళ తనకి నీ రియల్ ఐడెంటిటీ తెలిస్తే నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో తనదే పై చేయి అవుతుంది, తను నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటుంది కూడా అని చెప్తాడు. లించెన్ ప్రెసిడెంట్ ని, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అడుగుతుంది. తర్వాత లూషన్ లించెన్ కి నైట్ డ్రెస్ వేయించి మంచం మీద కూర్చోబెట్టి, గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసేదంతా ఒక కన్వర్సేషన్ లాగా ఉండాలి, వీడియోలో ఏదైనా కమ్యూనికేషన్ మిస్టేక్స్ కనుక వాళ్ళకి తెలిస్తే ఇక మనం దాన్ని బాగు చేయలేము అంటాడు. లించెన్ ఏమో, లియాన్ ఒకవేళ నాతో మాట్లాడాలి అంటే అప్పుడేం చేద్దాము అని అడుగుతుంది. ప్రెసిడెంట్ దానికి ఆన్సర్గా, ఆ టైంలో ఎవరికి అంత ఆలోచన ఉండదు, మనం బెస్ట్ ట్రై చేద్దాం, మిగతాది లక్ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు. లించెన్ కూడా వీడియోని కన్వర్సేషన్ లాగానే ఉండేలాగా రికార్డ్ చేస్తుంది, తనే లించెన్ అనేలాగా. దీంతో ఫ్లాష్ బ్యాక్ నేను చేసి మళ్ళీ ప్రెసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి సీన్ ని షిఫ్ట్ చేస్తారు. లియాన్ ఆ వీడియో కాల్ ని చూసి షాక్ అయిపోతుంది. జంగ్జియాన్ లిన్వాన్ దగ్గర ఉన్నట్టు మనకు చూపిస్తారు. లియాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, వీళ్ళదు నేను నిన్నే అమ్మాయిని కోమాలో ఉంటాం చూసాను, ఇది పాసిబులే కాదు అని అరుస్తుంది. లూఫెంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్న జియా దగ్గరకు వచ్చి, నేను పబ్లిక్ రియాక్షన్స్ టీమ్ ని తీసుకొచ్చాను అని చెప్తాడు. జియా లూఫెంగ్ కి థ్యాంక్స్ చెప్పి, ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందిలే అని చెప్పింది. అక్కడున్న మీడియా పర్సన్స్ అందరూ లియాన్ తప్పుడు సాక్ష్యాలు అండ్ తప్పుడు న్యూస్ కి వాళ్ళందరినీ పిలిపించిందని నవ్వుకుంటూ ఉంటారు. ఆ మీడియా రిపోర్టర్స్ లోనే ప్రెసిడెంట్ ఎన్మి మిస్టీరియస్ పర్సన్ కూడా ఉంటాడు. అది ఇందాక లూఫెంగ్ ల్యాప్టాప్ లో కలెక్ట్ చేసిన ఫేక్ కపుల్ కాంట్రాక్ట్స్ మీద ఉన్న సైన్స్ ని, అదే లూషన్ అండ్ లించెన్ సైన్స్ ని, ఆ పిక్స్ ని లియాన్ కి అయితే పంపిస్తాడనమాట. అది చూసి లియాన్ బిగ్ స్క్రీన్ మీద తన ఫోన్ ని కనెక్ట్ చేసి ఆ ఫొటోస్ ని చూపిస్తుంది. మీడియా వాళ్ళు దాన్ని చూసి మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ అని వేసేస్తారు. లించెన్, జియా, లూషన్, లూఫెంగ్ దాన్ని చూసి షాక్ అయిపోతారు. లియాన్ లించెన్ ని, ఏంటి లిన్వాన్, ఏంటి ఫేక్ కపుల్ కాంట్రాక్ట్, ఇది నిజమేనా, మిస్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరిద్దరు రియల్ కపులా కదా అని అడుగుతుంది. లించెన్ తడబడుతుంది ఆ విషయాన్ని చెప్పలేక. ఇప్పుడు అర్థమైంది లూషన్ ఎందుకని లిన్వాన్ ని సపోర్ట్ చేస్తున్నాడో, లిన్వాన్ కి ఏమో తను పాపులర్ యాక్టర్స్ అవ్వాలి అండ్ లూషన్ కేమో తన హోటల్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఇద్దరు ఈ ఫేక్ కపుల్ రిలేషన్షిప్ ని అనౌన్స్ చేశారు, దీనివల్ల ఇద్దరికి లాభం ఉంది అండ్ చూసే ఫ్యాన్స్ ని పిచ్చోలు చేస్తారు అని లియాన్ అరుస్తుంది. అప్పుడే హీరోకి మిస్టీరియస్ పర్సన్ కాల్ చేసి, ఎలా ఫీల్ అవుతున్నావు మిస్టర్లు, నేను మీ ఇద్దరిని చంపనని అప్పుడే చెప్పాను, కానీ మీ రెప్యుటేషన్ ని మాత్రమే నాశనం చేస్తాను, ఇప్పుడే గేమ్ మొదలైంది, ఎంజాయ్ అని చెప్పేసి ఆ ప్లేస్ నుంచి వెకేట్ అయిపోతాడు. జియా అండ్ లూఫెంగ్ పబ్లిక్ రియాక్షన్స్ టీమ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చూస్తే ఆల్రెడీ 900,000 మంది ఫేక్ కపుల్ కాంట్రాక్ట్ ని రిపోస్ట్ చేసేస్తుంటారంట. ఆ పబ్లిక్ రియాక్టర్స్ టీమ్ లూఫెంగ్ తో, మీరు లూషన్ ని ఏం మాట్లాడొద్దని చెప్పండి, వెంటనే వచ్చేయమని చెప్పండి, అతను ఏమైనా మాట్లాడితే ఎస్డబ్ల్యూ కార్పొరేషన్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తాడు. లూషన్ ఏమో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేక నించుని ఉంటాడు. ఇంతలో ఒక మీడియా వాళ్ళలో ఒక అతను అయితే లించెన్ మీదకి వాటర్ బాటిల్ ఇస్తాడు. హీరో అది లించెన్ కి తగలకుండా అడ్డు నిలబడతాడు. ఈ లోపు లూషన్ కి లూఫెంగ్ కాల్ చేసి వాళ్ళు అడిగిన వాటికి వేటికి ఆన్సర్స్ చెప్పొద్దు అని చెప్తా ఉంటాడు అనమాట. హీరో వాళ్ళతో, నేను మీకు ఆన్సర్ చేస్తాను అని చెప్పి మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. మేము రియల్ కపుల్ కాదు, మేము డేటింగ్ షో ని షూట్ చేస్తున్నాం, ఒక కాంట్రాక్ట్ ని సైన్ చేసాం, మేము ఫేక్ కపుల్ కాంట్రాక్ట్ ని సైన్ చేసినా కూడా అది మా రియల్ ఎమోషన్స్ ని ఆపలేదని తెలుసుకోలేకపోయాము అని చెప్తాడు. హీరో ఇందాక మేము ఫేక్ కపుల్ అని చెప్పినప్పుడు ఒక ఫ్యాన్ అయితే లిన్లు కపుల్ అనున్న ప్లాకార్డ్ ని కింద విసిరేస్తుంటుంది. మళ్ళీ హీరో అది మా రియల్ ఎమోషన్స్ ఆపలేకపోయింది అనగానే ఆ ఇసిరేసిన ప్లాకార్డ్ ని అమ్మాయి
అమ్మాయి మళ్ళీ పైకి తీసుకుంటుంది అనమాట. ఇంకా ప్రెసిడెంట్ మీడియా పర్సన్స్ తో మీ క్రూషాలి అంతే కదా అంటాడు. లించన్ తో విల్ యూ మ్యారీ మీ మిస్ లిన్ అని అడుగుతాడు. లించన్ అయితే షాక్ అయిపోతుంది. మీడియా లూఫెంగ్ జియావ్ లియాన్ కూడా సేమ్ షాక్ అయిపోతారనమాట. తర్వాత ప్రెసిడెంట్ లించన్ ని లిన్వాన్ విల్ యూ బీ మై మిస్సెస్ లూ అని అడుగుతాడు. లించన్ ని హక్ చేసుకుని ఎక్స్ప్రెషన్ ఇవ్వు అంటాడు. అంత జరిగినా కూడా లియాన్ హీరోని మిస్టర్ లూ మీరు ఫ్యాన్స్ ని ఈడియట్స్ ఆర్ ఫూల్స్ అనుకుంటున్నారా? ఏదో ఎక్కడో రాస్తున్న 2 ముక్కల్ని చదివేసి ఇక్కడ చెప్తే అది ట్రూ లవ్ అయిపోతుందా అని అరుస్తుంది. కొన్ని వర్డ్స్ కాదు మిస్ లూ అనేసి లూషన్ లించన్ హ్యాండ్ కున్న రింగ్ ని అందరికీ చూపిస్తూ ఇది సరిపోదా మా ట్రూ లవ్ కి, మేము దీన్ని ఫేక్ చేయలేం కదా అంటే లియాన్ ఏమో ఏదో ఒక చిన్న క్యాషువల్ రింగ్ కొనేసి గిఫ్ట్ చేస్తే దాని అర్థం మీకు ఎంగేజ్మెంట్ అయిందనా మిస్టర్ లూ, మీరు అప్పటికప్పుడు కథలు బాగానే వెళ్తున్నారే అని హీరోని ఎక్కిరిస్తుంది. మీడియా వాళ్ళ ముందు హీరో లియాన్ అండ్ అందరితో బిజినెస్ పీపుల్ మనీ గురించే కేర్ చేశారు, కానీ నేను $900,000 పెట్టి రింగ్ తో జోక్ చేయను కదా అంటాడు. అంతే అందరూ నోళ్ళెళ్ళ పెట్టేస్తారు లించన్ తో సహా. ఎందుకంటే ఈ రింగ్ కాస్ట్ ఎంత అని షూట్ లో అడిగితే హీరో 90 అని చెప్తాడనమాట. లియాన్ అవమాన పట్టంతో అక్కడి నుంచి వేగంగా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. లీమో ఎంత పిలిచినా వినిపించుకోకుండా లియాన్ తన రూమ్ కి వెళ్లి ఏడుస్తూ ఇక నా కెరీర్ అయిపోయినట్లే అని తన అసిస్టెంట్ తో అంటుంది. తన అసిస్టెంట్ లియాన్ తో యాన్ కంగారు పడుకు మొత్తం మెల్లగా సర్దుకుంటుంది. మిస్టర్ డా వస్తున్నాడంట, సడన్ మీటింగ్ కి వెళ్ళాలి, నేను నీకు ఆల్రెడీ ఒక కాఫీ ఆర్డర్ చేసేసాను, అది వస్తే తీసుకో అని చెప్పేసి తన అసిస్టెంట్ అయితే ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. లియాన్ ఏడుస్తుంటే మిస్టరీ పర్సన్ కాల్ చేసి నువ్వు అంత మంచి ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసావు అంటాడు. లియాన్ వాడితో అసలు ఎవరు నువ్వు ఎందుకని నాకు కాల్ చేస్తున్నా, ఇంకోసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో లియాన్ రూమ్ డోర్ ని ఎవరో నాక్ చేస్తారు. లియాన్ ఏమో కాఫీ వచ్చిందేమో అనుకుని వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేస్తే ఆ మిస్టరీ పర్సన్ హ్యాండ్స్ కి బ్లాక్ గ్లౌస్ వేసుకొని వచ్చుంటాడు. ఇంకా అతను లియాన్ తో నేను కష్టపడి ట్విన్స్ ప్లేస్ షిఫ్ట్ అయ్యారు, ఫేక్ కపుల్ కాంట్రాక్ట్ అవన్నీ ఎవిడెన్స్ తో సహా పెడితే నువ్వు వాళ్ళ రెప్యుటేషన్ ని రూయిన్ చేయకుండా ఇలా వచ్చేస్తావా, ఇంత మంచి ఆపర్చునిటీని ఎలా మిస్ చేస్తావు అని లియాన్ అంటాడు. లియాన్ అతన్ని ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను అని ఆ వ్యక్తి చెప్తుంది. ఆ పర్సన్ రూమ్ లోపలికి వచ్చేసి సోఫాలో కూర్చుని తన జేబులోంచి ఒక ఫోటో తీసి టేబుల్ మీద పెట్టి లియాన్ తో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. నీ అసలు పేరు లియాన్ కాదు, ఇంకా నీకు అక్కడ మోల్ ఉండాలని నాకు గుర్తే, ఆ రోజు నేను ఫొటోస్ తీసాను కదా అని చెప్తాడు. లియాన్ కి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది అనమాట. ఆ రోజు బాగా వర్షం పడుతుంటే ఈ పర్సన్ లియాన్ ని బలవంతంగా పడుకోబెట్టి తన్ని ఇన్అప్రోప్రియేట్ ఫొటోస్ తీస్తాడు. అతన్ని చూసిన లించన్ వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి నేను పోలీసులకు కాల్ చేశాను అని అరుస్తుంది. ఈలోపు లియాన్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పారిపోతుంది. లించన్ ని కాపాడటానికి లూషన్ వస్తాడు. దీంతో ఫ్లాష్ బ్యాక్ నేను చేసి మళ్ళీ ప్రెజెంట్ కి షిఫ్ట్ చేస్తారు. లియాన్ ఏడుస్తూ ఆ ఫొటోస్ ని తీసేసుకుంటుంది. ఆ మిస్టరీ పర్సన్ లేచి లియాన్ దగ్గరకు వచ్చి ఇదిగో చూడు, నువ్వు పోలీస్ కాల్ చేయడం అలాంటివేవి చేయకు, నీ పేరు లియాన్ కాదు, నీ కాస్ట్ అంతా కూడా నాకు తెలుసు, ఇంకా నీ ఫొటోస్ నా దగ్గరే ఉన్నాయి, నువ్వు ఇప్పుడు ఒక మోడల్ అండ్ యాక్టర్స్ కదా, నువ్వు లూషన్ అండ్ లించన్ రెప్యుటేషన్ నాశనం చేయడంలో నాకు హెల్ప్ చేయాలి. ఇంకో విషయం, నిన్న రోజు కాపాడింది నువ్వు, ఇప్పుడు తన కెరీర్ నాశనం చేయాలనుకుంటుంది లించన్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పాపం లియాన్ ఏడుస్తూ కూర్చుంటుంది. సీని షిఫ్ట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ వైపు చూపిస్తారు. ఒక లేడీ ప్రెసిడెంట్ ని మీరు జనాన్ని మోసం చేయడానికి మీకు ఎంగేజ్మెంట్ అయిందని అబద్ధం చెప్తున్నారా అని అడుగుతుంది. లూషన్ వాళ్ళందరికీ మేము ఇంకో 3 days అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాం అండ్ అది షోలో ఒక ఎపిసోడ్ కూడా వస్తుంది అని చెప్తాడు. అందరూ మీడియా వాళ్ళు అండ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో లించన్ అండ్ జియాలని ఇంటి దగ్గర దింపమని లూఫెంగ్ కి అప్పచెప్పి ఇంకా షో స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాఫ్ ఆర్ క్రూ ఎవరెవరు హోటల్లో స్టే చేశారో అందరి డీటెయిల్స్ కావాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లూఫెంగ్ జియాతో మిమ్మల్ని డ్రైవర్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తాను అని చెప్తాడు. ఆ డ్రైవర్ ఎవరో కాదు, ఈ మిస్టరీ పర్సనే. జియా అండ్ లించన్ కి తెలియదు కాబట్టి డ్రైవర్ అంటే ఆ మిస్టరీ పర్సన్ ఏమో సార్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నారు అని చెప్తాడు. ఆ మాటలు నమ్మేసి జియా అండ్ లించన్ క్యారెక్టర్ ఇంకో పక్క హీరో సీసీ ఫుటేజ్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి అబ్జర్వ్ చేస్తుండగా వాళ్ళకి ఎంత చూసినా వాడు ఎగ్జిట్ తప్ప ఎంట్రీ దొరకదు. లూషన్ లూఫెంగ్ ని 3 months లో ఈ 3 months లో నువ్వు ఎవరైనా కొత్త స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నావా అని అడుగుతాడు. లూఫెంగ్ ఆలోచించి జాంగ్పింగ్ నా డ్రైవర్ అని చెప్తాడు. హీరోకి అర్థమైపోతుంది అతను పర్సన్ అని. వెంటనే లూషన్ అండ్ లూఫెంగ్ కార్ లో ఇంటికి బయలుదేరారు. ఇంకా సీన్ ని లించన్ ఉన్న కార్ వైపుకి షిఫ్ట్ చేస్తారు. లించన్ అండ్ జియా అది నిజమైన డైమండింగ్ అనేసి హ్యాపీగా అరుస్తారు. వాళ్ళ అరుపుల్లో మిస్టరీ పర్సన్ హీరోతో ఫోన్ మాట్లాడి కూడా వినిపించదు అనమాట. లూఫెంగ్ హీరోతో వాడిచ్చిన ప్రూఫ్స్ అన్ని ఫేక్ రాంగ్ అడ్రస్లు అని చెప్తాడు. ఇటువైపు కూడా ఆ మిస్టరీ పర్సన్ ఫోన్ లో లూషన్ తో చూడు లూషన్ నా ఐడీస్ అన్ని ఫేకే, నా గురించి వెతకద్దు, ఇంకా నన్ను కాంటాక్ట్ కూడా అవ్వదు, నేను ఎక్కడున్నా మీ రెప్యుటేషన్ స్పాయిల్ చేసే పనిలోనే ఉంటా అని చెప్తాడు. సీన్ అక్కడితో కట్ చేస్తారు. హీరో అండ్ లూఫెంగ్ ఇంటికి వెళ్ళేసరికి లించన్ అండ్ జియా అక్కడ సోఫాలో కనిపిస్తారు. లూషన్ ఇప్పటి వరకు లించన్ కి ఏమైందో అని భయపడిపోయి ఉన్నాడు కాబట్టి ఒకసారి లించన్ ని చూడగానే హక్ చేసేసుకుంటాడు. దాన్ని కవర్ చేయడానికి బయట రిపోర్టర్స్ ఉన్నారు అని చెప్తాడు. లించన్ ని జియా అండ్ లూషన్ ని లూఫెంగ్ పక్కకు లాక్కెళ్ళిపోతారు. పక్కకు లాక్కెళ్ళాక జియా లించన్ తో చూసావా అతని కళ్ళల్లో నీ మీద 80% ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి అంటుంది. లించన్ ఏమో అవునా నిజంగానా అని అడుగుతుంది. ఇటువైపు మళ్ళీ లూఫెంగ్ లూషన్ తో నువ్వు తనకి కన్ఫెస్ చేయదు, తనకి నీ మీద ఇష్టం ఉంటే ముందే తను నీకు వచ్చి కన్ఫెస్ చేస్తుంది అని చెప్తాడు. మళ్ళీ జియా కూడా అతనికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి అతనే నీకు వచ్చి కన్ఫెస్ చేస్తాడు, నువ్వేం కన్ఫెస్ చేయక్కర్లేదు అని ఈ అమ్మాయిని కూడా ప్రిపేర్ చేస్తుంది. లించెంగ్ అండ్ లూషన్ కి ఇద్దరు అంటే జియా అండ్ లూఫెంగ్ ముందు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయనివ్వు అని చెప్తాం చూపిస్తూ ఈ ఎపిసోడ్ ని ఒకరినొకరు కన్ఫ్యూజ్ చేయించాలని జియా అండ్ లూఫెంగ్ రెడీ అవుతారు. ప్రెసిడెంట్ లూషన్ అండ్ లించెన్ ఇంట్లో వదిలేస్తేనైనా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసుకుంటారేమో అని అనుకుంటారు. ఇంకా ఒక ప్రపోజల్ లైన్స్ ఉన్న స్క్రిప్ట్ ని జియా లించెన్ కి ఇచ్చి ఇది లూషన్ ముందు చెప్పు అని ఇస్తుంది. కానీ ప్రెసిడెంట్ కి అదే టైంకి ఫోన్ రావడం వల్ల లూషన్ లించెన్ ని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
అందరూ చాలా ట్రై చేస్తారు ప్రెసిడెంట్ అండ్ లించన్ లవ్ కన్ఫెస్ చేసుకోవడానికి, కానీ అది మాత్రం జరగదు. తర్వాత సీన్ లియాన్ రూమ్ కి షిఫ్ట్ చేస్తారు. లియాన్ బాగా తాగుతూ బాధగా కూర్చొని ఉంటుంది. ఈ లియాన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి షో డైరెక్టర్ లియాన్ ని కొన్ని రోజులు వెకేషన్ కి వెళ్ళమన్నారని చెప్తుంది. లియాన్ ఏమో అసిస్టెంట్ తో 6 years బ్యాక్ పర్సన్ మళ్ళీ వచ్చాడు అని చెప్పి స్లీపింగ్ పిల్స్ వేసుకోబోతుంది. ఆ అసిస్టెంట్ ఆ పిల్స్ ని లాక్కుని నువ్వు స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం మానేయాన్, అది నీ హెల్త్ కి మంచిది కాదు, నేను షూటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని వెళ్తుంది. అప్పుడే ప్రెసిడెంట్ లియాన్ రూమ్ కి వస్తాడు. లూషున్ ని చూసి లియాన్ ఏంటి మిస్టర్ లూ నన్ను ఎక్కిరించడానికి వచ్చారా అని అడుగుతుంది. లూషున్ లియాన్ తో అతను మళ్ళీ వచ్చాడు కదా, అతని గురించి నీకేమైనా తెలుసా, అతని గురించి నీకేమైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తాడు. ఎవరు అని లియాన్ అంటే జాంగ్పింగ్ అని లూషున్ చెప్తాడు. లియాన్ జాంగ్పింగ్ అనగానే షాక్ అయిపోయి లూషున్ ని నీకు నా పాస్ట్ గురించి తెలుసా అని అడుగుతుంది. ఇంకా లించన్ ఎలా ఉంది, నాకు తెలుసు లిన్వాన్ లో యాక్ట్ చేస్తుంది లించన్ అని, కానీ నేను ఎవరికి ఆ విషయం చెప్పను అంటుంది. హీరో లియాన్ తో నువ్వు తన గురించి ఏం వర్రీ అవనక్కర్లేదు, నేను ఇంకోసారి లించన్ కి దగ్గర అవడానికి ట్రై చేయకు, అది నీకే సేఫ్ కాదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. లూషున్ వెళ్ళిపోయాక లియాన్ తన బ్యాగ్ లోంచి ఒక పాత ఫోన్ ని బయటకు తీస్తుంది. ఆ పాస్ లో లియాన్ ఎదురుగా తనని కాపాడటానికి ఎవరొచ్చారో అని ఫొటోస్ తీసుకుని ఉంటుంది. ఇప్పుడు వాటిని చూస్తే అందులో లూషున్ ఉంటాడు. తర్వాత లియాన్ లించన్ కి ఒక వీడియోలో మాట్లాడుతూ ఇలా చెప్తుంది, లించన్ నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడే ధైర్యం నాకు లేదు, కానీ నేను నీకు ఈ విషయం చెప్పాలి అంటుంది. సీని అక్కడితో కట్ చేసి లించన్ వైపు షిఫ్ట్ చేస్తారు. లించన్ జంగ్జియాన్ క్లినిక్ కి వచ్చినట్టు చూపిస్తారు. అక్కడ తనకి ఒక పిల్ల కనిపిస్తుంది. దాన్ని ఎత్తుకుని ఆడుకుంటుంటే జియాన్ అక్కడికి వచ్చి పిల్లిని అండ్ లించన్ ని ఫోటో తీసి ఆన్లైన్ లో పోస్ట్ చేస్తాడు. తర్వాత జియాన్ లించన్ ని నిజంగానే నువ్వు లూషున్ ఎంగేజ్డా అని అడుగుతాడు. అవునని లించన్ ఆన్సర్ చేయగానే లించన్ ఏంటి ఇది కూడా కాంట్రాక్ట్ లో మ్యాటరా అని అడుగుతాడు. అనుకుంటా అని లించన్ చెప్తుంది. ఇంతలో ఇంట్లో ఉన్న హీరో ఆ పోస్ట్ ని చూసి జెలస్ ఫీల్ అవడం మనకు చూపిస్తారు. జియాన్ లించన్ కి ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్ ని చూపిస్తాడు. ఏంటది అని లించన్ అడిగితే నీ పెట్ క్లినిక్ అని జియాన్ ఆన్సర్ చేస్తాడు. అవునా చాలా బాగుంది, కానీ ఈ ప్లేస్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, దీనికి నేను సేవ్ చేసి పెట్టుకున్న డబ్బులు చాలు అని లించన్ అంటుంది. జియాన్ లించన్ తో యాక్చువల్లీ ఒకరిని నేను ఇష్టపడుతున్నాను అని లించన్ కి కన్ఫెస్ చేయబోతాడు. లించన్ ఏమో సర్ప్రైజింగ్ గా చూసింది. జియాన్ లించన్ తో నేను ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను లించన్, మేము హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే తన మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ అది తనకు తెలియదు. నిజం చెప్పాలంటే తనకు కన్ఫెస్ చేయడానికి నాకు ధైర్యం లేదు, ఎందుకంటే నేను అది చెప్తే మొత్తం మారిపోతుంది. నేను భయపడేది ఏంటంటే అది తనకు కన్ఫెస్ చేస్తే మా ఫ్రెండ్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే నేను తన లైఫ్ లోంచే వెళ్లాల్సి వచ్చిద్దేమో. అప్పుడు నేను తన సోషల్ మీడియాలో మాత్రమే చూడగలను, నా హ్యాపీ అండ్ సాడ్నెస్ ని నేను తనతో షేర్ చేసుకోలేను కదా, సో నేను అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాను, నా ఫీలింగ్స్ ని చెప్పకుండా భయపడుతూ ఉన్నాను అని చెప్తాడు. లించన్ కి ఇదంతా జియాన్ చెప్పేటప్పుడు అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. ఇంకా జియాన్ లించన్ తో నేను తన కోసం ఒక షాప్ ని కూడా కొన్నాను, తనకు అది ప్రెజెంట్ చేయడానికి రీజన్ దొరకలేదు అంటూ తన పాకెట్ లోంచి ఒక కీ బయటికి తీయబోతాడు. లించన్ పిచ్చిది, జియాన్ తన గురించే అంటున్నాడని తెలియక అవునా జియాన్ నేను నమ్మలేకపోతున్నాను, నీ దగ్గర షాప్ కొనేంత డబ్బులున్నాయా, నువ్వు జస్ట్ 2 years నుంచే కదా జాబ్ చేస్తుంది, ఈ జాబ్ లో అంత ప్రాఫిట్ ఉందా, ఇది నాకు అప్పుడే తెలిస్తే నేను డెంటిస్ట్రీనే చదివేదాన్ని కదా అంటుంది. జియాన్ కిని తీయకుండా పాకెట్ లోకి తోసేస్తాడు. ఇప్పుడు అదా పాయింట్ అని లించన్ అంటాడు. జియాన్ చెప్పేది వినిపించుకోకుండా లించన్ ఈ అమ్మాయి అంటే ఇష్టమా లేక ఆ అమ్మాయా అంటూ ఉంటుంది. అప్పుడే లూషన్ డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్ లోకి వస్తాడు. లూషన్ ని చూసి లించన్ మిస్టర్ లూ మీరు హోటల్ కి వెళ్ళాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. జియాన్ కూడా హీరోని అదే క్వశ్చన్ అడుగుతాడు. ప్రెసిడెంట్ ఏమో మొహం మీద చేయి పెట్టుకుని నా పన్ను నొప్పిగా ఉంది, దారిలో వెళ్తుంటే ఇక్కడ క్లినిక్ కనిపించింది, ఇది జంగ్జియాన్ అని నాకు తెలియదు, సో అనుకోకుండా వచ్చాను అని చెప్తాడు. జియాన్ గోడ మీద ఉన్న ఆ పోస్టర్ ని హీరోకి చూపిస్తూ దీని మీద జంగ్జియాన్ డెంటల్ క్లినిక్ అని ఉంది, అయినా నువ్వు తెలియకుండానే వచ్చావా లూషన్ అని అడుగుతాడు. లూషన్ వాళ్ళతో వాట్ ఏ కోయిన్సిడెన్స్ అని లించన్ ని తనతో పాటు ఇంటికి రమ్మంటాడు. కానీ జంగ్జియాన్ ప్రెసిడెంట్ ని ఆగమని చెప్పి నీ పన్ను నొప్పన్నా కదా నన్ను చూడనివ్వు లూషన్ అంటాడు. ఏం అక్కర్లేదని హీరో అంటే మధ్యలో లించన్ మిస్టర్ లూ జంగ్జియాన్ చాలా మంచి డాక్టర్, తను 1 year లోనే 2 clinics ఓపెన్ చేశాడు తెలుసా అని చెప్తుంది. ఇక నాకు తప్పేలా లేదన్నట్టు లూషన్ కూడా తన పన్నుని చెక్ చేయించుకుంటాడు. తర్వాత వాళ్ళు డిన్నర్ చేయడానికి ఒక హోటల్ కి వెళ్తారు. జియాన్ హీరోతో చూడు లూషన్ నువ్వు ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఇంటికి వెళ్తే నేను లించన్ తో మాట్లాడాలి అని చెప్తాడు. కానీ హీరో జియాన్ తో ఇక్కడ చెప్పు, ఒకవేళ మీ ఇద్దరు కెమెరాలో కనిపిస్తే మళ్ళీ అదొక అనవసరమైన తలనొప్పి అయింది, ఇది నా ఫ్రెండ్ హోటల్ అని చెప్తాడు. ఇంతలోనే హీరో ఫ్రెండ్ అయిన ఒక అంకుల్ అనమాట, ఆయన పేరు మిస్టర్ జాంగ్, ఆయన అక్కడికి వస్తాడు. ముగ్గురు మిస్టర్ జాంగ్ కి లెగ్సి విష్ చేస్తారు. జాంగ్ లూషన్ ని ఈవిడే మిస్ లిన్నా అని అడుగుతాడు. అవునని లించన్ చెప్తుంది. మిస్టర్ జాంగ్ లించన్ తో అన్ని డ్రింక్ చేయమని చీజ్ చేస్తాడు. లించన్ బదులుగా లూషన్ అండ్ జియాన్ పోటీలు పడి మిస్టర్ జాంగ్ తో తాగుతారు. ఇంకా వాళ్ళు అక్కడే పడిపోతారు. మిస్టర్ జాంగ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లించన్ లూఫెంగ్ అండ్ జియావ్ కాల్ చేసి వీళ్ళు బాగా తాగేస్తున్నారు త్వరగా రండి అని పిలుస్తుంది. తర్వాత లించన్ లూషన్ అండ్ జియాన్ తో మీరు అంత డ్రింక్ చేయలేదని తెలుసు కూడా ఎందుకు డ్రింక్ చేశారు, నేను మీకు వాటర్ తెస్తాను అని చెప్పి వెళ్ళిపోబోతుంటే జియాన్ తన ఆపి ఆగు లించన్ నేను నీకు ఒకటి చెప్పాలి అని తన చైన్ పట్టుకుంటాడు. హీరో కూడా లించన్ చైన్ పట్టుకుని ఆగు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ముందు మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దాం పదా అని తీసుకెళ్లిపోతాడు. జియాన్ కోపంగా అడిగి ఎందుకని తను నాతో మాట్లాడకూడదు, బయట కానీ హోటల్లో కానీ మీడియా వాళ్ళు లేరు కదా, లూషన్ ఎందుకని నువ్వు లించన్ నా దగ్గర నుంచి లాక్కుని వెళ్ళాలనుకుంటున్నావు, లూషన్ నేను మాట్లాడేది నా ఫ్రెండ్ తోనే కదా అని అడుస్తాడు. అప్పుడు ప్రెసిడెంట్ లించన్ ని చూస్తాడు. తర్వాత తన చెయ్యి వదిలేసి వెళ్ళబోతుంటే లించన్ ప్రెసిడెంట్ తో ముందు నువ్వు ఇంటికి వెళ్ళి లూషన్, లూఫెంగ్ వచ్చి నేను పిక్ చేసుకుంటాడు, జియా వచ్చి నన్ను పిక్ చేసుకుంటుంది అని చెప్తుంది. లూషన్ అయితే అక్కడ నుంచి చాలా సాడ్ గా వెళ్ళిపోతాడు తన లాంగ్ కోట్ ని తీసుకుని. హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయాక జియాన్ లించన్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ లించనే జియాన్ ని జంగ్జియాన్ లూషన్ ఇప్పుడు చేసిన దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది. దానికి జియాన్ లించన్ ని నీకు ఇంకా వాడి మీద ఫీలింగ్స్ ఉన్నాయా లించన్ అని అడుగుతాడు.
సీన్ అక్కడతో కట్ చేసి కింద లూషన్ దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. లూషన్ హోటల్ నుంచి బయటకు వచ్చాక కూడా తనకి మళ్ళీ లించనే గుర్తొచ్చి లోపలికి వెళ్ళిపోతాడు హోటల్ రూమ్ లోకి. ఆ రూమ్ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్లకుండా బయటనే నిలబడి అటువైపు ఎవరున్నారో కూడా తెలుసుకోకుండా మాట్లాడేస్తాడు. లించెన్, నేను నీతో మాట్లాడాలి, నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి నా దగ్గర ఏ రీజన్ లేదు, రేపే మన ఎంగేజ్మెంట్ సెరమనీ, అన్ని ఎక్స్క్యూజెస్ మధ్యనే ముడిపడుంది. నువ్వు నాకు 6 years బ్యాక్ ఇచ్చిన లెటర్లో ఏముంది అసలు? జంగ్జియాన్ కూడా అదే ఎందుకు ఇచ్చావు? నిన్ను ఎందుకని హేట్ చేయమని చెప్పావు? నువ్వు చెప్పినా కూడా నేను నిన్ను ఎప్పుడు హేట్ చేయలేదు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు ఆన్సర్స్ నీ నుంచి కావాలి, కానీ ఈ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఆ ఆన్సర్స్ తెలుసుకుంటే నేను ఎందుకు నా ఐడెంటిటీని హైడ్ చేస్తున్నానో నీకు తెలిసిపోతుంది. నేను నీకు కొంచెం కొంచెంగానే దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నాను. మన రిలేషన్ ఇప్పుడప్పుడే అనౌన్స్ చేయకుండా నేను ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాను. ఇదంతా ఎందుకంటే నేను ఇష్టపడే పర్సన్ నన్ను రిజెక్ట్ చేస్తారేమోనని నేను భయపడ్డాను అని తన మనసులో ఉన్న మాటలన్నింటినీ బయటకు చెప్పేస్తాడు. డోర్ ఓపెన్ అయిందని ఎక్సైటెడ్ గా చూస్తాడు, కానీ వచ్చింది మాత్రం జంగ్జియాన్ అయి ఉంటాడు. ఇంకా జియాన్ హీరోతో సారీ లూషన్, నేను ఇష్టపడట్లేదు అంటాడు. ప్రెసిడెంట్ లోపల లించన్ ఉందేమో అని చూస్తాడు. జియాన్ లూషన్ తో లోపల చూడక్కర్లేదు, లోపల లించన్ లేదు, తన బాత్రూమ్కి వెళ్ళింది. నువ్వు ఇప్పుడు నీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసావు కదా, బై ద వే ఆ లెటర్ లో ఏం లేదు అని చెప్తాడు. లూషన్ అడగకపోయినా సరే హీరో జియాన్ని ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతాడు. జియాన్ కొంచెం సాడ్ గా, ఎందుకంటే నా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అండ్ ఆ ఆన్సర్ నేను కాదు అని చెప్తాడు. ఇంతలో లించన్ అక్కడికి వచ్చి లూషన్ నువ్వెందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. జియాన్ వాళ్ళతో అంతా అయిపోయింది కాబట్టి నేను మీకు ఎలాగో ఫేవర్ చేస్తాలే అని చెప్పి సాడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లించన్ జియాన్ వెనక వెళ్ళబోతుంటే ప్రెసిడెంట్ అమ్మాయిని వెళ్ళనీయకుండా చేపట్టుకుని ఆపుతాడు. లూషన్ లించన్ కి ప్రపోజ్ చేస్తాడు అనే టైంకి లూఫెంగ్ అండ్ మెంగ్జియా అక్కడికి వచ్చి నువ్వు ఫస్ట్ చెప్పడానికి వీల్లేదు అని అరిసేసి వాళ్ళని బయటకు లాక్కొచ్చేస్తారు. ప్రెసిడెంట్ బయటకు వచ్చాక లూఫెంగ్ ని గట్టిగా తోసేస్తాడు. లూఫెంగ్ పడిపోతూ జియా షర్ట్ ని పట్టుకుని లాగుతాడు. తను పట్టమే కాకుండా జియాన్ కూడా పడేస్తాడనమాట. తర్వాత హీరో వాళ్ళ మీదకి తన లాంగ్ కోట్ ని వేసేస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ దానివల్ల జియా అండ్ లూఫెంగ్ కి కిస్ అవుతుంది. తర్వాత ప్రెసిడెంట్ లించన్ చేపట్టుకుని తనకి కిస్ చేస్తాడు. లించన్ హీరోని సో ఇదే నీ ఫస్ట్ కన్ఫెషనా అని అడుగుతుంది. కాదని చెప్పి లూషన్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు. లించన్ అతనికి కన్ఫెస్ చేయడానికి వచ్చే ముందే లూషన్ ఈ పిల్ల ప్రపోజ్ చేయడానికి రెడీ అయి ఉంటాడు. ఇంకా తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కూడా. అతను లించన్ వచ్చిందని లెటర్ ని పాకెట్ లో వేసుకోబోతాడు. అది పొరపాటున పాకెట్ లో వెళ్లకుండా కింద పడుతుంది అనమాట. ఇంతలో లించన్ లూషన్ కి లెటర్ ఇస్తుంది. కింద పడ్డ లెటర్ ని కవర్ చేయడానికి లూషన్ దాని మీద కాలేసి పక్కకు తిరిగి ఉంచుంటాడు. దాన్నే లించన్ రిజెక్ట్ అయిందేమో అనుకుని తను తెచ్చిన లెటర్ ని లూషన్ కి ఇవ్వకుండా ఎగరేస్తుంది. ఆ లెటర్ కాస్త కింద వాటర్ లో పడిపోతుంది. ఇంకా లూషన్ తో ఇక నుంచి నువ్వు నన్ను హేట్ చేయడం స్టార్ట్ చేయని చెప్పి కిస్ చేసి వెళ్ళిపోతుంది. లూషన్ అయితే తను వెళ్ళిపోయినా కూడా ఇంకా షాక్ తోనే ఉంటాడు. సీన్ ని ప్రెసెంట్ కి షిఫ్ట్ చేయడం చూపిస్తూ ఈ ఎపిసోడ్ ని ఎండ్ చేయడం. ఎపిసోడ్ నేను లించన్ లూషన్ని నువ్వు నన్ను కిస్ చేసావు కదా, కానీ ఇది నీ ఫస్ట్ కన్ఫెషన్ కాదు అంతేనా అని అడుగుతుంది. ప్రెసిడెంట్ కూడా అనే తల ఊపుతాడు. లించన్ చాలా కోపంగా ఉండటం చూసి హీరో ఏమైంది కోపంగా ఉన్నా అని అడుగుతాడు. అప్పుడే కింద పడ్డ జియా అండ్ లూఫెంగ్ పైకి లెగుస్తారు. లూఫెంగ్ జియాతో సారీ జాన్, నేను నిన్ను కావాలని కిస్ చేయలేదు అని చెప్తాడు. జియా లించన్కి సైగ చేస్తే వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతారు. లూ బ్రదర్స్ వీళ్ళని వెళ్ళనీయకుండా ఆపుతాము అనుకుంటారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ లూ బ్రదర్స్ని జియా అండ్ లించన్ మొహాలు పగలు కొడతారు. లూ బ్రదర్స్ ఇంట్లో కూర్చుని వాళ్ళ మొహాల్ని చూసుకుంటూ ఇలా మాట్లాడుకుంటారనమాట. లూఫెంగ్ లూషన్తో అరే అన్నయ్య చూస్తుంటే మిస్ లింకి నువ్వు అంటే ఇష్టం లేదనుకుంటా అంటాడు. లూషన్ లూఫెంగ్తో మరి జియాకి నువ్వు అంటే ఇష్టం అనుకుంటున్నావా అంటాడు. లూషన్ని లూఫెంగ్ ఎందుకు మిస్ లింక్ నిన్ను కొట్టింది ఏం చేసావు అని అడుగుతాడు. నేనేం చేయలేదురా, తను కిస్ చేశాను, తను ఇదే ఫస్ట్ కన్ఫెషనా అని అడిగింది. కాదని నేను హానెస్ట్గా నిజం చెప్పాను, అందుకే లిన్ నన్ను కొట్టింది అని చెప్పి లూఫెంగ్ని జియా నిన్ను ఎందుకు కొట్టింది అని అడుగుతాడు. లూఫెంగ్ తింగర్గా తను కిస్ చేశానని కొట్టింది. యాక్చువల్లీ నేను తను కావాలని కిస్ చేయలేదు, కానీ కిస్ చేయాలని చేశాను, నాకు కిస్ చేయాలనిపించింది, లేదు నాకేం చేయాలో అర్థం కాలేదని చెప్తాడు. ఇక ప్రెసిడెంట్ లెగ్సి డైరెక్ట్గా లించన్తో మాట్లాడడానికి వెళ్ళబోతాడు. ఇంతలోనే లించన్ అండ్ జియా అక్కడికి వస్తారు. లించన్ నేను నీతో మాట్లాడాలి అని ప్రెసిడెంట్ లించన్కి చెప్తాడు. జియా ఎమోషన్తో మిస్టర్ లిన్కి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, లించన్కి ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్తుంది. అయితే సరే నేను డ్రాప్ చేస్తానని ప్రెసిడెంట్ లించన్తో అంటాడు. లించన్ హార్ష్గా ప్రెసిడెంట్తో మిస్టర్ మనం జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ అంటే నా పర్సనల్ విషయాలకు నేనే వెళ్ళగలను అంటుంది. లూఫెంగ్ మధ్యలో దిగి మరి ఈవినింగ్ ఎంగేజ్మెంట్ సెరమనీ ఉంది కదా అంటే జియా కల్పించుకొని అది కాంట్రాక్ట్లో మ్యాటర్, మాకు తెలుసు, మేము షూటింగ్ టైంకి వచ్చేస్తాంలే అని చెప్తుంది యాటిట్యూడ్గా. ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లూషన్ వాళ్ళతో వెళ్ళబోతే లూఫెంగ్ అన్నయ్య నీకు ఇంకా లిన్తో మాట్లాడడానికి ఛాన్స్ ఉందనుకుంటున్నావా అంటాడు. లూషన్కి కోపం వచ్చి నీ క్రెడిట్ కార్డ్ మళ్ళీ నీకు వద్దా అంటాడు. లూఫెంగ్ అర్థమై అన్నయ్య నీకు ఇంకా ఛాన్స్ ఉందిలే అని కవర్ చేసుకుంటాడు. జియా లించన్ యూనివర్సిటీ దగ్గర డ్రాప్ చేసి ఎవరు నిన్ను గుర్తుపట్టకుండా చూసుకో, మీ క్లాస్మేట్స్తో మాట్లాడద్దు అని చెప్పి పంపుతుంది. సీన్ని షూటింగ్ ఎంగేజ్మెంట్ సెరమనీ వైపుకి షిఫ్ట్ చేస్తారు. లూఫెంగ్తో ప్రెసిడెంట్ నేను ఈ సెరమనీలో మళ్ళీ లించన్కి కన్ఫెస్ చేస్తాను అని చెప్తాడు. లూఫెంగ్ ఏమో నువ్వు రూల్ బ్రేక్ చేస్తావా అన్నయ్య, నువ్వే ఫస్ట్ కన్ఫెస్ చేయకూడదు అని చెప్పాను కదా, ఆగు, నిన్న నువ్వు సింగిల్గా ప్రపోజ్ చేస్తే కొట్టింది, ఈ రోజు ఇంతమంది ఛానల్లో కన్ఫెస్ చేస్తే మిస్ లించన్కి రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు, అందుకే నా అన్నయ్య నువ్వు ఈ ప్లాన్ వేసింది, నువ్వు కన్నింగ్ రా అంటాడు. ఇంతలో హీరోకి ఎవరో మెసేజ్ చేస్తారు. ప్రెసిడెంట్ వెంటనే లియాన్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. లియాన్ హీరోకి డ్రింక్ సర్వ్ చేసి లూషన్ వెంటనే నువ్వు లించన్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పి వైన్ని తాగుతుంది. లూషన్ దానికి ఆన్సర్గా లియాన్తో అది నాకు తెలుసు, నేను డ్రింక్ తాగను, ఇక నువ్వు చెప్పేది ఏం లేకపోతే నేను వెళ్తాను అంటాడు. ఇంతలో జాంపింగ్ వెనక నుంచి వచ్చి హీరోకి ఏదో ఇంజెక్షన్ వేసేస్తాడు. ప్రెసిడెంట్ చాలా ఫాస్ట్గా లిగిసి ఆ జాంపింగ్ని గోడకు గట్టిగా దింపెట్టి నా హోటల్కి రావడానికి ఎంత ధైర్యం రా నీకు అని తన పాకెట్లోంచి ఫోన్ తీస్తాడు.
జాంగ్పింగ్ హీరోతో లూషన్ నువ్వు చాలా అలర్ట్గా ఉన్నావు, నన్ను ఎలా కనిపెట్టావు అని అడుగుతాడు. లూషన్ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి సెక్యూరిటీని వెళ్ళమంటాడు. సీన్ అక్కడితో కట్ చేసి యూనివర్సిటీ వైపు షిఫ్ట్ చేస్తారు. లించన్ ఎగ్జామ్కి వెళ్తుంటే ఒక పర్సన్ ప్రొఫెసర్ లాగా డ్రెస్ చేసుకుని ర్యాబిట్ తెచ్చుకున్నావా క్లినికల్ ఎగ్జామ్స్కి అని లించన్ అడుగుతాడు. లేదని లించన్ చెప్తే నాతో రాని నీకు ర్యాబిట్ ఇచ్చి పంపిస్తా అని లించన్నే తనతో పాటు తీసుకెళ్తాడు. కట్ చేస్తే జాంగ్పింగ్ లూషన్తో చూస్తుంటే నువ్వు లించన్ గురించి అంత కేర్ తీసుకున్నట్లేవే, వాళ్ళ యూనివర్సిటీలో కోల్డ్ స్టోరేజ్ ఉంది, నీ కోసం నేను చెప్తున్నా, ఒక మనిషి సర్వైవ్ అయ్యే మినిమం టెంపరేచర్ -22 మాత్రమే అంటాడు. ఫోన్లో హీరోని మిస్టర్లు కార్డ్స్ ఎక్కడికి రావాలి అని అటువైపు ఉన్న వాళ్ళు అడుగుతారు. హీరో ఏం మాట్లాడనమాట. అటు లించన్కి ర్యాబిట్ ఇస్తానని చెప్పిన ఆ పర్సన్ లించన్ని కోల్డ్ స్టోరేజ్ లోపలికి తోసేసి డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇటు జాంగ్పింగ్ హీరో మాట్లాడలేదు అని మంచి పని చేసావు లూషన్ అని చెప్తాడు. ఇంతలో లూషన్కి మెల్లగా తన బాడీ మీద కంట్రోల్ కోల్పోతాడు. లూషన్ చైర్ని సపోర్ట్గా చేసుకొని ఉంటాడనమాట. జాంగ్పింగ్ లూషన్తో ఇలా అంటాడు, ఏం కాదు లూషన్, అది జస్ట్ సెడేటివే, నువ్వు పడుకొని లేస్తే మత్తు వదిలిపోతుంది, ఇప్పటి నుంచి నువ్వు గొప్ప వ్యక్తి కాదు, నువ్వు పవర్ఫుల్ పర్సన్ నుంచి లియాన్ని వేధించే అబ్బాయి, నువ్వు ఒకవేళ నాకు కోఆపరేట్ చేస్తే లించన్ని వెనక్కి పంపేస్తాను. ఇంకో విషయం, -22 degreesలో ఎవరైనా సర్వైవ్ అయ్యేది 20 minutes మాత్రమే, నీకు ఇప్పుడు 2 ఆప్షన్సే ఉన్నాయి, అయితే బ్లేమ్ అయినా తీసుకో, లేకపోతే లించన్ని వదులుకు, తను చనిపోతుంది అంటాడు. హీరో జాంగ్పింగ్తో నువ్వు నాకు చాయిస్ ఇస్తున్నావా అని అక్కడ టేబుల్ మీద ఫ్రూట్స్తో ఉన్న కత్తిని తీసుకుని తన చేయిని కోసుకుంటాడు. తర్వాత జాంగ్పింగ్ని కింద పడేసి అతని మీద కత్తిని పెడతాడు. నాకు తెలుసు లూషన్, నువ్వు లించన్ని ఇష్టపడుతున్నావని, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 20 minutes కన్నా ఎక్కువ టైం పడుతుంది అంటాడు జాంగ్పింగ్ హీరోతో. లూషన్ వెంటనే జాంగ్పింగ్తో అందుకే నేను నీతో వాదిస్తూ టైం వేస్ట్ చేయను అని చెప్పేసి జాంగ్పింగ్ కొట్టి బయటకు వచ్చేస్తాడు. లియాన్ ఆ రూమ్ నుంచి వెళ్ళబోతుంటే జాంగ్పింగ్ తన్ని ఆపేస్తాడు. హీరో కార్లోంచి జియో కాల్ చేసి వెళ్ళి లించన్ని కాపాడు, ఎవరైనా నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్తాడు. జియోకి ఏమీ అర్థం కాక ఏమైంది మిస్టర్లు, ఏం చెప్తున్నారు మీరు అని అడుగుతుంది. లూషన్ జియోతో లించన్ని యూనివర్సిటీ కోల్డ్ స్టోరేజ్ లో లాక్ చేశారు, సెక్యూరిటీని తీసుకెళ్లి తన్ని కాపాడు అని చెప్తాడు. జియో కూడా వెంటనే పరిగెత్తుతుంది. హీరో కూడా కార్ని స్పీడ్ గా వేసుకెళ్లిపోతాడు యూనివర్సిటీకి. లించన్ ఆ కోల్డ్ స్టోరేజ్ డోర్ ని కొట్టి లాభం లేదని టెంపరేచర్ని చూస్తే అది -19 ఉంటుంది. ఎవరికైనా కాల్ చేద్దామని ఫోన్ తీస్తే అది లో బ్యాటరీ అని చూపించి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. లించన్ అట్టపెట్టెల్ని పరుచుకొని వాటి మీద ముడుచుకొని పడుకుంటుందన్నమాట. జియాని సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అలో చేయట్లేదు. ఇంతలో హీరో అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకుని కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వస్తాడు. వాళ్ళని కీస్ అడిగితే ఇవ్వమని చెప్తారు. అందుకని లూషన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో పవర్ సప్లై బాక్స్ ని పగలగొట్టేస్తాడు ఆ కోల్డ్ స్టోరేజ్ కి. ఆ సెక్యూరిటీ వాళ్ళేమో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము పోలీసులకి కాల్ చేస్తాము అని మాట్లాడుతూ ఉంటారు. లూషన్ ఇంకా ఆ కోల్డ్ స్టోరేజ్ డోర్ ఓపెన్ చేసేసరికి లించన్ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. లించన్ ని చూడటానికి లూషన్ వచ్చాడని తనకు కొంచెం తెలుస్తుంది. లూషన్ లించన్ కి లాంగ్ కోట్ కప్పి అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఏం కాలేదులే, బానే ఉందిలే అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియో లించన్ కి లూషన్ తన్ని ఎలా రెస్క్యూ చేశాడో చెప్పింది. తర్వాత హీరో లించన్ ని స్టోరేజ్ లోకి నెట్టిన తన్ని పట్టుకుని మర్యాదగా చెప్పు, చేసిన తప్పు ఒప్పుకో, జాంగ్పింగే చేశాడని నువ్వు పోలీస్కి చెప్తే నీ మీద నేను కేసు ఫైల్ చేయించను అని చెప్తాడు. ఆ పర్సన్ కూడా సరే అంటాడు. తర్వాత లూఫెంగ్ కి కాల్ చేస్తాడు. సీన్ ని ఎంగేజ్మెంట్ సెరమనీ వైపు షిఫ్ట్ చేస్తారు. లూఫెంగ్ కాల్ లో ప్రెసిడెంట్ ని ఏమైపోయావన్నయ్య, అసలు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, టైం అయిపోతుంది, రండి, ఎక్కడున్నారు మీరు అసలు అని అడుగుతాడు. అటువైపు నుంచి లూషన్ ఏదో చెప్పడంతో లూఫెంగ్ షాక్ అయ్యి అవునా అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. తర్వాత హీరో లించన్ ని బానే ఉన్నావా అని అడుగుతాడు. లించన్ లూషన్ తో నేను బానే ఉన్నాను, కానీ నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. హీరో చేతికి బ్లడ్ కారటం తను చూస్తుంది. ఏమైంది నీకు అని లూషన్ ని అడిగితే ఏం కాలేదు, ఇందాక ఒక చిన్న దెబ్బ తగిలింది అని చెప్తాడు. లించన్ వెంటనే లేచి లూషన్ కి ఫస్ట్ ఎయిడ్ చేద్దాము అనుకుంటుంది. ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు అనే టైంకి జియో అక్కడికి వచ్చి లింగ్లు ఫేక్ కపుల్ అనే సెర్చ్ మళ్ళీ మొదలైంది, ట్రెండింగ్ అయిపోయింది, మీరు త్వరగా రండి అని అంటుంది. సీన్ ని ఎంగేజ్మెంట్ వైపు షిఫ్ట్ చేస్తారు. షో డైరెక్టర్ ని ప్రెస్ వాళ్ళు ఇది ఫేక్ ఎంగేజ్మెంటా, వాళ్ళు చెప్పిన అబద్ధాలను కవర్ చేయడానికి ఈ ఎంగేజ్మెంట్ డ్రామానా అని అడుగుతారు. డైరెక్టర్ ఏమో నాకేం తెలీదు అని చెప్తాడు. ఇంతలో డైరెక్టర్ కి ఎవరో కాల్ చేసి లింగ్లు కపుల్ వచ్చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తాడు. డైరెక్టర్ కూడా ప్రస్తుతం అదే చెప్పి మీకు 10 minutes టైం ఉంటుంది క్వశ్చన్స్ అడగడానికి అని చెప్తాడు. హీరో చేతికి బ్యాండేజ్ వేసుకుని లించన్ తో పాటు అక్కడికి వస్తాడు. హీరో అండ్ హీరోయిన్ అక్కడికి వచ్చాక రిపోర్టర్స్ అందరూ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ కి వీళ్ళ దగ్గర ఆన్సర్స్ అయితే ఉండవన్నమాట. సీన్ ని ఇక్కడ కట్ చేసి జాంగ్పింగ్ వైపు షిఫ్ట్ చేస్తారు. జాంగ్పింగ్ ఒక వాష్రూమ్ లోకి వస్తాడు. అక్కడ ఆల్రెడీ అతని కోసం లూఫెంగ్ అండ్ ఇంకా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. లూఫెంగ్ ఇక ఈ పని అయిపోయింది అని జాంగ్పింగ్ తో అంటాడు. జాంగ్పింగ్ ముందు షాక్ అయ్యి తర్వాత సడన్ గా ఇంకొంతసేపట్లో మీరే షాక్ అయి నన్ను వదిలేస్తారులే అంటాడు. ఒకేసారి అక్కడున్న రిపోర్టర్స్ అందరికీ లూషన్ లియాన్ రూమ్ కి వెళ్ళినప్పటి సీసీ ఫుటేజ్ లో ఫోటో అయితే వస్తుందన్నమాట. ఒక లేడీ రిపోర్టర్ హీరోని లియాన్ రూమ్ ఎక్కడుంది అండ్ అమ్మాయిని మీరు ఎందుకని కలిశారు లూషన్ అని అడుగుతుంది. ఇంకా ఆ ఫోటోని హీరోకి కూడా చూపిస్తుంది. లూషన్ ఆన్సర్ చెప్పకుండా అది మీకు అనవసరం అంటాడు. వెంటనే ఆ లేడీ రిపోర్టర్ లియాన్ రూమ్ కి వెళ్తుంది. లియాన్ సోఫాలో పడుకుని ఉంటుంది. ఆ టేబుల్ మీద ల్యాప్టాప్ లో ఏదో టైప్ చేసి ఉంటుందన్నమాట. ముందు పిలిచిన లియాన్ లేకపోయేసరికి ఆ లేడీ వెళ్లి లియాన్ ని కదిలిస్తుంది. అప్పుడే వాళ్ళకి లియాన్ చనిపోయిందని తెలుస్తుంది. ఆ లేడీ ఒక్కసారిగా చాలా గట్టిగా అరిచేస్తుంది. జాంగ్పింగ్ లూఫెంగ్ తో ఇప్పుడే షో స్టార్ట్ అయింది, అరుపు వినిపించిందా, వెళ్ళండి వెళ్ళి చూడండి అంటాడు. లూఫెంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ లేడీ ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి లియాన్ సూసైడ్ చేసుకొని చనిపోయింది అని అరిచి చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు, లింగ్లు కపుల్ తో సహా.
ఇంతలో లూఫెంగ్ అక్కడికి వచ్చి, లూషన్ వెంటనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు వస్తున్నారు అని చెప్తాడు. తర్వాత ఆ లేడీ రిపోర్టర్ హీరోతో, మిస్టర్లు లియాన్ని చివరిసారిగా మీరే నిజం చెప్పండి, లియాన్కి తనే సూసైడ్ చేసుకునేలాగా మీరేం చెప్పారు అని అడుగుతుంది. లించెన్కి అక్కడ ఏం జరుగుతుందో అనేమి అర్థం కావట్లేదు. లూషన్ అందరికీ ఇలా చెప్తాడు, మిస్ లియూ చనిపోవడం చాలా బాధాకరం, ఫాలో అప్ వర్క్ కి SW కోఆపరేట్ చేస్తుంది, మిగతా టాపిక్స్ కి నో కామెంట్స్ అని వెళ్ళిపోతుంటే లియాన్ వాయిస్ ఇలా వినిపిస్తుంది. లూషన్ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, 6 years నుంచి నేను తప్పించుకుంటున్నాను కానీ నువ్వు నన్ను వదలలేదు అని ఏడుస్తూ మాట్లాడిన వాయిస్ క్లిప్ పెద్దగా ఆ హాల్లో వినిపిస్తుంది. లించెన్ హీరోతో, లూషన్ 6 years క్రితం ఏం జరిగింది అని అడుగుతుంది. జియా స్టేజ్ పైకి వచ్చి లించెన్ ని కిందకి తీసుకెళ్తుంది. ఇక మీడియా వాళ్ళందరూ హీరోని చుట్టుముట్టేసి ఆన్లైన్ లో వచ్చిన ఇన్ఫోన్ బేస్ చేసుకొని చూస్తే లియాన్ జియాన్బే హై స్కూల్ కి వెళ్ళింది. ఇంకా 6 years బ్యాక్ తన్ని ఎవరో ఏడిపించారు, అది మీరేనా, అఫెండర్ మీరేనా మిస్టర్లు అని అడుగుతారు. లించెన్ అప్పుడే తెలుస్తుంది ఆ రోజు తను చూసింది లియాన్ అని. ఇంకా రిపోర్టర్స్ హీరోని, మీరు ఆ తర్వాత జియాంగ్బై నుంచి అమెరికా ఎందుకు వెళ్లారు, లియాన్ వల్లనేనా, మాకు స్ట్రైట్ ఆన్సర్స్ ఇవ్వండి మిస్టర్లు అని అడుగుతారు. లించెన్ మాట్లాడుతూ, కాదు లూషన్ ఆ రోజు అక్కడ లేడు, లియాన్ ఏడ్పించింది లూషన్ కాదు అని అరుస్తుంది. మీడియా వాళ్ళందరూ, అది నీకలా తెలుసు, నువ్వు హై స్కూల్ చదివేటప్పుడు అప్రాడ్ లో ఉన్నావు కదా అని అడుగుతారు. జియో కెమెరాస్ ని వీలైనంత వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ చాలా మంది ఉండడంతో తన వల్ల అయితే కాదు. ఇప్పటి వరకు లూషన్ జియా అండ్ లూఫెన్ కాపాడుకుంటూ వచ్చిన ఐడెంటిటీని లించెన్ మీడియా వాళ్ళ ముందు రివీల్ చేసేస్తుంది. ఎందుకంటే నేను లిన్వాన్ ని కాదు లించెన్ మీడియా వాళ్ళతో తను లిన్వాన్ కాదు లించెన్ అని చెప్పేస్తుంది. జియా, లూఫెంగ్ అండ్ లూషన్ ఎందుకు చెప్పేసింది అని అనుకుంటారు. మీడియా రిపోర్టర్స్ షాక్ అయ్యి లించెన్ ని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. అయితే మీరు నిజం ఒప్పుకుంటున్నారా లించెన్, మీ మీద వేసింది అబద్ధం నింద కాదా అని, అండ్ నువ్వు లిన్వాన్ కాకపోతే మరి రియల్ లిన్వాన్ ఎక్కడుంది, లిన్వాన్ ఐడెంటిటీని నువ్వెందుకు యూజ్ చేసుకున్నావు, అసలు నువ్వు ఆ రోజు ఎందుకు అక్కడ ఉన్నావు, మరి అక్కడ ఉన్నప్పుడు లియాన్కి ఎందుకు హెల్ప్ చేయలేదు, లేకపోతే చేతులు కట్టుకుని తమాషా చూస్తున్నావా, అసలు అందరికీ ఎందుకు అబద్ధం చెప్పారు అని ఒకరి తర్వాత ఒకరైతే క్వశ్చన్స్ అడుగుతారు. లించెన్ గట్టిగా, నాకు తెలుసు, మీ అందరికీ నేను అబద్ధం చెప్పానని నాకు తెలుసు, లిన్వాన్ కోమాలో ఉంది, ఈ విషయాలేమీ తనకు తెలియవు, ఆ బ్లేమ్ అంతా నేను తీసుకుంటాను, కానీ 6 years బ్యాక్ విషయం గురించి నేను చెప్పేది నిజం, నేను అనుకోకుండా ఆ పర్సన్ ని చూశాను, అది లూషన్ అయితే కాదు, అసలు అక్కడ లూషనే లేడు అని చెప్తుంది. కరెక్ట్ గా అదే టైంకి స్క్రీన్ మీద లియాన్ ఆ రోజు తీసిన లూషన్ పిక్చర్ ప్రొజెక్ట్ అవుతుంది. అందరూ షాక్ అయిపోతారు లూషన్ ని చూసి. రిపోర్టర్స్ హీరోని, మిస్టర్లు ఇది ఆ రోజు పిక్చరేనా, మీరు ఆ రోజు అక్కడ ఉన్నారా లేరా అని అడుగుతారు. లూషన్ అవునని చెప్పగానే లించెన్ మనసు మొక్కలైపోయి అలానే లూషన్ ని చూస్తూ నిలబడిపోతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ లో లూషన్ లేడు, అంటే లియాన్ ని ఏడ్పించింది లూషన్ కాదని తనకు తెలుసు. సీన్ ని షిఫ్ట్ చేస్తే జాంగ్పింగ్ సీసీ ఫుటేజ్ ని ట్యాంపర్ చేసినట్టు మనకు తెలుస్తుంది. జాంగ్పింగ్ అక్కడున్న సెక్యూరిటీని చంపేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో వచ్చిన డిస్ప్లే మొత్తాన్ని ట్యాంపర్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ సీన్ ని ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ కి షిఫ్ట్ చేశారు. హీరో మీడియా వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ గా, నేను ఆ రోజు అక్కడ ఉన్నాను, నేను కేసుని రిపోర్ట్ చేశాను, నేను క్రైమ్ చేయలేదు, అది ఫైల్లో కూడా డాక్యుమెంట్ చేసి ఉంది, పోలీసులు వచ్చాక లియాన్ ఎందుకు ఎలా చనిపోయిందో తెలుస్తుంది అంటాడు. వెంటనే రిపోర్టర్స్ అందరూ లించెన్ వైపు, లియాన్ చావుకి నువ్వే కారణం, నువ్వు లించెన్ అని చెప్పి ప్రూవ్ చేసినా ఎవరూ నమ్మలేదు, ఆ అవమానంతోనే లియాన్ చనిపోయింది, నువ్వు లూషన్ కి విట్నెస్ అవ్వలేవు, ఎందుకంటే నువ్వు నీ ఐడెంటిటీ గురించి ఫ్యాన్స్ కి అబద్ధం చెప్పి అందరినీ మోసం చేస్తావు అంటారు. లూఫెంగ్ హీరోతో, అన్నయ్య డైరెక్టర్స్ అందరూ మీటింగ్ వచ్చారు, నేను వెంటనే రమ్మంటున్నారు అని చెప్తాడు. హీరో వెంటనే లించెన్ దగ్గరకు వచ్చి, నువ్వు కిందకి వెళ్ళడానికి నా ప్రైవేట్ లిఫ్ట్ లో వెళ్ళు, ఈ రోజుకి మెంజియా వాళ్ళ ఇంట్లో ఉండు, ఈ సిచ్యువేషన్ క్లియర్ అయినాక నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్తాడు. హీరోయిన్ అండ్ జియా వెళ్ళాక లూ బ్రదర్స్ ఆ ప్లేస్ నుంచి వచ్చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ లో జియా కార్ పిక్ చేసుకోవడానికి వెళ్తూ హీరోయిన్ ని ఒక చోట ఉండమని చెప్తుంది. లించెన్ అక్కడ నుంచున్నప్పుడు జాంగ్పింగ్ తన బిజీ బాడీ అని మెసేజ్ చేస్తాడు. లించెన్ కి అది పెట్టింది ఎవరో తెలుస్తుంది, ఎందుకంటే లించెన్ ని పాస్ట్ లో జాంగ్పింగే లియాని కాపాడిన టైంలో అలా అంటాడు. అలా హీరోయిన్ కి అది తెలుస్తుంది. వెంటనే జాంగ్పింగ్ లించెన్ కి కాల్ చేసి, హే బిజీ బాడీ అని మళ్ళీ పిలుస్తాడు. నువ్వు ఎందుకు నాకు కాల్ చేస్తావు అని లించెన్ వాడిని అడుగుతుంది. దానికి జాంగ్పింగ్, నాకు తెలుసు నువ్వు నన్ను మర్చిపోలేదని అంటాడు. ఇప్పుడే లించెన్ కి ఇదంతా చేసింది జాంగ్పింగే అని తెలిసి, అయితే నువ్వే లూషన్ ఇరికించావా అని అడుగుతుంది. జాంగ్పింగ్ హీరోయిన్ ని వెనక్కి వచ్చి, అవును నేనే ఇరికించాను అంటాడు. లించెన్ అతన్ని, లిన్వాని తోసింది అండ్ నిన్న నన్ను కోల్డ్ స్టోరేజ్ లో పడేసింది, లియాని చంపింది అన్ని నువ్వేనా, అన్ని నువ్వే చేసావా అని అడుగుతుంది. జాంగ్పింగ్ ఏమో లించెన్ తో, నువ్వు ఇప్పటికి తెలుసుకున్నావు నేనేనని అంటాడు. ఈ సీన్ ఇక్కడికి వచ్చేసి డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతున్న వైపుకి షిఫ్ట్ చేస్తారు. ఒక డైరెక్టర్ హీరోతో, లూషన్ ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల SW కార్పొరేషన్ చాలా ఎఫెక్ట్ అయింది, ఒక పని చేయి, మనం ఈ అనౌన్స్మెంట్ ఇద్దామా, ఏంటంటే లించెన్ ప్లేస్ స్విచ్ అయినట్టు నీకు కూడా తెలియదు అండ్ నువ్వు కూడా విక్టిమ్, ఇంకా మనం లియాన్ స్టాఫ్ తో మాట్లాడి అది కూడా లించెన్ వల్లే లియాన్ చనిపోయింది అని చెప్పిద్దాము, ఎలాగో పోలీస్ కూడా వస్తారు కదా వాళ్ళకు కూడా ఇది చెప్దాం అంటాడు. హీరో ఆ డైరెక్టర్ తో, సారీ సార్ నేను అనౌన్స్మెంట్ ని చేయలేను అంటాడు. ఇంకో డైరెక్టర్ హీరోతో, ఇది నీ ఒక్కడినే ఎఫెక్ట్ చేయదు లూషన్, టోటల్ SW కార్పొరేషన్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడిప్పుడే కదా బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాం, ఈ విషయం తెలిస్తే మన సేల్స్ అన్ని పడిపోతాయి, మార్కెట్ లో మన పేరు కూడా పడిపోతుంది అంటాడు. వెంటనే లూషన్ పైకి లెగిసి, నేను డిజైన్ చేస్తున్నాను, SW లో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, నా వల్ల మీరు డౌన్ ఫాల్ అవడం నాకు ఇష్టం లేదు, నేను డిజైన్ చేస్తాను, వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నిటిని నేనే ఫేస్ చేస్తాను, నా తర్వాత నా పొజిషన్ ని లూఫెంగ్ టేక్ ఓవర్ చేస్తాడు అని చెప్తాడు. ఆ సీన్ అక్కడికి కట్ చేసి లించెన్ అండ్ జాంగ్పింగ్ వైపు షిఫ్ట్ చేస్తారు. లించెన్ జాంగ్పింగ్ ని, అసలు నీకేం కావాలి, ఆ కేసు ఎప్పుడో 6 years బ్యాక్ క్లోజ్ అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఎందుకు లూషన్ ని ఫ్రేమ్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ క్వశ్చన్స్ కి జాంగ్పింగ్, నేను ఏమన్నా పిచ్చోని అనుకుంటున్నావా ఏంటి, నేను మిమ్మల్ని ఏమీ చంపను, పబ్లిక్ దృష్టిలో నేను నిన్ను అండ్ లూషన్ ని తప్పు పట్టిస్తాను, మీకున్న మంచి పేరుని తీసేసి మిమ్మల్ని మాటలతో చిత్రావద అనుభవించేలా చేస్తాను అండ్ విక్టింగ్ ఎలాగో చనిపోయింది కాబట్టి ఎవరు నన్ను పనిష్ చేయలేరు అని అంటాడు. లించెన్ జాంగ్పింగ్ ని, నువ్వు అసలు ఎందుకు లియాని చంపావు, ఆ అమ్మాయి ఏం చేసింది మధ్యలో అని అడుగుతుంది. జాంగ్పింగ్ ఇప్పుడు లియాన్ చనిపోయే ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. ఇప్పుడు మనకి లూషన్ లియాన్ రూమ్ నుంచి వచ్చినాక జాంగ్పింగ్ అండ్ లియాన్ మధ్య ఏం జరిగిందో చూపిస్తారు.
జాంగ్పింగ్ లియాన్తో నువ్వు లూషుని నీ రూమ్ కి రప్పిస్తే నీ ఫొటోస్ నీకు ఇచ్చేస్తాను అని చెప్పుకుంటాడు. అలా చెప్పాడని చెప్పి లియాన్ జాంగ్పింగ్ ని నా ఫొటోస్ నాకు ఇవ్వు, లూషుని తీసుకొచ్చాను కదా అంటుంది. దానికి జాంగ్పింగ్ ఏమో నేను వాడిని రూమ్ లో ఉంచమని చెప్పాను, కానీ నువ్వు ఆ పని చేసావా? చేయలేదు కదా, నా ప్లాన్ లో నువ్వు కీ పార్ట్ అంతే, నువ్వు మంచిగా ఉండగలిగితేనే జనాలకి నీ పాస్ తెలీదు అని లియాన్ ని సోఫాలోకి తోస్తాడు. లియాన్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాన్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నేను ఎవ్రీడే నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్ తీసుకుంటున్నాను 6 years నుంచి, ఎందుకంటే నాకు నైట్ మేర్స్ బాగా వస్తున్నాయి, అది నీ వల్లే. ఆ రోజు లించన్ అండ్ లూషునే నన్ను కాపాడారు, నేను నిన్ను ఊరికే వదలను, పోలీసులకు కాల్ చేసి మొత్తం జరిగిందంతా చెప్పేస్తాను అంటుంది. జాంగ్పింగ్ లియాన్ దగ్గరకు వచ్చి ఏంటమ్మాయి నీకింత ధైర్యం ఉంటే గనక నువ్వు ఎప్పుడో వెళ్లి పోలీసులకి చెప్పేదానివి, కానీ నీకు అంత ధైర్యం లేదు కదా. ఆ ఫొటోస్ కనుక బయటకు వస్తే నువ్వు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్న నీ షైనింగ్ మాస్క్ తొలగిపోయి అందరికీ నీ పాస్ట్ తెలిసిపోతుంది. పోలీసులకి నువ్వు కాల్ చేస్తావా లేక నేను కాల్ చేయనా? పోనీ నేను నంబర్ డైల్ చేసి ఇవ్వనా అంటూ రికార్డింగ్ లో ఉన్న ఫోన్ ని లాక్కుని పిచ్చిపిల్ల ఇదంతా ఎందుకు రికార్డ్ చేసావు, చేస్తే చేసావులే నాకే మంచిది అంటాడు. లియాన్ లెగ్సి గట్టిగా నువ్వు నన్ను 6 years బ్యాక్ హర్ట్ చేసావు, మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చావు, నేనంత తప్పించుకుంటున్నా, నువ్వు ఎందుకని నన్ను వెంబడిస్తున్నావు అని అరుస్తుంది. జాంగ్పింగ్ ఈ క్లిప్ ని రికార్డ్ అయ్యాక లియాన్తో నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు నా ప్లాన్ లో కీ పార్ట్ అని, యాక్చువల్లీ ఆ వైన్ లూషన్ తాగక్కర్లేదు, నువ్వే ఆ వైన్ తాగాలి అంటాడు. లియాన్ కళ్ళు తిరిగి సోఫాలో పడి చనిపోతుంది. అప్పుడు జాంగ్పింగ్ లియాన్తో నువ్వు చాలా వీక్ లియాన్, నువ్వు అసలు ఆ స్లీపింగ్ పిల్స్ తీసుకొని ఉండకూడదు అంటాడు. ఇదంతా జాంగ్పింగ్ లించన్ కి చెప్పి ఆ పిల్ల చాలా వీక్ కాబట్టి చనిపోయింది, నేనేం ఆ అమ్మాయిని చంపలేదు అంటాడు. తర్వాత లించన్ తో నువ్వు జనాల దృష్టిలో ఫ్యాన్స్ ని మోసం చేశావు అండ్ వాళ్ళందరికీ అబద్దాలు చెప్పావు నీ ఐడెంటిటీ గురించి, జనాల దృష్టిలో నువ్వు ఒక మోసం చేసి అబద్దాలు చెప్పే అమ్మాయివి. అండ్ లూషున్ అంటే లియాన్ చనిపోయే ముందు లియాన్ని కలిసిన లాస్ట్ పర్సన్, అందరూ అప్పుడు వాడిని తప్పు పడతారు, నేను అనుకున్నది అయిపోయింది అని చెప్తాడు. తర్వాత లించన్ కి దగ్గరగా వెళ్తూ నువ్వు లూషున్ జనాల దృష్టిలో తప్పు చేశారు, లియాన్ చావుకి మీరిద్దరూ కారణమయ్యారు, ఇది లూషున్ నన్ను ఆ రోజు ఆపినందుకు మీరు అనుభవించాల్సిన శిక్ష, మీరు ఇక భయపడుతూ బతకండి, వెల్కమ్ టు హెల్ అంటాడు. లించన్ ముందు భయపడి ఆ తర్వాత మేమెందుకు భయపడుతూ బతకాలి, మేమేమి భయపడము, మేము ఎలాంటి తప్పు చేయలేదు కదా, ముందు నువ్వే భయపడాలి ఇన్ని తప్పులు చేసినందుకు, జనాలకు ఏదో ఒక రోజు నిజం తెలియాలి, తెలుస్తుంది కూడా, ఆ రోజుకి నువ్వు ఇప్పటి వరకు చేసిన తప్పులన్నిటికీ శిక్ష పడుతుంది అని గట్టిగా అరిచి చెప్తుంది. ఇంతలో జియా కారేసుకుని అటువైపు రావటం జాంగ్పింగ్ చూస్తాడు. మీరు రాబోయే డార్క్ టైం ని ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా అక్కడికి వచ్చి హీరోయిన్ ని ఎవరతను అని అడుగుతుంది. లించన్ ఏమో జియాని ఈ ఇన్సిడెంట్ వల్ల లూషన్ ఎఫెక్ట్ అవుతాడా అని సాడ్ గా అడుగుతుంది. సీని షిఫ్ట్ చేసి లూ బ్రదర్స్ మాత్రమే మీటింగ్ రూమ్ లో ఉన్నట్టు మనకు చూపిస్తారు. లూ ఫెంగ్ హీరోతో జాంగ్పింగ్ లియాన్ రూమ్ కి ఎంటర్ అయినట్లు కానీ బయటకు వచ్చినట్టు కానీ ఎలాంటి ఫుటేజ్ లేదు, వాడన్నిటిని ట్యాంపర్ చేసిపోయాడన్నయ్య అంటాడు. లూషన్ లూఫెంగ్ ని దీనివల్ల లించన్ ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతాడు. నైట్ అయ్యాక లూషన్ హోటల్ నుంచి 2 బాడీ గార్డ్స్ తో బయటకు వస్తాడు. అక్కడ ఒక లేడీ లూషన్ ని లియాన్ చావుకి నువ్వే కారణం అని అరుస్తూ ఉంటుంది. ఆ 2 బాడీ గార్డ్స్ వెళ్లి ఆ లేడీని కంట్రోల్ చేస్తారు. ఇంతలో లించన్ అక్కడికి వచ్చి లూషన్ ని పిలుస్తుంది. ఆ అరిసే లేడీ లించన్ వైపుకి తిరిగి నువ్వు లించనే కదా, నువ్వు అబద్దాల కోర్వి, మీ ఇద్దరు కలిసి ఆ లియాన్ని చంపేశారు అంటుంది. లూషన్ లించన్ దగ్గరికి వెళ్లి నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. ఆ లేడీ లించన్ మీదకి ఒక గాజు బాటిల్ విసిరి కొడుతుంది. కరెక్ట్ టైంకి లూషన్ అడ్డుగా వెళ్లి లించన్ ని కాపాడతాడు ఆ బాటిల్ తగలకుండా. ఇంకా ఆ బాటిల్ హీరో తగులుతుంది. వీళ్ళని కొట్టేదాకా వచ్చిందని ఆ బాడీ గార్డ్స్ ఆ లేడీని అక్కడి నుంచి లాక్కెళ్లిపోతారు. లించన్ లూషన్ తో ఇక నుంచి ఏది జరిగినా మన ఇద్దరం కలిసే ఫేస్ చేద్దాం, మనమే తప్పు చేయలేదు కదా భయపడటానికి అంటుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత లించన్ అండ్ లూషన్ గురించి నెగిటివ్ గా ఆన్లైన్ లో చాలా పోస్ట్ అండ్ వీడియోస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతాయి. ఇంకా అవి చాలా పాపులర్ కూడా అవుతాయి. లించన్ ఫోన్ కి చాలా మీన్ గా జనాలు మెసేజ్ చేస్తూ ఉంటారు. లూషన్ కి కూడా కంటిన్యూస్ గా అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి. లూషన్ తన రూమ్ లో నుంచుని లించన్ తో మేబీ మన నంబర్స్ లీక్ అయి ఉండొచ్చు అంటాడు. తర్వాత సీన్ లో లియాన్ అసిస్టెంట్ మీడియాతో ఇలా చెప్తుంది. లియాన్ కొన్ని ఇయర్స్ నుంచి స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంది, నేను షూట్ వచ్చేటప్పుడు కూడా ఇందాక తను నాతో 6 years బ్యాక్ పర్సన్ మళ్ళీ వచ్చాడు అని చెప్పింది అంటుంది. సీన్ షిఫ్ట్ చేస్తే ఒక లేడీ ఎవరో లూషన్ ప్రైవేట్ ఎలివేటర్ ని పాడు చేయడానికి దాని మీద కలర్ స్ప్రే ని చేయబోతుంది. కరెక్ట్ టైంకి అక్కడికి లూఫెంగ్ అండ్ జియా వస్తారు. లూఫెంగ్ ఆ లేడీని ఆపి ఏం చేస్తున్నారు మీరు, ఇది మా అన్నయ్య ప్రైవేట్ ఎలివేటర్, దీన్ని ఎందుకు పాడు చేయాలనుకుంటున్నారు అని అడుగుతాడు. ఆ లేడీ లూఫెంగ్ తో మీ అన్నయ్య లూషన్ అండ్ నా లించన్ కలిసి లియాన్ని చంపేశారు, క్రైమ్ చేశారు అని గట్టిగా అరుస్తుంది. జియా ఆ లేడీతో ఇంకొకరి ప్రైవేట్ ప్రాపర్టీని పాడు చేయాలనుకోవడం కూడా క్రైమ్ కిందకే వస్తుంది అని చెప్తుంది. ఆ లేడీకి చాలా కోపం వచ్చి జియా మీదకి కలర్ స్ప్రే చేయబోతుంది. లూఫెంగ్ తను తెచ్చిన కేక్ ని కింద వేసేసి జియాకు అడ్డుగా నిలబడతాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి అరిస్తే ఆ లేడీ అక్కడి నుంచి పారిపోతుంది. లూఫెంగ్ అండ్ జియా ఇప్పటికి రియలైజ్ అవుతారు వాళ్ళు ఒకరినొకరు హక్ చేసుకున్నారని. మళ్ళీ వెంటనే దూరంగా జరిగిపోతారనమాట. లూఫెంగ్ జియాని నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు మొహమాట పడుతూ. సేమ్ జియా కూడా మొహమాట పడుతూ నేను బానే ఉన్నాలే అని చెప్తుంది. ఆ కేక్ ని చూసి ఇప్పుడు కేక్ ఎందుకు తెచ్చావు అని జియా లూఫెంగ్ అడుగుతుంది. అప్పుడే ఆ రోజు లూషన్ బర్త్డే అని లించన్ అండ్ జియాకి లూ బ్రదర్స్ చెప్తారు. లూషన్ ఎప్పుడు తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకోలేదంట. ఈసారి ఉన్న ఈ సిచ్యువేషన్ లో బర్త్డే జరుపుకుంటేనైనా కొంచెం లక్ వస్తుందేమోనని ఈసారి కేక్ తెచ్చాను, ఉన్న అన్ని కేక్స్ లో కల్లా బెస్ట్ కేక్ ని నేను స్పెషల్ గా సెలెక్ట్ చేసుకొచ్చానన్నయ్య అని చెప్పి లూఫెంగ్ కేక్ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. ఆ అద్భుతమైన కేక్ ని చూసి అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే ఆ కేక్ ఇరిగిపోయి ఉంటుంది కాబట్టి.
లూషన్ లూఫెంగ్ ని ఇదే నాని స్పెషల్ కేక్ అని అడుగుతాడు. లూఫెంగ్ వాళ్ళతో ఇందాక జరిగిన దాని వల్ల విరిగిపోయి ఉంటుంది అన్నయ్య, సారీ అంటాడు. జియా వాళ్ళతో ఏం పర్వాలేదు, నేను బర్త్డే నూడిల్స్ చేసుకొస్తానని చెప్పి కిచెన్ లోకి వెళ్ళి ఒక ప్యాన్ పట్టుకోగానే అది విరిగిపోతుంది. వెంటనే లూఫెంగ్ లేచి కిచెన్ లోకి వెళ్ళి అయి లేకపోతేనే తినడానికి ఏమున్నాయో చూసి వండుతా అని కబోర్డ్స్ ఓపెన్ చేస్తాడు. అవన్నీ ఖాళీగా ఉంటాయి. పర్లేదు క్యాండిల్స్ అయినా ఉంటాయిలే అని జియా వెతికితే ఇరిగిపోయిన క్యాండిల్ ముక్కలే ఉంటాయి అక్కడ. లించెన్ డిసప్పాయింట్ అయ్యి ఇలా ఎలా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు, లూషన్ మనం బయటకు వెళ్ళి నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అంటుంది. జియా వాళ్ళతో మీరు వద్దులే, మేము వెళ్ళి మీకు ఫుడ్ తీసుకొస్తాం, అది మీకే సేఫ్ అని చెప్తుంది. అయినా కూడా లించెన్ వినకుండా లూషన్ ఏం తప్పు చేశాడు, ఇంటి దగ్గర ఉండటానికి తప్పు చేసింది నేను, లిన్వాన్ని రీప్లేస్ చేసి జనాలందరినీ నేనే లిన్వాన్ అని చెప్పి చీట్ చేశాను. మనమే తప్పు చేయలేదు లూషన్ భయపడటానికి, వాడికి మనం భయపడటమే కావాలి, కానీ మేము భయపడము అని చెప్పాను మిస్టర్లు, మీరేమంటున్నారు అంటుంది. లూషన్ కూడా సరే మనం భయపడద్దు, మనమే బయటకు వెళ్ళి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అని హ్యాపీగా చెప్తాడు. లించెన్ అండ్ లూషన్ ఒక రెస్టారెంట్ కి వెళ్ళినట్టు మనకు చూపిస్తారు. లించెన్ ఒక కేక్ బాక్స్ ని లూషన్ కి ఇచ్చి నేను సక్సెస్ఫుల్ గా నీకు బర్త్డే కేక్ తెచ్చాను అని చెప్తుంది. లూషన్ కూడా ఒక బాక్స్ ని లించెన్ కి ఇచ్చి నీ కోసం రోజెస్ తెచ్చాను అని చెప్తాడు. లూషన్ కేక్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాని మీద హేటెడ్ వర్డ్స్ అంటే కొంచెం మీన్ వర్డ్స్ రాసి ఉంటాయి. అది లించెన్ చూసే లోపు తినేస్తాడు. ఇంకా నాకు ఆకలిగా ఉంది అని అంటాడు. లించెన్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో రోజెస్ బదులు వేరే ఏవో ఫ్లవర్స్ ఉండి ఇంకా ఏదో లెటర్ కూడా ఉంటుంది. అది మీన్ వర్డ్స్ ఉన్న లెటర్లండి. లూషన్ కి అందులో పురుగులున్నాయని లించెన్ చెప్పి ఆ బాక్స్ ని పక్కన పడేస్తుంది. సరే తిన్నాము అని ఒక డిష్ ని లించెన్ నోట్ లో పెట్టుకుంటుంది. కానీ తినలేక దాన్ని ఊసిస్తుంది. పర్లేదు ఇంకో ట్రై చేద్దాం అని చెప్పేసి హీరోయిన్ కూల్ డ్రింక్ తాగుతుంది. అది తనకు కారంగా ఉండి దగ్గుతుంది. ఇక లూషన్ కి కోపం వచ్చేసి మేనేజర్ ని పిలిచి ఏంటి ఫుడ్ అని అరుస్తాడు. ఆ మేనేజర్ హీరోతో మా హోటల్లో ఫుడ్ ఇంతే ఉంటుంది, నచ్చితే తినండి లేకపోతే పోండి, అసలు నేను మిమ్మల్ని హోటల్లోకి ఇన్వైట్ చేయలేదే, మేమెవరూ మిమ్మల్ని అలౌ చేయలేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడున్న జనాలందరూ ఆ మేనేజర్ ని మంచి పని చేశా అని మెచ్చుకుంటారు. లించెన్ అండ్ హీరో ఆ ప్లేస్ నుంచి కోపంగా వచ్చేస్తారు. నైట్ అయ్యాక హీరో అండ్ హీరోయిన్ రోడ్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. లించెన్ హీరోతో మనం బయటకు వచ్చి ఉండకూడదు, జియానే ఫుడ్ తెమ్మని పంపు ఉండాల్సింది అంటుంది. ఇంతలో హీరోయిన్ కడుపులోంచి పేగులు అరుస్తాయి. లూషన్ అది విని నీకు ఆకలి వేస్తుందా అని అడుగుతాడు. వాళ్ళిద్దరికి ఎదురుగా స్వీట్ పొటాటోస్ అమ్మే ఒక వ్యక్తి అనిపిస్తాడు. లించెన్ ఆయన దగ్గరకు వచ్చి సార్ మాకు 2 స్వీట్ పొటాటోస్ ఇస్తారా అని అడుగుతుంది. ఆ పర్సన్ లించెన్ తో సారీ నేను ఇవ్వలేను అని అంటాడు. ఎందుకని మీరు కూడా అందరిలాగా మమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారా అని లించెన్ సాడ్ గా అడుగుతుంది. దానికి ఆ పొటాటోస్ అమ్మే పర్సన్ లేదు నా దగ్గర ఒక స్వీట్ పొటాటోనే ఉంది అని నార్మల్ గా చెప్తాడు. సరే నాకు అదే ఇవ్వండి అని లూషన్ అంటాడు. వాళ్ళు ఆ స్వీట్ పొటాటోని తీసుకుని హాఫ్ చేసుకుంటారు. లూషన్ దాన్ని తినబోతుంటే హీరోయిన్ ఆపి కళ్ళు మూసుకోమని చెప్తుంది. వెళ్లి ఆ స్వీట్ పొటాటో అంకుల్ దగ్గర క్యాండిల్ వెలిగించుకొచ్చి ఆ పొటాటో మీద దాన్ని గుచ్చి లూషన్ ని కలుతరమంటుంది. తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. లూషన్ ని లించెన్ ఒక విష్ కోరుకోమని క్యాండిల్ ఊదు అని చెప్తుంది. హీరో ఏమో ఏమీ కోరుకోకుండానే క్యాండిల్ బ్లో చేస్తాడు. ఎందుకని ఏమీ కోరుకోలేదు అని హీరోయిన్ అడిగితే ఆన్సర్ గా లూషన్ నాకు ఎలాంటి డ్రీమ్స్ లేవు, ఆల్రెడీ నా డ్రీమ్ నిజమైంది అని చెప్తాడు. సీన్ ఇక్కడ కట్ చేసి జాంపింగ్ వైపు షిఫ్ట్ చేస్తారు. వాడు లియాన్ ఫోన్ మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఫోన్ కి డెలివరీ పార్సిల్ టు లించెన్ అని నోటిఫికేషన్ వస్తుంది. జాంపింగ్ అది చదువుతాడు. అందులో ఏం పార్సిల్ అనేది అలా ఏం క్లియర్ గా లేదనమాట. మళ్ళీ సీన్ హీరో అండ్ హీరోయిన్ వైపు షిఫ్ట్ చేస్తారు. లించెన్ లూషన్ ని నీ డ్రీమ్ ఏంటి, బర్త్డే రోజు స్వీట్ పొటాటో తింటామా అని అడుగుతుంది. లూషన్ కాదని చెప్పి నువ్వు నాతో ఉంటాం అని లించెన్ కి ప్రపోజ్ చేయబోతుంటే 3 సార్లు ఎవరో లించెన్ కి కాల్ చేస్తారు. లూషన్ కి ఇది కరెక్ట్ టైం కాదేమో అనిపించి ముందు నువ్వు ఆ కాల్ ని ఆన్సర్ చేయి అని చెప్తాడు. ఆ కాల్ లో అటువైపు నుంచి ఒక పర్సన్ మిస్ లించెన్ మీరేనా మాట్లాడేది, మీకు ఒక పార్సల్ వచ్చిందండి లియాన్ నుంచి, కానీ లియాన్ ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ చేయలేదు అని చెప్తాడు. లియానా అని లించెన్ షాక్ అవుతుంది. వెంటనే హీరోయిన్ ఇంటికి వెళ్లి లియాన్ పంపిన పార్సల్ ని చూస్తారు. లియాన్ ఒక పెన్ డ్రైవ్ అంటే హార్డ్ డిస్క్ లాంటి దాన్ని పంపుంటుంది. దాన్ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి లించెన్ అండ్ లూషన్ ఇద్దరు చూస్తారు. లియాన్ రికార్డ్ చేసిన వీడియో ఉంటుంది. అందులో లియాన్ మాట్లాడుతూ 6 years బ్యాక్ నన్ను సేవ్ చేసింది లూషన్ అండ్ లించెన్ అని చెప్తుంది. దాన్ని విన్నాక లించెన్ లూషన్ తో మనం వెంటనే దీన్ని పోలీసులకు అందించాలి అంటుంది. హీరో లించెన్ తో నేను వెళ్ళి కార్ తెస్తాను, నువ్వు బయట వెయిట్ చేయి అని చెప్తాడు. సీన్ షిఫ్ట్ చేస్తే బయటికి కార్ తెచ్చింది లూషన్ కాదు, జాంపింగ్ అని మనకు తెలుస్తుంది. కానీ లించెన్ అది చూసుకోకుండా పక్క రోడ్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి పోనివ్వు అంటూ కార్ ఎక్కుతుంది. పక్కకు తిరిగి చూస్తే షాక్ అయిపోతుంది. లించెన్ వెళ్ళబోతుంటే జాంపింగ్ తనకు వెళ్ళనీయకుండా కత్తిని అడ్డం పెడతాడు. లూషన్ ఎక్కడా అని లించెన్ అడుగుతుంది. హీరోని జాంపింగ్ గట్టిగా రాడ్ తో కళ్ళ మీద కొట్టింటాడు. అందుకని లూషన్ అక్కడే స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. తర్వాత సీన్ లో జాంపింగ్ లించెన్ ని ఒక చోటన కట్టి పడేస్తాడు. ఇంకా లించెన్ తో ఇలా మాట్లాడతాడనమాట. ఆ లియాన్ వెళ్తూ వెనకాల ఇంత బాంబు పేల్చుతుంది అని అనుకోలేదు, మర్యాదగా చెప్పు ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది అని అడిగి ఏముంటే నాకేంటి అనేసి దాన్ని పగలగొడతాడు. తర్వాత లియాన్ ఫోన్ ని లించెన్ మీద తీసేసి ఏదో రోజు పోలీసులు దీన్ని కనిపెట్టేస్తారు, దీన్ని నీ దగ్గరే ఉంచుకో అని చెప్తాడు. లించెన్ కి సెలెటివ్ వేయబోతుంటే హీరోయిన్ వాడితో ఆగు, మా దగ్గర ఈ ఒక్క డిస్కే ఉందనుకుంటున్నావా, చాలా బ్యాకప్స్ ఉన్నాయి. లియాన్ వీడియోలో నేను లూషన్ తన్ని కాపాడామని చాలా క్లియర్ గా చెప్పింది అండ్ ఫొటోస్ కూడా అందులో ఉన్నాయి అని చెప్తుంది. జాంపింగ్ లించెన్ కి ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆగి నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా అని అడుగుతాడు. దానికి హీరోయిన్ జాంపింగ్ తో నాకు అవసరం లేదు, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే నాకు ఆ ఇంజెక్షన్ ఇవ్వు, అప్పుడు ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ పోలీసులకి వెళ్ళగానే నువ్వు 6 years క్రితం లియాన్ని ఎంత టార్చర్ చేస్తావో నీకు అంతకంత అనుభవిస్తావు అని అరుస్తుంది. జాంపింగ్ వెంటనే హీరోయిన్ వదిలేసి లూషన్ కి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ రింగ్ కి స్పృహ తప్పిన లూషన్ లెగిసి తన తల నుంచి బ్లడ్ కారుతుందని తెలుసుకుంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి లించెన్ ఎక్కడుంది అని అడుగుతాడు. దానికి జాంపింగ్ అఫ్ కోర్స్ నా దగ్గరే ఉంది, మర్యాదగా అన్ని బ్యాకప్ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుని నా దగ్గరికి రా అని అంటాడు. హీరో వాడితో సరే నేను తెస్తాను ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ ని, లించెన్ ఏమీ చేయకు అని చెప్తాడు.
లించెన్ ఇటువైపు నుంచి లూషన్ పోలీస్ కాల్ చేయి అని ఏడుస్తుంది. జాంపింగ్ ఏమో హీరోతో స్మార్ట్ గా బిహేవ్ చేయకు లూషన్, పోలీసులతో వస్తే నీకు కనిపించేది లించెన్ డెడ్ బాడీ మాత్రమే, పోలీసులను తీసుకురావద్దు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. లూషన్ అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని లించెన్ అండ్ జాంపింగ్ ఉన్న ఏరియాకి వస్తాడు. హీరో అక్కడికి వచ్చేసరికి జాంపింగ్ హీరోయిన్ గొంతు మీద కత్తి పెట్టి నుంచుని ఉంటాడు. ఇంకా హీరోని హార్డ్ డిస్క్ ఇవ్వమంటాడు. హీరో ఏమో ముందు లించెన్ వదులు తర్వాత నేను ఇస్తాను అని చెప్తాడు. ఆ కంప్యూటర్ యూజ్ చేసుకొని ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియో ప్లే చేయి నాకు చూపించు అని జాంపింగ్ అక్కడున్న కంప్యూటర్ ని లూషన్ కి చూపిస్తాడు. హీరో లించెన్ కి వాడి దృష్టి మళ్లించు అని సైగ చేసి చెప్తాడు. ఇంకా ఆ హార్డ్ డిస్క్ ని కంప్యూటర్ లో ఇన్సర్ట్ చేసి ఏదో టైప్ చేస్తూ ఉంటాడు అనమాట. లించెన్ హీరోతో లూషన్ ఈసారి నేను కనుక బతికి బయటపడితే నీ డబ్బులు నీకు ఇవ్వను, అయినా నువ్వు అంత పెద్ద కంపెనీ రన్ చేస్తున్నావు కదా, ఈ కొంచెం డబ్బులు నీకు ఒక లెక్క అంటుంది. దానికి హీరో టైప్ చేయడం ఆపి లించెన్ తో నేను ఆల్రెడీ రిజైన్ చేసేసాను, ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం అంటాడు. జాంపింగ్ వీళ్ళని సోదా ఆపమని అరుస్తాడు. తర్వాత లించెన్ హీరోతో లూషన్ యాక్చువల్లీ నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి కానీ నీకు ఆ విషయం తెలియదు అంటుంది. దానికి హీరో లించెన్ తో అది నాకు తెలుసు, కానీ నీకే నేను లవ్ లెటర్ రాశానని తెలియదు, నేను రోజు లేట్గా ఎందుకు వెళ్తానో నీకు ఇంకా తెలియదు, నేను లేట్గా వస్తే నీతో సేమ్ బస్లో ట్రావెల్ చేయొచ్చని నేను లేట్గా వస్తాను తెలుసా, నీకు ఇంకా తెలియదు ఏంటంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఈ 6 years చాలా డిస్టెన్స్గా ఉంది, ఈ టైంలో నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటాడు. జాంపింగ్ వాళ్ళతో నేను ఇక్కడ మీ లవ్ స్టోరీ వినడానికి లేను, లూషన్ త్వరగా కంప్యూటర్ ని తీసుకురా అని అరుస్తాడు. హీరో దాంట్లో ఏదో టైప్ చేసి జాంపింగ్కి ఇస్తాడు. వాడు అది చూసి మీరిద్దరూ నన్ను మోసం చేశారు అంటాడు. లించెన్ జాంపింగ్ కాల్ని గట్టిగా తొక్కుతుంది. హీరో వాడిని తంతాడు. ఇప్పుడు హీరో జాంపింగ్ తో మేము బ్యాకప్ ని ఆల్రెడీ పోలీసులకి పంపేశాము అంటాడు. జాంపింగ్ కోపంగా కత్తితో లించెన్ ని పొడవటానికి రాబోతాడు. లూషన్ లించెన్ కి అడ్డుగా ఉండి ఆ కత్తిపోటుని అతను తీసుకుంటాడు అనమాట. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి జాంపింగ్ ని అరెస్ట్ చేసి లా ప్రకారం నిన్ను ఇంట్రాగేట్ చేసి నీకు శిక్ష పడేలా చేస్తాం జాంపింగ్ అంటారు. దానికి జాంపింగ్ హీరోని ఏంటి లూషన్ పోలీసులు ఎందుకు పిలిచావు అని అడుగుతాడు. దానికి హీరో జాంపింగ్ తో నేను ఇంకా 6 years బ్యాక్ స్టూడెంట్ అనుకున్నావా, నీకు అప్పుడే చెప్పాను నేను స్టూడెంట్ ని కాదని అంటారు. పోలీసులు జాంపింగ్ అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. హీరో వెళ్లి హీరోయిన్ ని హక్ చేసుకుని అక్కడే పడిపోతాడు. లించెన్ చాలా ఏడుస్తుంది. లూషన్ నోట్లోంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. షిఫ్ట్ చేస్తే హీరో హాస్పిటల్లో ఉంటాడనమాట. లించెన్ అతనికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. హీరో లూషన్ కళ్ళు తెరిచి నువ్వు అని మాట్లాడబోతాడు. కానీ లించెన్ హీరోని మాట్లాడనీయకుండా నువ్వు నన్ను గుర్తుపడుతున్నావా, నేను ఎవరో నీకు తెలుసా, అయ్యో డాక్టర్ అని ఏడుస్తూ లెగిసి వెళ్ళిపోతుంటే లూషన్ లించెన్ లాగి నువ్వు నా కోసం ఏడుస్తున్నావా, ఇందాక నేను చెప్పిందంతా నిజమే, నువ్వు అంటే నాకు ఇష్టం, కానీ నువ్వు ఎక్కడ నన్ను రిజెక్ట్ చేస్తావేమోనని నేను నీకు చెప్పలేదు అంటాడు. లించెన్ హీరోతో అయితే నువ్వే నాకు ఫస్ట్ కన్ఫెస్ చేసావా అని అడుగుతుంది. అవునని లూషన్ అంటాడు. ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకోబోతారు. ఇంతలో జంగ్జియాన్ అక్కడికి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. లూషన్ బాగా డిసప్పాయింట్ అవుతాడు. జంగ్జియాన్ లించెన్ నీతో మాట్లాడాలి, కొంచెం బయటకు రావా అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. లించెన్ లూషన్ తో ఇప్పుడే వస్తాను, రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్తుంది. బయట జంగ్జియాన్ ఏడుస్తూ లించెన్ కి తన ఫీలింగ్స్ ని మొత్తం కన్ఫెస్ చేశాడు. లించెన్ నువ్వు అంటే నాకు ఇష్టం, నేను ఆ రోజు క్లినిక్ లో చెప్పింది నీ గురించి, నాకు తెలుసు నీకు లూషన్ అంటే ఇష్టమని, కానీ హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే నువ్వు అంటే నాకు ఇష్టం, కానీ నేను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఎక్కడ రిజెక్ట్ చేస్తావేమోనని భయపడి నేను నీకు చెప్పలేదు, నువ్వు రిజెక్ట్ చేస్తే మనం ఫ్రెండ్స్ గా కూడా ఉండలేం, ఇక నుంచి మనం ఫ్రెండ్స్ కాదు, నీ మీద ఇష్టం ఉన్ననే ఒక ర్యాండమ్ పర్సన్ ని నేను నువ్వు అనుకో, నువ్వు నా గురించి ఆలోచించిన అవసరం లేదు, నేను ట్రైనింగ్ అబ్రాడ్ వెళ్తున్నాను అని ఏడుస్తూ చెప్పి ఫార్మల్ గా గుడ్ బై చెప్పడానికి హ్యాండ్ ఆఫర్ చేస్తాడు. లించెన్ జియాన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు ప్రెసిడెంట్ వచ్చి అతని చేతితో లించెన్ చైన్ పక్కకు లాగేస్తాడు. ఇంకేమైనా ఉందా మాట్లాడటానికి, మేము 2 days లో పెళ్లి చేసుకోబోతున్నాము అని జియాన్ తో అంటాడు. జియాన్ లించెన్ తో నీకు ఒక రికార్డింగ్ పంపాను చూడు, అది విను లించెన్ అని చెప్పేసి వాళ్ళకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూషన్ హీరోయిన్ తో ఇందాక ఆపిందాన్ని కంటిన్యూ చేద్దామా అని లించెన్ కి కిస్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ రికార్డ్ లో లూషన్ హోటల్లో లించెన్ అనుకుని జియాన్ కి చెప్పిన మాటలు ప్లే అవుతాయి. లూషన్ హీరోయిన్ తో నాకు నీరసంగా ఉంది, నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక డాక్టర్ లించెన్ దగ్గరకు వచ్చి మీరు లిన్వాన్ కి సంబంధించిన వాళ్ళ, మీరిద్దరు చూడటానికి ఒకేలా అన్నారే, లిన్వాన్ కోమా నుంచి బయటకు వచ్చింది అని చెప్తుంది. లించెన్ షాక్ అయ్యి కోమా నుంచి బయటకు వచ్చిందా అని ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతుంది. సీన్ షిఫ్ట్ చేస్తే లిన్వాన్ తన బెడ్ మీద కూర్చుని ఉంటుంది. లించెన్ ఎగ్జైటెడ్ గా లిన్వాన్ దగ్గరికి వస్తుంది. బెడ్ మీద కూర్చున్న లిన్వాన్ హీరోయిన్ ని ఏం జరిగింది, మొత్తం అన్ని విషయాలు క్లియర్ గా చెప్పు అని అడుగుతుంది. సీన్ ఇక్కడికి కట్ చేస్తే లూషన్ అండ్ లించెన్ లా మ్యారేజ్ వైపు షిఫ్ట్ చేస్తారు. అక్కడ జియా వాళ్ళని మీకు పెళ్లి చేసుకోబోయే ముందు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతుంది. ఎవరు లేరు అని చెప్పేసరికి మధ్యలో లించెన్ నాకు క్వశ్చన్ అడగాలనుంది, లూషన్ నాకు సడన్ గా నువ్వు లెటర్ లో ఏం రాసావో తెలుసుకోవాలనుంది అంటుంది. లూషన్ ఏమో నేను తర్వాత చెప్తాను, ముందు మ్యారేజ్ అవనివ్వు అంటాడు. లించెన్ ఏమో లేదు నాకు ఇప్పుడే తెలుసుకోవాలనుంది అంటుంది. లూషన్ ముందు నువ్వేం రాసావో ఆ లెటర్ లో చెప్పు అని లూఫెన్ దగ్గర ఉన్న లెటర్ ని తీసుకొచ్చి లించెన్ కి ఇస్తాడు. జియా దాన్ని చూసి ఎప్పుడో రాసిన లెటర్ ని ఇప్పటి వరకు దాచిపెట్టుకున్నారా మిస్టర్లు, మీరు చాలా గ్రేట్ అంటుంది. లించెన్ అది చూసి ఏం లేదు మనం ఫ్రెండ్స్ గా ఉన్నామా, నేను బాగా చదువుతాను, మన ఇద్దరం కలిసి మంచి ర్యాంక్స్ తెచ్చుకుందాం అని రాశాను అని చెప్తుంది. ఇంకా తర్వాత నువ్వేం రాసావో చెప్పు అని లూషన్ అడుగుతుంది. లూషన్ ఏమో ఏం లేదు నేను సాటర్డే మూవీకి వెళ్దామా అని అడుగుదాం అని రాశాను అంతే అంటాడు. అక్కడున్న వాళ్ళందరూ ఈ మాటలకి నవ్వుకుంటారు. లూషన్ అండ్ లించెన్ లో మ్యారేజ్ అవుతుంది. తర్వాత జియా దగ్గరికి లూఫెంగ్ వచ్చి జియా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తాడు. జియా కూడా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తుంది. ఈ సీన్ ని చూపిస్తూ ఈ డ్రామాని అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ డ్రామా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.